బట్ ఎంతమందికి ఇంట్రడక్షన్ గుర్తుంది నార్మల్గా? ఇప్పుడు స్టార్టింగ్ మూవీ స్టార్ట్స్ విత్ మూవీ స్టార్ట్స్ విత్ నాకు మూవీ స్టార్ట్ అయినాక ఫస్ట్ ఇట్లా పెన్ను పెట్టి రాయాలి ఈ సీన్, అంటే పెన్ను పెట్టి ఈ దీని గురించి మాట్లాడాలనిపించింది. వాళ్ళ నాన్న ట్రైన్ లో పడుకుంటాడు, చిన్న సూర్య. చిన్న సూర్య అక్కడ సైడ్ ఉంటాడు, ఎక్కడ కనిపించదు మనకి. వాళ్ళు సమ్ ఫైటర్స్ వచ్చి వాళ్ళ నాన్న చంపడానికి వేసిద్దాం అన్నప్పుడు వాడు వచ్చి ఇట్లా గుద్దుతాడు. గుద్ది ఒకటి ఇట్లా పెడితే ఇట్లా అన్నప్పుడు ఆ కిడ్ పాయింట్ లో ఒక యానిమే స్టైల్ సూర్య గారు కనిపిస్తాడు. యానిమే లవర్స్. అవును. మళ్ళా గుద్ది ఎవ్రీ ఫైట్ పోజ్ వచ్చినప్పుడు ఆ పోజ్ సూర్య గారు కనిపిస్తాడు. సో దట్స్ వెరీ విజువల్లీ ఐ వాజ్ లైక్ ఓ నైస్ ఇంట్రడక్షన్. అదొక పాయింట్ అనిపించింది నాకు. ఐ వాజ్ లైక్ ఓకే దట్స్ గుడ్ సంథింగ్. యా ఐ మీన్ హోల్ టైటిల్ కూడా మొత్తం కూడా యానిమేషన్ స్టైల్ లో చూపెడదాం అనుకున్నాడు. అంటే ఒక Oh, yeah, సూపర్ హీరో yeah. టైప్, సూర్యని ఒక సూపర్ హీరో టైప్ లా చూపెడదామని అనుకున్నాడు కావచ్చు మరి. Oh yeah, అదొక పాయింట్ ఆఫ్ Exactly. అవును, ఐ థింక్ సో. Yeah. అండ్ హీ యాక్టెడ్ లైక్ సూపర్ హీరో ఇన్ ద మూవీలో కూడా. కొంచెం హీ హాస్ నైస్ ఫైటింగ్ స్కిల్స్ అండ్ Yep. బట్ మళ్ళీ Starting introduction మనకు ఇంకో చూపిస్తారు. పాయింట్ ఏంటంటే మనకి మైండ్ లో ఒక చిన్న బ్యాక్ డ్రాప్ లో ఆల్రెడీ వాళ్ళ మామ్ ట్రైన్ చేసింది, డైరెక్ట్ గా ఆ ఫైట్ చూపించలేదు మనకి. ఫస్ట్ లోనే చూపిస్తారు, చిన్నప్పుడే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే తనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దానిలో పుష్ చేయండి అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది చూడండి. అంటే చిన్నప్పటి నుంచే మామ్ ట్రైనింగ్ ఇస్తుంది కాబట్టి వాడు ఫైటర్. అంటే ఫస్ట్ టేకింగ్ అంటే మూవీ స్టార్టింగ్ ఎంతమంది గుర్తుందని? యా గుడ్ క్వశ్చన్, నాకు గుర్తులేదు. అంటే గుర్తు స్టార్టింగ్ ఏంటంటే అసలు అంటే ఒక రిమెంబర్ థింగ్ కాదు అది. జస్ట్ నార్మల్ గానే ఒక ఫస్ట్ వాళ్ళకి ఒక అంటే ఏమంటారు నార్మల్గా లాంగ్ షాట్ పైన నుంచి హై షాట్ నుంచి లో షాట్ తీసుకొస్తాడు వాడు మెల్లగా. తీసుకొచ్చినప్పుడు ఇట్స్ లైక్ ఫస్ట్ అక్కడ కనిపిస్తుంది దాన్ని ఏమంటారు, దాని నేమ్ వాళ్ళ సంథింగ్ వాళ్ళ ట్రేడ్, దాని ఏమంటారు ట్రాన్స్పోర్టింగ్ ట్రేడ్ కంపెనీ వాళ్ళకు ఉన్నది. ఉంటుంది వీకేనో సంథింగ్ కేవీ సంథింగ్ ఐ డోంట్ నో. అది ప్రొడక్షన్ నుంచి కిందికి వస్తుంది. కిందికి రాగానే దే ఆర్ లైక్ నాకు ఇక ఓడోక్స్ వచ్చినాయి కదా, నాకు థింగ్స్ కావాలి అని చెప్పేసి మా బావ అయిన బాంబార్ది వాళ్ళలో అని స్టార్ట్ చేస్తారు. దట్స్ ద మూవీ స్టార్ట్. రాడీగా మూవీ స్టార్ట్ అవుతుంది, అందరూ అర్థమైపోతుంది ఇట్స్ గోయింగ్ టు సమ్ కేయోస్ జరగబోతుంది అక్కడ ముందే అని చేస్తారు. మళ్ళీ వర్షం అండ్ అక్కడ అప్పుడే ఒక బాబు ఒక ఎత్తుకుంటాడు, ఓ అని అడుగుతాడు. ద వాయిస్ వీ కెన్ సే దట్ ఈస్ కాన్ స్పీక్, మనం అలా మాట్లాడలేదు అర్థమైపోతుంది అంటే ఫస్టే అని అంటాడు. ఇట్స్ లైక్ ఒక మనిషి ఒక చిన్న బాబుని ఎత్తుకుంటాడు. వీ థింక్ ఒక బాబు వాళ్ళ ఇంటి అబ్బాయి అని నేను వస్తాను అనుకున్నా. జస్ట్ ఒక పనైనా ఎత్తుకొని ఆడిస్తున్నా అతను. అండ్ సడన్లీ ఓ సంబడి వస్తు అని చెప్పేసి భయపడి అని వెళ్ళిపోతాడు లోపలికి. నేను అలాగే అనుకున్నాను. అప్పుడు లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోయినాక అప్పుడు ఇట్స్ లైక్ వాళ్ళు వస్తారు, తీసుకెళ్తారు అని చంపేస్తారు. అండ్ ద బాబు అక్కడ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు బాబు అప్పుడు మరి చూపించారు, సంబడి రన్స్ టు ద టెంపుల్, ఒక ప్రవచనం జరుగుతుంటది. అండ్ ఇట్ స్టార్ట్స్ విత్ ఒక రచ్చి అంటే ఒక స్టోరీ చెప్తుంటాడు. ఇట్లా కృష్ణుడు అంటే ఉంటాడు, ఇట్లా కృష్ణుడు ఆయన ఇట్లా దమ్మం అంటే ఏంటిది అంటే దమ్మం మీన్స్ లైక్ దమ్మం మనిషికి పుట్టింది ఎందుకు, ఒక రీజన్ ఎందుకు అన్నట్టు అక్కడ ఎండ్ అవుతుంది. అది చెప్పడం ప్రవచనం మధ్యలో స్టాప్ చేపిస్తారు. దమ్మం ఉన్న ఒక థింగ్ అని లవ్ స్టోరీ దగ్గర. అంటే నాకు అర్థమైంది, మీకు అర్థమైంది లేదు. మీరు రెట్రో మూవీ అనేది ఏ మూవీ అనుకుంటారు, ఏ జోనర్ కిందకి వస్తుంది? డైరెక్టర్ ఏం చెప్పిందంటే ఇంటర్వ్యూలో రిలీజ్ కాకముందు ఈ సెట్ ఇట్స్ లవ్, ఐఎమ్ టేకింగ్ లవ్ స్టోరీ. రెట్రో మూవీ అనేది యాక్షన్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు అంటే లవ్ స్టోరీ యాక్షన్ ఎట్లా వచ్చింది, నేను ఒక లవ్ స్టోరీ తీస్తున్నా, లవ్ స్టోరీలో మధ్య ఫైట్లు ఉన్నాయి అంతే అన్నాడు. యాక్చువల్లీ మనకి హీరోయిన్ కోసమే ఫాదర్ తో గొడవ పడతాడు, ఇష్టమైన ఫాదర్ తో. వాళ్ళ అంటే ఓన్ ఫాదర్ కాదని తెలుసు, బట్ స్టిల్ హీరోయిన్ కోసమే ప్రాణం ఇచ్చే తండ్రికి హీరోయిన్ కోసమే గొడవ. మళ్ళీ హీరోయిన్ కోసమే అన్ని రోజులు జైల్లో ఉంటాడు, హీరోయిన్ కోసమే బయటకు వస్తాడు, హీరోయిన్ కోసమే ఐలాండ్ కి వెళ్తాడు. హీరోయిన్ కోసం కాదు, ఐ మీన్ ఆయుధాలు వాళ్ళ చేతికి రావద్దని సూర్య ఖచ్చితంగా ఫిక్స్ అవుతాడు. ఫస్ట్ ప్లేస్ లోనే కంప్లీట్ గా హీరోయిన్ కోసమే. అంటే ఇప్పుడు అది జస్ట్ అయిపోయింది అంతవరకు.
ఆ వెపన్స్ విలన్ కి ఇవ్వద్దు వెపన్స్ అనుకుంటాడా? వెపన్స్ వాళ్ళ డాడీ చెప్తాడు, కానీ వాడు ఈజ్ హీ నోస్ దట్ నో బడీ కెన్ ఫైండ్ అంటే సూర్య ఫిక్స్ తెలుసు ఏంటంటే ఎక్కడైతే దాచిపెట్టినో ఎవరికి తెలియదు అది అని తెలుసు, అంటే ఆ కాన్ఫిడెంటే. బట్ జైల్లో కూడా ఈ ఆల్వేస్ థింక్ అబౌట్ నా హీరోయిన్ ఇక్కడ అంటే లవర్ ఇక్కడ ఎక్కడ ఉంది, గర్ల్ ఫ్రెండ్ అసలు ఎక్కడ ఉంది అని చెప్పేసి అమ్మాయి తప్ప ఒక వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కలిసినా కూడా అమ్మాయిని ఫైండ్ చేసి అమ్మాయిని ఫైండ్ చేసి క్వశ్చన్ తప్ప ఇంకా ఈ క్వశ్చన్ ఉండదు అని. ఇంకా డైరెక్ట్ రాజు నాకైతే అనిపిస్తుంది నాకు కమ్యూనిస్ట్ భావాలు కూడా చాలా ఉన్నట్టేమో అనిపిస్తుంది. ఇట్లా సడన్ గా వస్తుంది కమ్యూనిస్ట్ భావాలు చెప్తున్నట్టు మళ్ళీ వెళ్ళిపోతాడు. ప్రీవియస్ కమ్యూనిస్ట్ కాదు, కమ్యూనిస్ట్ అనుకోవచ్చు కొంచెం కైండ్ ఆఫ్. బట్ ఐ థింక్ ఈ జస్ట్ ఒక నాకు అనిపిస్తుంది అంటే అతన్ని కార్తీక్ సుబ్బరాజుని చాలా మంది మన క్వింటిన్ టొరంటో టైటిల్ పంపిస్తారు. నాకు ఆయన మూవీస్ ఏం తెలియదు ఎక్కువ నాకు, ఎందుకంటే ఈజ్ లైక్ ఒక జోనర్ కాక తీసుకోకుండా స్టిక్ గా ఒక జోనర్ కి ఒక జోనర్ ని 3-4 థింగ్స్ మిక్స్ చేస్తాడు. మధ్యలో కామెడీ ఉంటది సినిమాలో, అంటే అంత సూపర్ కామెడీ కాకపోయినా ఒక స్టడీ కామెడీ ఉంటది, స్టడీ యాక్షన్ ఉంటది, లవ్ స్టోరీ ఉంటది, రొమాన్స్ ఉంటది. ఒక దాంట్లో 2-3 థింగ్స్ బ్లెండ్ చేస్తాడు. మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్ లో కూడా ఇప్పుడు అంత స్టోరీ చెప్పినప్పుడు సుహాజీకి స్టార్టింగ్ నేను చూపించినప్పుడు ఒక మూవీలో చూసినప్పుడు తనకు అన్నది ఒక మాట, ఏమన్నదంటే బాబుకి అసలు నవ్వడు, అసలు నవ్వుతాడు ఎందుకంటే చిన్నప్పుడే నవ్వకపోతే డాక్టర్ చెప్తారు అలా డాడ్ ని చనిపోని చూసి అట్లా షాక్ లో ఉన్నాడు, అందుకే మెంటలీ. సుహాజీ ఏమన్నదంటే అంత చిన్న వయసులో ఆయన గంత మెచ్యూరిటీ వచ్చింది, ఫియర్ ఉండే అంత ఎందుకు అట్లా ట్రామా అవుతుంది అని అంటే. కానీ నాకేమిటంటే మూవీ ఎండింగ్ లో అసలు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు నవ్వలేదు, వాళ్ళకు everyone start laughing when they found they got freedom or what they wanted. సూర్యకి ఏం కావాలి, లవ్ కావాలి. ఎప్పుడైతే హీరోయిన్ ఇంకో కూర్చొని చేయబట్టుకుంటుందో he got what he wanted, then he start laughing at the end. అసలు ఆ సీన్ చూసి ఎవరన్నా బెస్ట్ సూర్య బైక్ నడుపుతా ఉంటాడు, తన చేతగానే లైట్ గా మధ్యలో దాని ముందు ట్రై చేస్తాడు హీరో. సూర్య నవ్వడాన్ని మనం వేరే సినిమాలో చూసుంటాం ముందు చాలా సార్లు, కానీ ఈ మూవీలో ఆల్మోస్ట్ అప్పటిదాకా వచ్చిందాక సూర్య నవ్వలేడు. స్టిల్ మనం అదేం నోటీస్ చేయలేము. అప్పుడు నవ్వుతా ఉంటే ఎంత అందంగా అనిపిస్తాడు. అరే వాట్ ఇస్ సూర్య అనిపించింది. స్టార్టింగ్ లో కూడా ఒక మీకు అబ్జర్వ్ చేస్తే 15 minutes అన్కట్ షాట్ ఉండదు, 15 minutes అన్కట్ షాట్. ఎట్లా అంటే మన స్టార్టింగ్ ఒక పెళ్లి స్టార్ట్ అయిందంటే పెళ్లి స్టార్ట్ నుంచి యాక్షన్ మొత్తం అంతా 15 minutes నాన్ స్టాప్. లైక్ మోర్ లైక్ అది చూడడానికి కెమెరా ఇట్ ఫాలోస్ హిమ్, దట్స్ ఇట్, కంటిన్యూ షాట్. పైన కింద సాంగ్ జరుగుతుంటది, పైన వీళ్ళు సెట్ చేసుకొని వాళ్ళ అది నాకు తెలియదు, సాక్షి చెప్పాడు తర్వాత మొత్తం కంటిన్యూ షాట్ అదంతా లైక్ మోర్ లైక్ సింగిల్ టేక్ ఉంటది. నాకు మోర్ దెన్ ఇంట్రో కన్నా లైక్ నాకు అది కనెక్ట్ అయింది. లైక్ ఆయన స్టైల్లో ఈ లైక్ ఇట్లా ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ కట్స్ ఉంటాయి చూడు, అదొకటి. అంతకు ముందు బిల్డ్ చేయడానికి ఈ సింగిల్ టేక్ లైక్ కంప్లీట్ ఆ క్యారెక్టర్ ని ఫాలో అయ్యి ఎటు పోతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు. ఒకటి కొంచెం అంత డిస్ట్రాక్ట్ అయిపోయాను నేను అంతే. వాళ్ళు ఆఫ్రికన్ బ్లాక్ పీపుల్ ది సీన్ ఉంటుంది కదా, వచ్చి వాళ్ళు ఓపెన్ చేస్తే సమ్ చేపలు రోయల్ కనిపిస్తాయి వాళ్ళకి, డ్రై ఫిష్. సో అక్కడ సూర్య మూవీస్ లో మనం ఆయన మూవీస్ లో చూసినాయి లాస్ట్ బ్లాక్ పర్సన్ సింగం లా సమ్ బ్లాక్ గాయ్ ఎవరు, డానీ బ్రో, డానీ ఫేమస్ కదా. సో స్టాండర్డ్స్ అక్కడ వచ్చేసరికి వీళ్ళ యాక్టింగ్ అంతా నాకు కొంచెం 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 ఆఫ్ అనిపించింది. ఒక అక్కడ నాకు కొంచెం ఐ నాట్ సేయింగ్ బాగాలేదని చెప్పట్లేదు, నాకు డానీని చూసినాక వీళ్ళది కొంచెం నాట్ అనిపించింది. లైక్ అంత సీరియస్ అనిపించలే, అరే అంత బిగ్ ఆఫ్ ఎ డీల్ అనుకోలేదు. లైక్ ఇండియన్ గవర్నమెంట్ ఒక వేరే కంట్రీ గవర్నమెంట్ తోటి మాఫియా తోటి సమ్ కైండ్ ఆఫ్ ఇట్ సౌండెడ్ సో బిగ్, అట్లా అంత అనిపించలేదు ఇంపార్టెన్స్ లాగా. మళ్ళా కట్ చేస్తే ఆ సీన్ తో వెంటనే కట్ చేస్తే ఒక ఫ్లాష్ బ్యాక్ మోంటాజ్ సీన్. సూర్య రాలేడు ఇంకా సీన్లకి, రౌడీస్ చూపిస్తారు ఒక ఫ్లోర్ అక్కడ అందరు కూర్చొని ఏదో దావత్ లాగా కూర్చొని సిట్టింగ్ చేసారు అందరూ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కొంచెం నోన్ పీపుల్ కాస్ట్ కూర్చుంది. ఒక ముఖం చూపిస్తే కట్ చేస్తే షాడో షాట్ లో మన సూర్య వాడిని కొడుతున్నాడు,
మళ్ళా కడిగితే ఇది ఆ హోల్ ఫ్లాష్ బ్యాక్ మోంటాజ్ నాకు వెరీ క్రియేటివ్ అనిపించింది. లైక్ దట్స్ గుడ్. నాకు అది సేమ్ మొన్న కుబేరాలో ఒక సాంగ్ ఉంటుంది, నాకు అది గుర్తొచ్చింది. కుబేరా మూవీలో ఒక సాంగ్ వస్తుంది, నేను స్పాయిలర్ వద్దు, ఆ సాంగ్ కోసం సినిమా వచ్చు. లైక్ వెరీ వెల్ క్రాఫ్టెడ్ సాంగ్. ఫస్ట్ సాంగ్ ఆయన అసలు అడింట కొంచెం ఉంటాయి ఆయన సాంగ్స్, కానీ ఇట్లా ఇట్లా దిగట్టు అనుకోలేను. ఒక కేజీఎఫ్ మూవీ చూసినప్పుడు ఒక సౌండ్ వస్తుంది, చిక్ అని వచ్చిన ఒక ఫ్లాషెస్ పడితే ఒక వస్తుంది చూడండి, ఆ ఫీల్ వస్తుంది ఆ సాంగ్ లో. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఈ లెవెల్ తీసుకోవచ్చు అని చెప్పేసి. ఒక్క సాంగ్ క్రేజీ ఉంటుంది. సో సారీ, సో ఆఫ్ టాపిక్. ఈ మూవీలో ఆ మౌంటాజ్ ఫ్లాష్ బ్యాక్స్ నాకు మంచి అనిపిస్తుంది. అంటే నేను ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ అంటే వాడిని మొత్తం ఇప్పుడు చిన్నప్పుడే వాడిని కొట్టినట్టు చూపించి ఈజ్ మై ఐరన్ హ్యాండ్ అని చెప్పేసి చెప్పగానే నేను ఫీల్ లైక్ ఒక చూపిస్తారు కావచ్చు, మొత్తం పెరగడము, అందరిని కొట్టడము, వీడు ఒక పెద్ద యాక్షన్ అవ్వడము అందరూ చూపిలాడు. ఒక 2 minutes షార్ట్ లో హీ పుట్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ అండ్ వి అండర్స్టూడ్. ఓకే, వీడు ఫైటర్, కోటని కొడతాడు. మళ్ళా ఈ పుట్ లైక్ ఎలివేషన్ మంచి ఇచ్చినంటే ఒక పెద్ద విలన్, కిరాకు గాడు, ఘోరంగా విలన్ లా ఉంటాడు. వాడి ఫేస్ మొత్తం మాడిపోయి ఉంటాడు, అంటించేస్తాడు ఫైర్ ఫేస్ పైన. ఇంకొకటి చైరో కొడతాడు అని అలా మామని పెట్టాడు, మామని కూడా పెట్టాడు, మామని చైరో కొడతాడు. ఇట్స్ లైక్ అది 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 నాకు క్లిక్ గా లేదు. ఇప్పుడు ఆయన సూర్య లైక్ ప్రాపర్ ఎంట్రీ కన్నా ముందు సూర్య ఫైట్ చేస్తున్నాడు, ఆ షెడ్స్ లో కొందరిని కొడుతున్నాడు, అట్లా ఆ తర్వాత సూర్య యాజువల్ ఎంట్రీ ఇచ్చి ఆ స్పీచ్ చేయడం స్టార్ట్ చేస్తాడు కదా. స్పీచ్ గుడ్. ఇప్పుడు అది నాకేమనిపించింది అంటే ఫోర్స్డ్ గా చాలా హైలైట్ చేసినట్టు అనిపించింది. ఇందులో వాళ్ళని అంటే ఇదివరకు వాళ్ళ పాత అకౌంట్లని కొట్టి చంపుతున్నాడు, అది అర్థమైంది. కానీ ఇప్పుడు సమ్వేర్ వాళ్ళు ఆ జరుగుతున్న స్టోరీకి కానీ సూర్యకి కానీ సమ్వేర్ రిలేట్ అయ్యి ఉండి వాళ్ళని కొట్టిండు అనుకో, సూర్య క్యారెక్టర్ ఆటోమేటిక్ ఎలివేట్ అవుతుంది, ఇంకా కొంచెం బెటర్ ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ లైక్ విజువల్ గా చూడడానికి ప్లీజింగ్ గా ఉంది, కానీ దట్ డిడ్ంట్ స్టాండ్. వెరీ ఫస్ట్ టైం చూసినప్పుడు మూవీ వచ్చి సూర్య మొత్తం సూట్ వేసుకొని నడుచుకుంటూ వచ్చి ఆ ఎలివేషన్ అయితే ఉందో, ఇంకంత మూవీలో అంత డ్యూరేషన్ కాలే. ఎట్లా అంటే ఒక రోలెక్స్ సీన్ ఉంటుంది కదా, ఆ ఎఫెక్ట్ అది. డూ యూ థింక్ ఒకవేళ విక్రమ్ మూవీలో ఆయనకి ఆ రోలెక్స్ సీన్ లేకపోతుంటే, అంత హైప్ కాకపోయి ఉంటే, అలాంటి ఒక మైక్ పట్టుకుని అక్కడ ఒక అనౌన్స్మెంట్ సీన్ లాగా ఉండేదా ఉండకపోవడమా, దట్స్ క్వశ్చన్ నాకు వచ్చింది. కాదు, మళ్ళీ ఇవన్నీ పక్కకు పెడితే వాడు ట్రైన్ లో వాళ్ళ డాడీని సేవ్ చేస్తాడు కదా, అప్పుడు నారాయణ ముద్దుల కొడుకు అని ఒకటి అంటాడు చూస్తాడు, నా చేత అంటాడు, దానికి ఎక్స్టెన్షన్ ఆ ఫైట్ అనిపించింది నాకు ఎప్పుడు కూడా. అప్పటిదాకా వాళ్ళ డాడీ కోసం ఫైట్ చేయడం స్టార్ట్ చేసిండు ట్రైన్ సీన్ లో, పెళ్లికి ఇంకా ఏముంటే మొత్తం అన్ఫినిష్ వర్క్ అంతా ఫినిష్ చేసేసి ఇంకా నేను నా లైఫ్ చూసుకుంటాను నా వైఫ్ తోని, ఇంకా నువ్వు వద్దు స్వామి అన్నట్టు అదంతా ఎక్స్టెన్షన్ సీన్ అయ్యా. అప్పటిదాకా స్టోరీకి దీనికి అసలు ఏం సంబంధం లేదు, జస్ట్ ఆ ట్రైన్ సీన్, ఆ వెపన్స్ ఉంటే చూసినావా, అది డిఫరెంట్ సీన్, అది పుట్టింది డిఫరెంట్ సీన్. కానీ మొత్తం మా నాన్న కోసం పనిచేసింది ఆ ఫ్యాక్షన్, అదంతా మాఫియా, ఇదంతా కూడా అయిపోయింది. ఇప్పటి నుంచి కొత్త స్టార్ట్ అవుతుంది. మన అంటే ఈ డైరెక్టర్ తో అదే ప్రాబ్లము, కొన్ని టక్ అని చెప్పేస్తాడు, కొన్ని చాలా ఎలాబరేట్ చేస్తాడు. ఆయన మెయిన్ స్టోర్ లో దిగిన తర్వాత ఎంత లాంగ్ అయినా తీసుకుంటాడు, ఎన్ని అవర్స్ అయినా తీసుకుంటాడు ఆయన. ప్రతిదీ ఏడుపోయినా సరే సూర్య ఒక అంటే జైలుకి పోయిండు, అడ్జస్ట్ అయింది, ఒక పాటలు చెప్పేసి బయటకు ఏదైనా ఒకటి సొల్యూషన్ తీసి బయటకు రావచ్చు, కానీ రాలేడు. తర్వాత ఐలాండ్ పోయిండు, మళ్ళీ పాయింట్కి రావడానికి డాక్టర్ రావు ఇంకోటి ఏదో అని చెప్పేసి ప్రతి దగ్గర మంచి టైం తీసుకొని చూపెడుతున్నావు. అస్సలు హరిగాడు. ఐ మీన్ అది డిపెండ్ కూడా అంతే. మనం ఏ స్టోరీ ముందు మనం అంటే నాకు ఒక డైరెక్టర్ సంథింగ్ రైటర్ సంథింగ్ కోట్ ఉంటది. ఒక డైరెక్టర్ ఏ సీన్ ని వట్టి పెట్టాడు, ఈ జస్ట్ మేకింగ్ యూ రెడీ ఫర్ ద నెక్స్ట్ సీన్. అది ఫేవరెట్ కోట్. అవునా, ఆయన స్టైల్ అది. ఫేవరెట్ కోట్ అని కాదు, బట్ దట్స్ వెరీ బేసిక్. అంటే ఇప్పుడు వాడు ఇప్పుడు నీకు ఐలాండ్ జైల్లో పనిష్మెంట్ గానీ, వాడు జైలు నుంచి బయటకు రావడం కానీ, అది జస్ట్ ఒక నెక్స్ట్ సీన్ కి హీ టుక్ దట్ మచ్ ఆఫ్ థింగ్స్ ఫేస్ అన్ని చేసిండు అని చెప్పి చెప్పడానికి, అట్లా జైలు తప్పించుకోవడం, ఐలాండ్ కి వెళ్ళడం, అవన్నీ ఇన్ని థింగ్స్. ఇంకా మనము అంటే ఇంకా మూవీకి ఇంకా స్టోరీకి బ్యాక్గ్రౌండ్ స్పీడ్ వెళ్తే నాకు అనిపించింది అంటే, కృష్ణుడు పుడతాడు, నది దాటుతాడు జైల్లో నుంచి, సేమ్ థింగ్ హీ బాండ్స్ ఇన్ జైల్, హీ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద జైల్, సముద్రం దాటి ఈ కంట్రీకి వస్తాడు, అండ్ హీ గోస్ బ్యాక్ టు ఫైట్ ఫర్ ఇట్. సేమ్ ఐ వాస్ లైక్ అసలు అదే చేద్దాం అనుకున్నా. అంటే ఐ వాంట్ టు గో స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మూవీలో మనము ఒక స్టెప్ బై స్టెప్ స్టార్టింగ్ మాట్లాడితే, ఇప్పుడు మూవీ ఫస్ట్ ఒక పంతులు ప్రవచనం చెప్పినప్పుడు
కృష్ణుడు ఓన్లీ యుద్ధము ధర్మం కోసం పుట్టలేడు, ప్రేమ కోసం పుట్టిండు కూడా అని ప్రేమ అనగానే ఇట్స్ లైక్ దెన్ హీ కమ్స్ అండ్ స్టాప్స్ ఇట్. ఆ, అంటే మనం నీ యొక్క ఇండైరెక్ట్ గా దే మేక్ యూ బిలీవ్ దట్ ఇస్ లవ్ స్టోరీ లాగా కొంచెం పూజ యాక్షన్ ఉంటది. క్యారెక్టర్ కృష్ణుడు యాక్షన్ మెయిన్ చేస్తాడు, పేరు బట్ రుక్మిణి. మెయిన్ లవ్ కోసం. ఇప్పుడు చెప్పాను ఇప్పుడు See, బాగుంటుంది. మళ్ళా నాకు మన పూజ అయితే ఎందుకు పడిపోయిందంటే, అంటే నాకు అనిపించింది ఏంటంటే, వాళ్ళ డాడీకి ఈమె పెడుతుంది కదా, సో దానికి సూర్య పెట్టమన్నా కూడా పెట్టకుండా ఈమెతో పెట్టిస్తాడు కదా, అమ్మమ్మ. మేబీ అక్కడ పడిపోయినట్టు ఉంది కదా. సో ఎగ్జాక్ట్లీ. అక్కడ ఉంది అర్థం కాలేదు. వాళ్ళ డాడీ చితికి మంట పెట్టడంకి షీ గాట్ అంతే, అది రైటర్. అది మనకు కూడా సీన్ ఒక్కసారి చూపారు, ఫస్ట్ టైం చూపారు. డాడీ కాదు, ఇద్దరు మమ్మీలు చనిపోతారు, ఇద్దరికి మమ్మీలు చనిపోతారు, ఇద్దరు నమ్మి చెప్తారు. వాళ్ళిద్దరు మీటింగ్ అంటే క్యూట్. స్టార్టింగ్ కూడా మనకు ఇంట్రడక్షన్ మెట్ల పక్క కూర్చొని జస్ట్ నువ్వు నవ్వుతే బాగుంటుంది అని చెప్పినప్పుడు మమ్మీలా అనిపించి అని చెప్తారు. కానీ మనకు నెక్స్ట్ సీన్ లో చూపిస్తారు ఆమె చితి నేను యాక్చువల్లీ పెట్టించిన. నేను అనుకున్నాను. అంటే నాకేమనిపించింది అంటే ఫస్ట్ చూపిస్తే నాకు అనిపించింది అంటే ఒక సీన్ ని నార్మల్ గా కానీ చూపించచ్చు, చూపించలేదు. చితి పెట్టించిండు మాట్లాడిండు అని చెప్పేసి. బట్ ఆ ఎమోషన్ ని డైల్యూట్ అయిపోతుంది ఆ టైం వరకు. మళ్ళీ గస్ట్ టైం కి మనకు ఆ ఎమోషన్ అక్కడ కరెక్ట్ కరెక్ట్ కావాలి. ఎందుకంటే వాళ్ళు చూడంగానే ఇద్దరు హగ్ చేసుకుంటారు. ఆ ఫీల్ మనకు First time. ఆమె ఎందుకు కనెక్ట్ అయింది అంత ఘోరంగా అని మళ్ళీ చూపించడానికి flashback లో ఒక చిన్న cutting. మళ్ళా అవును. ఫ్లాష్ బ్యాక్ లో ఒక చితికి పెట్టించి నన్ను అట్లా కానీ- ఓకే నాకు ఇట్లా అని చెప్పేసి వాళ్ళకి చూపించింది. జస్ట్ అక్కడ సడన్ గా చూపిస్తాడు. ఇంత కన్వీనియన్సింగ్ గా ఇట్లా రాగానే వచ్చేసి ఆమెని మన పూజ వచ్చి హగ్ చేసుకుంటారు కదా సూర్యని. సో అంటే జనరల్ గా అయితే మామూలుగా మన వాళ్ళందరూ ఏమంటారు, ఏముంది అది చూడంగానే ఏదో కనెక్ట్ అయితే ఇట్లా హగ్ చేసుకుంటారు. కానీ ఇట్లా నాకేం అనిపించలేదు అట్లా. చాలా easy గా అవును, connect అంతే. చేసిండు అన్న. Very నాకైతే poetic చాలా చూపిస్తారు. connect చేసిండు. అవును. స్ట్రాంగ్ గా ఇంకా సూర్య గురించి ఆలోచిస్తుంది. అంటే దాన్ని అంటే వచ్చి హగ్ చేసుకోవడం జస్ట్ వన్ మూమెంట్ చూడంగానే క్యాజువల్ చూపించారు. అది నార్మల్ గా అంటే క్యాజువల్. అది ఇట్స్ లైక్ ఒక వెనక బ్యాక్గ్రౌండ్ నడుస్తుంది. మాకు ఒక ఫీలింగ్ వచ్చింది, మేము ఇన్ని ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తాం ఈ చదవ అని చెప్పేసి ఇట్లా అయిపోయింది. అట్లా మేము రాగా అసలు మీ ఇద్దరం పుట్టింది మా కోసం అని చెప్పేసి అనిపించారు. ఒక బ్యాక్గ్రౌండ్ ఆ టైప్ లో డైలాగ్ వస్తుంది ఒకటి, ఇన్ని రోజు నుంచి వెయిట్ చేస్తున్నామని చెప్పడానికి. అంటే జస్ట్ హగ్ ఇట్ ఈ చదవ. అది చాలా ఒక డిఫరెంట్ టూ సైడ్స్ యాంగిల్స్ చూపిస్తాడు. ఒక మంచి మ్యూజిక్ పెడతాడు. ఇట్స్ లైక్ నాకు అక్కడ కనిపించలేదు. నాకు ఏమనిపించింది సార్, ఇట్స్ లైక్ సమ్ రోజెస్ ఆర్ ఫాలోయింగ్ అని కూడా అనిపించింది అట్లా పై నుంచి. అక్కడ నాకు అట్లా ఇమేజ్ ఇస్తున్నారు అక్కడ లేదు అక్కడ. ఈ scene. అసలు మనం ఇప్పటిదాకా మాట్లాడిన ఇద్దరు చూడంగా హగ్ చేసుకుంటున్నారు ఇద్దరు. ఆయన కూడా వన్ ఆఫ్ ద హీరో అయింది. సూర్యతో ఈక్వల్ హీరో అన్నమాట సంతోష్ నారాయణ. ఎవరు మ్యూజిక్ మ్యూజిక్ కదా. అసలు Music was pretty good. Really good. బ్రిటి గుడ్ కాదు అసలు. అంటే సూర్య ఎక్కడ ఇంకా Hmm? చాలా సూర్య కన్నా ఎక్కువ హీరో అంటే సంతోష్ నారాయణ అని చెప్తారు నేనైతే ఈ మూవీకి వచ్చేసరికి. Yeah. మ్యూజిక్ చాలా ఎలివేట్ చేస్తుంది సినిమాను. ఎంత like, yeah, not joking. నెక్స్ట్ లెవెల్ అన్ని చోట్లలో అసలు మీకు రెట్రో మూవీ టైటిల్ ఎందుకు యూజ్ అర్థమైంది తెలిసిందా? నాకదే ఎందుకంటే మన టైం పీరియడ్ కూడా 19s లో జరుగుతుంది అన్ని. అవునవును పుట్టడం తర్వాత పెరగడం అవన్నీ. ఐ థింక్ నాకు అనిపించింది అంటే అట్లా ఒక రియల్ స్టోరీ కాకపోయినా కొన్ని థింగ్స్ చేసి క్యాప్చర్ చేసుకోవచ్చు. అట్లా ఒక ఓల్డ్ లో ఆఫ్రికాలో జరిగింది అట్లా ఒక ఫ్రీడమ్ మూవ్మెంట్ అనుకుంటా, సివిల్ వార్ టైప్. సో అక్కడ ఒక పీరియడ్, ఇక్కడ శ్రీలంక సంథింగ్ ఏదో అట్లాంటి ఒక చిన్న టూ థింగ్స్ స్టోరీస్ ఉన్నాయి కావచ్చు అట్లాంటి. దానిలో ఈయన స్టోరీ యాడ్ చేసినట్టున్నాడు. సో దట్ ఆ టైం నాకు అనిపించింది అంటే ఆ ఓల్డ్ టైం పీరియడ్ అన్ని ఓల్డ్ ఉంటాయి. డ్రెస్సింగ్ కానీ మ్యూజిక్ కూడా ఒక మంచి, నాకు ఇంత మంచి ఇంకా మంచి మ్యూజిక్ అని అనిపించింది. కార్తిక్ సుబ్బరాజ్ స్టైల్ చాయిస్ ఆఫ్ మ్యూజిక్ లో ఇప్పుడు ఓల్డ్ ఇళయరాజా లైక్ ఓల్డ్ ట్యూన్స్ ఉంటాయి చూడు. ఇప్పుడు ఇందులో పూజా హెగ్డే ఇంకా సూర్య ఇద్దరు కలిసినప్పుడు ఒక పాత సాంగ్ వస్తుంది. సూర్య ఆల్రెడీ నవ్వుతాడు, నవ్విన తర్వాత వాళ్ళిద్దరు మోర్ లైక్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఒక షార్ట్ మోంటాజ్ ఉంటది, ఓన్లీ లైక్ పాత సాంగ్ లా ఒక రెట్రో స్టైల్. సేమ్ ఆయన ఇది వరకు ఉండే మ్యూజిక్ లో కూడా లైక్ ఇళయరాజావి ఆ పాత క్యాచీ ట్యూన్స్ ఉంటాయి కదా, వాటిని రెగ్యులర్ గా ఎక్కువ యూజ్ చేస్తుండే. మొత్తం యాక్షన్ కూడా రెట్రో టైప్ లో ఉంటుంది. ఫైట్ కూడా ఏదో డిఫరెంట్ యాంగిల్స్ లో ఉంటుంది. ఫైట్స్ కూడా జస్ట్ నార్మల్ గా ఇట్లా పంచెస్ అవి ఇవి ఉంటాయి రెట్రో స్టైల్ ఫైటింగ్స్. ఈ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది చూడు, హీరోయిన్ ని వేరే ప్లేస్ కి వెళ్ళిన తర్వాత ఒకడు ఏదో జోక్ చేస్తే మనోడు వాళ్ళ ఇంట్లో ఫైట్ చేస్తారు కదా, అప్పుడు మోర్ లైక్ ఈడిఎం స్టైల్ బీట్ ఉంటది. మధ్యలో కొన్ని ర్యాప్ కూడా ఉంటుంది అనుకోండి ఒక రెండు చోట్లలో. అంటే లైక్ దట్ అంటే ఆ రెట్రో లైక్ క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్స్ కాదు అని నా మీనింగ్.
వన్ ఆఫ్ ద రీజన్ నాకు అనిపించింది దట్ మూవీ చాలా మందికి వర్కౌట్ కాలేదు ఏంటంటే సూర్య ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి వెరీ లైక్ టఫ్ గై, ఆయనకి ఈక్వల్ ఆపోజిట్ అపోనెంట్స్, ఈక్వల్ విలన్ ఎవరు లేరు ఈయన హీరో. త్రూ అవుట్ ద సూర్య స్టోరీలో. ఇస్ పవర్ఫుల్. సూర్య సీన్ లోకి వచ్చిందంటే సూర్య వెరీ డామినేట్, చాలా డామినేట్, ఆయన డామినేషన్ ఉంది. ఎట్లా అంటే probably అంటే ఆ క్యారెక్టర్ పర్సనాలిటీ అంతా, Hmm. ఆ One thing క్యారెక్టర్ ట్రేటే అంత. కానీ నాకు కాకపోతే అనిపించింది అంటే నాకు అట్లా హాఫ్ beginning ఎక్కువ అనిపించింది. ఇప్పుడు రాజమౌళి Sorry. ఇంకా మన ప్రశాంత్ నీల్ క్యారెక్టర్స్ ఉంటాయి చూసినావా, మ్మ్. విలన్ పవర్ఫుల్ ఉంటాడు, అంత పవర్ఫుల్ ఉన్న విలన్ ని హీరో కొట్టేస్తాడు, హీరో చంపేస్తాడు కాబట్టి ఆయనకన్నా పవర్ఫుల్ అయిపోతాడు. హీరో లేదు, సూర్య చాలా టూ పవర్ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేసేయండు. ఆయనకు ఫైటింగ్ లో ఫస్ట్ సీన్ నుంచే ఆ కొట్టడము ఫైట్స్ ఎంత అంటే చిన్నప్పటి నుంచే చూసుకో, తర్వాత చూసుకో. సూర్య ఒకటి కొడితే పడిపోతుంది అసలు, చాలా పవర్ఫుల్. సూర్య చాలా పవర్ఫుల్. ఆ, ఒక్క షాట్ ఇస్తే లెగుస్తలేడు ఎవడైనా సరే, ఎంత గట్టిగా కొడుతుండం. ఏదో జస్ట్ అట్లా ఇట్లా కొట్టేసాడు కాదు, చాలా పవర్ఫుల్. ఒక్కొక్క పంచుని కూడా చాలా పవర్ఫుల్ పెట్టిండు. ఆ ట్రైన్ సీన్ కానీ తర్వాత ఐ సీన్ లైక్ ద కానీ స్టైల్ మధ్యలో సారీ దింపిన ఎవరు కానీ రొటేట్స్ అండ్ హిట్స్ అగైన్. ఆ షాట్ బాగుంటుంది. టూ ది టైమ్ right. ప్రతి ఒక్క ఫైట్ లో ఇట్లా ఇట్లా తిరిగి every ఇట్లా కొడతాడు. ఈ యూజెస్ వన్ షాట్, అది క్లైమాక్స్ షాట్ అది వానికి ఫైట్ ఇలా. ఫైట్ అంటే ఎవ్రీ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు లాస్ట్ పంచ్ ని ఒకసారి ఈ లోడ్స్ ద గన్ అండ్ పంచ్ ఇట్. ఐ థింక్ అందరికి డిస్కనెక్ట్ ఎక్కడ అనిపించింది అంటే మ్మ్. మూవీ 1 hour వరకు కరెక్ట్ గా ఎక్కడ వరకు 1 hour వరకు స్టోరీని అందరు క్యారెక్టర్స్ ని బిల్డ్ చేయడానికి చూపిస్తాడు. 1 hour వరకు 1 hour వరకు విలన్ అంటే ఎవరి ఇంట్రొడక్షన్ ఎప్పుడు ఇవ్వాలో ఆ టైం ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఇప్పుడు ఒక హీరోయిన్ ఫస్ట్ హీరోయిన్ ఇంట్రొడ్యూస్ చేస్తాడు, హీరో ఎంత స్ట్రాంగ్ చూపిస్తాడు, విలన్ ఎంత క్రూయల్ చూపిస్తాడు. ఇప్పుడు కానీ మనకు అంత క్రూయల్ విలన్ హీరో విన్ కావాలి, మళ్ళీ అంత కన్విన్సింగ్ ఉండాలి. మన ఐలాండ్ లో క్రూయల్ క్యారెక్టర్ ఉన్నది నాజర్. ఈ స్టార్టెడ్ కొంచెం ఇట్లా టార్చర్ చేయడం, అందరినీ ఇట్లా చేయడం అని ఒక క్యారెక్టర్ అయినది. సో అట్లా ఒక క్రూయల్ క్యారెక్టర్ అయినని హౌ ఇంత ఆహా, ఒక అదే స్ట్రాంగ్ చెప్తున్నా. మనకి హీరో ఎట్లా నాజర్ చేసి ఫైట్ క్యారెక్టర్ చేసిన అని ఇంట్రడ్యూస్ చెప్పేసి చేసినప్పుడు చూపించాలి. మనకి కానీ ఎక్కడ ప్రాబ్లం జస్ట్ ఏంటంటే వీళ్ళ బ్లాక్ ఐలాండ్ లో ఇట్లా ఒక్కొక్క ఉన్నారు అండ్ అది జస్ట్ గ్లిమ్స్ లా వచ్చినాయి కానీ అంత క్రూయల్టీ ఎక్కడ నాకు అది ఎందుకు నాకు అనిపించింది అది. క్రూయల్టీ ఆహా, అండి. అట్లా కాదు. ఎందుకు ఆ క్రూయల్టీ అంటే ఇంట్రడక్షన్, చంపడం, తన ఒక ఇంట్రడక్షన్ మనిషిని నాకు చంపడం అంత క్రూయల్టీ కదా. నేను కాదు. Yeah. ఇంట్రడక్షన్ గుర్తు మీకు, ఇప్పుడు ఈ ఐలాండ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేయగానే ఈ పాలించే గవర్నమెంట్ లేదు, హీఈస్ అ రూలర్ అని చూపించి అండ్ హీ షూట్స్ పీపుల్. ఒక షీల్డ్ చెక్ చేయడానికి ఈ షూట్స్ పీపుల్ టు టెస్ట్ వర్క్ చేస్తాం లేదా అని. అంటే వాడు ఒక అది అంటే అండ్ హీస్ ఓల్డ్ గాయ్, హీ సిట్టింగ్, హీ కాంట్ ఈవెన్ స్టేబుల్ టు స్టాండ్. ఒక అతను గన్స్ యూజ్ చేసి ఒక మనిషిని చంపుతుడు. ఈజ్ లైక్ ప్లేయింగ్ టు విత్ హ్యూమన్ లైఫ్స్. బొమ్మలు వారికి బొమ్మలు అవి. సో ఇట్స్ అ వెరీ క్రూయల్ థింగ్ అది. సో నేను ఒక 2 minutes తీసుకుంటాను. సో నాకు హ్యావ్ సో మెనీ థింగ్స్ టు సే. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇంతకు ముందు నువ్వు కొంచెం సేపు ముందు సార్ చెప్పింది కదా, లైక్ ఏదైనా సీన్ ఉందంటే ఖచ్చితంగా దానికి ఎక్కడ ఒక పే ఆఫ్ సంథింగ్ ఉండాలని చెప్పేసి. అది చెప్పింది విలియం గోల్డ్మ్యాన్, స్క్రీన్ రైటర్. అది చెప్పిండు. దట్స్ లైక్ వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ రూల్స్ అనుకుంటారు, అందరూ పాటిస్తారు అది. కానీ మన ఆర్జీ బాయ్ చెప్పినట్టు సందీప్ రెడ్డి వంగ వచ్చి దాన్ని బేసిక్స్ తోటి కాంట్రాక్ట్ తీసుకొని ఆ రూల్ ని పేపర్ లో చుట్టి ఆ రాకెట్ లో వేసి సీదా మార్స్ పంపించాడు. సందీప్ రెడ్డి వంగ వచ్చినప్పటి నుంచి ఆ రూల్ ఇస్ టోటల్ సో బ్రోకెన్, యాషెస్ రూల్ లేవు ఇప్పుడు. సెకండ్ థింగ్, ఇప్పుడు నువ్వు చెప్పినప్పుడు 1 hour దాకా కనెక్ట్ కారంటే అది ఎట్లా? ఇప్పుడు ఒకవేళ బుక్ చదువుతున్నావు అనుకో, బుక్ రూల్ ఏముంటుంది? ఫస్ట్ 60 to 80 pages నువ్వు నచ్చకపోయినా చదవాలి. దాని తర్వాత నువ్వు కనెక్ట్ అయితే బుక్ మంచిది, కనెక్ట్ కాకపోతే కనెక్ట్ కాదు. ఫస్ట్ 60 to 80 pages బోరింగ్ ఉంటుంది, ఇంకా అసలు ఏంటో తెలుసుకుంటా. థర్డ్ థింగ్, ఇప్పుడు నాకు కొంచెం బ్రూట్ ఇట్లా కొంచెం మంచిగా అనిపించకపోవచ్చు, బట్ నాకు అనిపించింది డైరెక్టర్, మ్యూజిక్, సూర్య అండ్ సూర్యస్ క్యారెక్టర్ అవన్నీ సో వెల్ క్రాఫ్టెడ్. లైక్ హోల్ మూవీకి ఎక్కడనో యాక్ట్రెస్, విలన్ కాస్ట్ సెలెక్షన్, వీళ్ళు కాకుండా, సూర్య కాకుండా కాస్ట్ సెలెక్షన్ లో ఎక్కడో సమ్ కైండ్ ఆఫ్ నాకు కొంచెం అనిపించింది. అంటే ఇట్లా ఐ అండర్స్టాండ్, మనం కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, సో ఇట్స్ టోటలీ గుడ్. ఎవరిని తీసుకొచ్చిన లాస్ట్ లో సెకండ్ హాఫ్ లో ఆయనని ఆ ఎలివేషన్, ఆయన బేసిక్ ఒక ఐలాండ్ ని రూల్ చేస్తున్నాడు.
ఒక ప్రాపర్ కంట్రీని రూల్ చేస్తుండో అది ఇది. ఫస్ట్ హాఫ్ లో క్రూయల్టీ లేదంటే వాళ్ళ నాన్న ఎంత క్రూయల్, నా కొడుకు ఎవర్రా నాన్న నీకు అంటాడు. ఒక ఓవర్ హూ కెన్ అంత క్రూయల్ గా ఒక 6-7 year old పిల్లోడితో ఎవరు మాట్లాడరు, ఎవర్రా నీకు నాన్న అది ఇది అని వాళ్ళ భార్య ముందా ఇది అంటుంటే దట్స్ ద మోస్ట్ క్రూయల్ ఎ కిడ్ కెన్ ఫేస్ అక్కడ ఆ పార్ట్ లో. సో వాడికి ముందు ఆ పిల్లోడు బేసిక్ ఒక స్టేబుల్ ఒక ఇంట్లో లేడు, పుట్టినప్పటి నుంచి ఒక ఇంట్లో ఉన్నాడు, తర్వాత ఒక ఇంట్లో ఉన్నాడు, ఇక్కడ ఒక ఇంట్లో ఇక్కడ ఒక ఇంట్లో ఉన్నాడు, అట్లీస్ట్ ఒక 3-4 years వచ్చేదాకా. అప్పుడు కూడా ఒక ఇంటికి పోతే వాళ్ళ నాన్న కూడా పట్టించుకుంటున్నాడు. సో అక్కడ అది దట్స్ క్రూయల్. సెకండ్ పార్ట్ కి ఈయనని చాలా పెద్దగా చూపించారు విలన్ ని. ఐ అండర్స్టాండ్, నాకు గోల్డ్ చెయ్యి ఉంటుంది కదా, ఆయన నాకు ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్, సో మనకి కొంచెం విలన్ అనిపిస్తుంది. ఇంకొక మధ్యలో వచ్చి లాఫ్టర్ డాక్టర్ ఉంటాడు కదా, ఇమాజిన్ హిమ్ బీయింగ్ ద సెకండ్ హాఫ్ బిగ్ విలన్. ఆయన అందరికి తెలుసు, ఆయనని మనం విలన్ అనుకోలేము, ఆయన ఒప్పుకుంటాడు. సెకండ్ థింగ్, వచ్చిన అబ్బాయి ఎవరైతే చేసిరో దట్ యంగ్స్టర్ చాలా బాగా యాక్టింగ్ చేసిండో, హీ గేవ్ హిస్ 100%, మూవీకి చాలా న్యాయం చేసిండు. బట్ ఆడియన్స్ కి ఇంత పెద్ద మూవీ, మంచి కమర్షియల్ మూవీ అన్నప్పుడు వీళ్ళు కొంచెం బిగ్ గా సమ్ లైక్ ప్రాపర్ గా చాలా క్రూయల్ ఉంటుంది ఆడ. మనుషుల్ని వాళ్ళు బొమ్మలాగా ఆడుకుంటారు, ఫన్ కోసం యాక్టర్, డైరెక్టర్, మ్యూజిక్ అంత బాగుండేసరికి ఏదో విలన్ రోల్స్ యాక్ట్రెస్ రోల్స్ ఎక్కడో కొంచెం అనిపించింది. పూజ అయితే చాలా బాగా యాక్టింగ్ చేసింది. సో నాకు అనిపిస్తుంది, సో పూజ రాంగ్ సెలెక్షన్ మూవీకి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ, పర్ఫార్మెన్స్, నాకు కంపారిటివ్లీ నాకు స్పీకింగ్, కొంచెం దట్స్ నాకు గుడ్ కూడా పర్ఫార్మెన్స్. కొన్ని టైంలో అనిపించింది, ఎందుకంటే ఇది ఇది drawback. తన గుడ్ తనని పర్ఫార్మెన్స్. నాకు కాదు వాళ్ళ తన అమ్మని చూసిన సార్ సూర్య వాళ్ళ అమ్మ కార్ లో సార్ ఆ మేబీ అమ్మాయి అది యాక్ట్రెస్ ఉన్నా గానీ ఆ, ఎక్స్ప్రెసివ్ హలో ఫేస్. పూజ చాలా మంచి actor. అలా వైకుంఠపురం చాలా బాగా రవి చేస్తాడు. బ్రో చెప్తారు ఒక నిమిషం. అంటే హలో బ్రో. మేబీ నాకు అనిపించింది చూసేటప్పుడు ఆ జిగర్ తండ డబుల్ ఎక్స్ Okay. హీరోయిన్ అయి ఉంటే ఇంకా బాగుండేది అని చెప్పి. అదే వేరే సమ్ తమిళ్ చాలా మంది యాక్టర్స్ బికాస్ నాకు ఎందుకు అనిపించింది అంటే, నాకు తనని టోన్ అంటే ఫేస్ కి కొంచెం టోన్ డౌన్ చేసి తనని యా ఒక 2-3 టైమ్స్ లో తను ఏడ్చినప్పుడు యూ కెన్ సీ దట్ ద బ్లాక్ మార్క్ మన గోయింగ్ అవుట్. రెట్రో స్టైల్ రావాలని ఆ ట్యాన్ చేశారు Yeah. కదా, ఆ ట్యాన్ ఎక్కడో సెట్ It's అవ్వలేదు like- మనకి అనిపించింది. నేను రాసుకున్న దాంట్లో ఏంటంటే, ఫస్ట్ problem డిస్ట్రాక్షన్ ఏంటంటే, వెరీ ఆ, డిసప్పాయింట్మెంట్ వచ్చింది. కాదు ప్రాబ్లం ఆ. ఏంటంటే సూర్య హోర్ కెరియర్ లో గజిన్ లో హాసిన్ తప్ప హీరోయిన్ కూడా స్టాండ్ కాలేదు అనిపించింది నాకైతే. అసలు లేదు she's like- ఆకాశం ని అద్దురా హీరోయిన్ లైక్ షీఈ్ లైక్ స్టాండ్ కాకపోయినా కానీ నథింగ్. అకస్మాత్ ఇమాజిన్ చేసుకునేందుకు సూర్య crazy ఇంకా ఉంటుంది. అంటే ఓవర్ పర్ఫార్మ్ చేసిండు. ప్రతిసారి Hmm. సూర్య ఖచ్చితంగా ఓవర్ పర్ఫార్మ్ చేస్తాడు. హీరోయిన్ చాలా మంచి ఇట్లాంటి రోల్ అంటే ఇంకా తనకు చాలా స్పేస్ ఉండాలా. ఐ మీన్ చాలా ఇంపార్టెంట్ రోల్ పూజ హెగ్దేది. బట్ స్టిల్ లిమిటెడ్ సీన్స్ గేవ్ హర్ బెస్ట్. బట్ కాదు, నేను ఒకటి చెప్తా చూడు. లైక్ రెట్రో అంటే దే వెంట్ బ్యాక్ టు సమ్ టైమ్. అది హీరో క్యారెక్టర్ కి, హీరో లైక్ లుక్స్, హీరోకి కాస్ట్యూమ్స్ కూడా ప్రాపర్ ఆన్ పాయింట్ ఉంటాయి. మనం ఆ జాకెట్స్ కానీ అవి వేసుకునే లైక్ రెడ్ అండ్ లైక్ ఓల్డ్ ఆ టచ్ మంచిగా ఉంటుంది. ఇట్ కమ్స్ టు పూజ హెగ్డే, అన్ఫార్చునేట్లీ మన ఇప్పుడు అరౌండ్ ఆ పీరియడ్ లో ఉమెన్ క్లోతింగ్ మోర్ ఆర్ లెస్ అట్లనే ఉంటుండే. అట్లే ఉంటుండే. See, వాళ్ళు టాన్ That didn't work. నాకు ఫస్ట్ ఓపెనింగ్ వాళ్ళు కుక్క పిల్లలు పట్టుకొని వాళ్ళ తమ్ముతో మాట్లాడినాక వాళ్ళిద్దరు పరిగెత్తి వచ్చి పట్టుకుంటే నువ్వు అన్న ఇట్లా రోజ్ పెటల్స్ పడ్డట్టు అనిపించింది అది అన్నావు కదా. ఆ సీన్ నాకు ఎందుకు వాళ్ళకి అనిపించింది అంటే, నేను మంచి మూవీ చూస్తున్నా, సూర్యని మంచిగా చూస్తున్నా అది. సో నాకు అనిపించింది ఏంటంటే, ఆ కాలంలో ఓకే ఆ కాలంలో మన సౌత్ ఏషియా ఉన్న అక్కడ వాళ్ళకి కొంచెం టాన్ అయి ఉంటారు. మళ్ళా మనలాగానే కొంచెం అట్లా రిచ్ కాదు వాళ్ళ లైఫ్ స్టైల్. అప్పుడు లైక్ క్లోజ్ టు పావర్టీ. ఆమె కొంచెం ఎడ్యుకేటెడ్ అయినా కానీ కొంచెం మిడిల్ క్లాస్ అట్లా తక్కువ కాబట్టి సో టానే ఉంటారు. అంత ఇట్లా షైనింగ్ ఉంటారు. ఆ సీన్ లా నల్లగా ఉంటది. పెళ్లికి రాగానే చూడు అంటే మేకప్ వేసుకున్నట్టు ఉంటది. లాజిక్ సో కరెక్ట్. నాకేమైందంటే చూసినప్పుడు ఆమె ఫేస్ కొంచెం టాన్ అనిపించింది. నేను కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాను, ఇంకొంచెం న్యాచురల్ గా ఉంటా ఎక్కువ అనిపించింది. నేను మళ్ళీ కట్ చేస్తే వేరే సీన్ లెక్కనో తనకి ఇక్కడ దాకా ఫేస్ నుంచి ఇక్కడ దాకా టాన్ ఉంటుంది, ఇక్కడ నుంచి కిందికి ఉండదు, చేయలకు ఉండదు, షోల్డర్ ఉండదు. సారీ సీన్ లో ఎక్కడ ఇదే నారాయణ చూసేది. That's unfortunate. ఇంతకుముందు ఫోన్ లో చూస్తున్నది ఆ సీన్ ఎక్కడ ఉందో మినిట్ చెప్దామని చెప్పేసి. సో దాన్ని నేను ప్రాపర్ సర్చ్ చేసాను ఎందుకు ఇట్లా అయిందంటే. సో ఫస్ట్ థింగ్ మేకప్ ఆర్టిస్ట్ కి కాస్ట్యూమ్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, వాళ్ళిద్దరి మధ్యలో మిస్కమ్యూనికేషన్. మళ్ళీ దే డిడ్ంట్ డూ ఎనఫ్
లైటింగ్ అండ్ కెమెరా టెస్టింగ్. ఎవ్రీ టైం చేసినప్పుడు వాళ్ళు ఒకసారి చేయాలి ఎట్లా ఉంది పర్ఫార్మెన్స్. ఇప్పుడు నువ్వు చెప్పేదాకా నాకు కూడా ఎట్లా ఏడిస్తే బ్లాక్ డ్రాప్ వచ్చినట్టు అది వాళ్ళు కొంచెం ఇట్లాంటి చిన్న చిన్న విషయాలను చాలా ఆఫ్ పుట్టింగ్ పెట్టినాయి. అది అయిపోయినాక పూజ అయితే యాక్టింగ్ తను మంచి యాక్ట్రెస్, అక్కడ బట్టిగా వెళ్ళలేదు. బట్ ఎందుకో ఒక చిన్నగా నాకు అనిపించింది అంత పలకలే. రుక్మిణికి చాలా బెటర్ కంటెంట్ ఉంటుంది, వేరే యాక్ట్రెస్ ఉంటాయి లైక్ సంబడి హూ కెన్ ఎక్స్ప్రెసివ్. పూజ ఎక్స్ప్రెసివ్ తన ఫేస్ లో అంత బ్రాడ్ గా, తనది నారో ఫేసెస్ లో ఓన్లీ యూ కెన్ సీ ఎమోషన్స్ టు 20 to 40 degrees. కొంచెం ఫేస్ ఉంటే వైడ్ మౌత్ ఉంటే ఎక్కువ గ్లామర్ అంటే యాక్టింగ్ స్కిల్స్ కంటే ఇట్స్ లైక్ డీజే మూవీ ఉంది, అల్లు అర్జున్ డీజే మూవీ ఉంటది. ఆ మూవీలో లైక్ దే మేక్ హర్ షో మోర్ గ్లామరస్. వైకుంఠపురంలో ఒక అంతే ఒక అమ్మాయి అటు ఇటు నడుచుకుంటూ వెళ్తుంది ఇట్లా అని. తను ఆబ్వియస్లీ మెయింటైన్ చేస్తుంది, తను వర్క్ చేస్తుంది తన బాడీ టువర్డ్స్ ఒక ప్రాపర్ మోడల్ లాగా అనిపిస్తుంది. సో మోడల్స్ షుడ్ స్టిక్ టు కవర్ పేజెస్, not అలా fine. She's a good actor, but not for this story. I'll tell you one thing. తను వైకుంఠపురంకి మంచి యాక్ట్రెస్, తను బీజేకి చాలా మంచి యాక్ట్రెస్ కాదు రెట్రోకి మంచి యాక్ట్రెస్ కాదు అనిపించింది. ఇప్పుడు మనకి ఇచ్చిన గివెన్ మెటీరియల్ పైన మనం జడ్జ్ చేయాలి కదా. అరవింద సమేతలో ఆ ఏడ్చిన సీన్ లైక్ ఇట్ వాస్ చాలా ట్రోల్ అయింది అప్పుడు. అరవింద సమేతలో పూజ హెగ్డే అది ఈ డీజే ఇవన్నిట్లల్లా తనకి యాక్ట్ చేసే స్పేస్ రాలేదు. అంటే షీ వాజ్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్ టు ఆ గ్లామర్ చూపించాలి, లైక్ కొన్ని రొమాంటికల్ సిచ్యువేషన్స్ లో యాక్ట్ చేయాలి అంతే. ఇలా తనకి స్పేస్ ఉండే పర్ఫామ్ చేయడానికి అండ్ షీ డిడ్. సో నాకు అనిపించింది సో ఫార్ ఆమె చూసిన మూవీస్లలో యాక్టింగ్ వైజ్ ఇట్ వాజ్ హర్ బెటర్ పర్ఫార్మెన్స్. తను గేవ్ 100%. నాకేమనిపించింది అంటే ఆ రుక్మిణి క్యారెక్టర్ కి ఇంకొక చెప్తాను. ఎందుకంటే నాకు అనిపించింది అంటే కొన్ని యాక్టింగ్ ప్లేసెస్ లో కొన్ని సీన్స్ లో అంటే ఇప్పుడు మనము రుక్మిణికి ఎక్కడ కనెక్ట్ అవుతాం అంటే సూర్య పాయింట్ ఆఫ్ నుంచి కనెక్ట్ అవుతాం. నాకు అనిపించింది అంటే రుక్మిణి పాయింట్ ఆఫ్ నుంచి మనకు కనెక్ట్ కావాలి. అట్లా ఎట్లా అంటే ఇప్పుడు సూర్య కనెక్ట్ ఒక రుక్మిణికి ఎట్లా కనెక్ట్ మనం అట్లా కనెక్ట్ కావాలి. అప్పుడు వి ఫీల్ మోర్. మనం ఎప్పుడు సూర్య పాయింట్ ఆఫ్ నుంచి రుక్మిణికి అంటే ఇప్పుడు సూర్య 5 years ఆమె కోసం కాబట్టి మనము ఆమెకు కనెక్ట్ అయి ఉండాలంటారు. కానీ ఇప్పుడు ఆమె ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకు ఇట్లా షీ వాజ్ లైక్ మోర్ మొత్తం ఎక్స్ప్రెషన్ ఇంకెక్కువ ఉంది గ్లామరస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్యారెక్టర్ ఇంకొంచెం చేస్తే ఆమె కనెక్ట్ అవుతాం మనం. ఆమె కనెక్ట్ అయ్యి లైక్ మనం సూర్య ఫీల్ అవుతాం. మనం కాదు డైరెక్టర్ ఏం చూపెట్టాలనుకున్నాడో మనం అదే చూస్తాము. ఇప్పుడు అంతే దట్స్ ట్రూ యాజ్ వెల్. కందిపేటి వంగ మన కొండన్న వ్యూ పెట్టిండు, ఇంకా పేరు ఉంటది కావచ్చు ప్రీతి చూస్తే. సో ఇక్కడ కూడా అంతే, డైరెక్టర్ ఓన్లీ మన సూర్య పాయింట్ ఆఫ్ వ్యూ చూపెడుతున్నాడు. మనం సూర్య లెక్కనే ఆలోచిస్తాం, సూర్య ప్లేస్ ఎట్లుంటామో అట్లనే ఉంటాము. మనకు అదే వ్యూ ఉన్నది, ఇంకో వ్యూ చూపెట్టాలనుకోలేదు. మరి మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? అట్లా చెప్తలేను నేను అనేది ఏంటంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పమని కాదు. ఇట్స్ లైక్ నాకు కొన్ని సిచ్యువేషన్స్ లో ఒక టెంపుల్ దగ్గర కానీ ఆ ప్లేస్ లో కానీ షీ హావ్ డన్ మోర్ బెటర్. అంటే ఆమె కొంచెం మనము ఇంకొంచెం కనెక్ట్ అవుతాం అమ్మాయికి. అంటే షీ ఆల్రెడీ బ్యూటిఫుల్ గర్ల్. ఈయన సూర్య కలిసే సీన్స్ అన్ని గోల్డెన్. ఎట్లా అంటే ఎందుకంటే పేమెంట్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయి చూడండి, అట్లా పోయిట్రిక్ ఉంటుంది అన్ని సీన్స్ అన్ని. ఎట్లా అంటే ఫస్ట్ సీన్ లో హగ్ చేసుకోవడం కానీ, సెకండ్ సీన్ టెంపుల్ దగ్గర నేను ఫైట్స్ అని వదిలేస్తాను. ఫస్ట్ సీన్ లో టెంపుల్ దగ్గర నీకోసం అన్ని వదిలేస్తా, ఇట్లా అన్ని వదిలేస్తా, మనం ఒక దగ్గర ఉందాం అని చెప్పేసి మాట్లాడే విధానం కానీ అట్లా ఈ చేస్తే ఆమె కోసం అన్ని నేను చేస్తా రెడీ అని చెప్పేసి చెప్తాడు. కంటే కూడా ఏమో మోర్ డామినేటింగ్ గా ఉన్నాయేమో రిమైనింగ్ పర్ఫార్మెన్సెస్ వచ్చు కదా. రిమైనింగ్ లేదు సుధాజీ ఇప్పుడు మీకు సూర్య పూజ హెగ్డే వాళ్ళిద్దరిది చైల్డ్హుడ్. సూర్య పూజ హెగ్డే కాశీలో ఎక్కడో మెట్ల పైన కూర్చొని మాట్లాడతారు. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ, వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అది ఎంతైనా మనకి ఎట్లా గుర్తుండిపోయింది. వాళ్ళిద్దరు చిన్నపిల్లలు కూర్చొని మాట్లాడేది బిట్ బై బిట్ ఇట్లా చూసుకొని నవ్వు అది అని చెప్పి వెళ్ళిపోవడం, అది చేపట్టుకోవడం. ఆ అమ్మాయి యాక్టింగ్ అట్లా చేయక, లేకపోతే కొంచెం తక్కువ చేసిన ఏమై ఉన్నా గానీ ఆ అమ్మాయి పైన మేకప్ ఉందో లేదో, మేకప్ ఎంత రోల్ ప్లే చేస్తుందో నాకంత నాలెడ్జ్ లేదు, నాకంత షూటింగ్ స్టార్టింగ్ లో కాశీలో గుడిమెట్ల మీద కూర్చోబెట్టిన చూపించిన ఓన్లీ 2 డైలాగులు. నీ పేరు అది పేరేదో అడుగుతుంది, పారివేలు కన్ననా అంటుంది, నవ్వితే బాగుంటా. 2 డైలాగులు.
మనం అక్కడ ఎందుకు ఆ సీన్ కనెక్ట్ అవుతామంటే ఆల్రెడీ వాళ్ళ అమ్మ ముందు చెప్తది నువ్వు నవ్వితే బాగుంటావు పారి అని. అందుకని ఆ సీన్ కనెక్ట్ అవుతాం గానీ అక్కడ పర్ఫార్మెన్స్ ఏం లేదు పిల్లలది. నాకు అనిపించలేదు చిన్న అంటే నో మళ్ళా లైక్ నాకు ఆ పాప గుర్తులేదు. చాలా బాగా జస్ట్ చేసింది. లేదు 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 శివాజీ. అది నాకు పాప ఇక్కడ పాప పాప మెట్ల మీద గుర్తులేదు. కూర్చొని పాప షీ వాస్ గుర్తులేదు ఎవరో. క్రైయింగ్ వాళ్ళ అండ్ షోయింగ్. జస్ట్ ఆ సీనే గుర్తుంది. కట్ చేస్తే మళ్ళీ వీళ్ళిద్దరు మెట్ల పైన కూర్చుంటారు. చాలా బాగుండే సీన్. పక్కన కూర్చొని అది ఒక చిన్న ఓకే. చిన్న డ్రామా ఉంటుంది అక్కడ, రొమాంటిక్ డ్రామా, కన్వర్సేషన్ డిస్కషన్. పూజ అయితే ట్రై చేస్తుంది, తనను చూస్తూ ఉంటుంది, నవ్వని ట్రై చేస్తుంటది, అవి ఇవన్నీ బాగుంటాయి. నాకేమనిపిస్తుందంటే షీ పూజ అయితే మంచి యాక్టింగ్, తను గేవ్ హర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. తనకు ఆపర్చునిటీ దొరికింది, ఇలాంటి కొంచెం మంచి క్యారెక్టర్ ఉన్నది, తను ఇచ్చింది. నాకెందుకో అంత ఎక్స్ప్రెసివ్ క్యారెక్టర్ అనేది, రుక్మిణి క్యారెక్టర్ ఇస్ సో ఎక్స్ప్రెసివ్. తను మూవ్ చేస్తుంది బేసిక్ గా, తను చెస్ ఆడుతుంది హోల్ మూవీలో. Yeah, she's the one actually controlling మూవీ మొత్తం ఆమె everything. కంట్రోల్లో ఉంది. ఆమె డిసిజన్ అవును. సూర్య సరే అన్నది అనుకోండి, ఇంటర్వెల్ సినిమా అయిపోయింది. సరే సూర్య నీకు నచ్చినట్టు పిల్లల్ని కనేసి మనం స్కూల్ పంపిద్దాం అన్నట్టుంటే మూవీ మొత్తం చేంజ్ అయిపోతుంది. తను సో స్ట్రిక్ట్ గా కూర్చుంది, నాకు ఇట్లాంటి ఇట్లనే, నాకు నువ్వు లేకపోయినా నేను వెళ్ళిపోతా, వెళ్ళి మళ్ళీ తను ఆ 90s లో డాక్టర్ అంటే ఆమె స్కూల్లో ఎంత చదువు ఉండాలి, ఎక్కడికో చదువు ఉండాలి. సో నార్మల్ క్యారెక్టర్ కాదు ఆమె. సో షీ వాజ్ ఆ పాయింట్ లోనే డాక్టర్ తను. సో డాక్టర్ అంటే ఆ మేకప్ అది ఇది చూస్తే మనకి వాళ్ళకి అంత రిచ్ క్యాండిడేట్స్ అని కూడా ఉండదు. సో అమ్మలేదు అప్పుడు మనం ఆ సీన్ లో, కాల్స్తున్న సీన్ లో, అలాంటి ఫ్యామిలీ నుంచి తన డాక్టర్ అయిందంటే వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఆ స్ట్రాంగ్ పర్సనాలిటీకి షుడ్ బి వెరీ హై ఎక్స్ప్రెసివ్ ఫేస్. నాకు ఇంకా సూర్య వాళ్ళ మమ్మీ ఉంది కార్లో చిన్నప్పుడు పాపను ఎత్తుకునేటప్పుడు, ఆమె ఉంటే ఇంకా క్రేజ్ అనిపించింది నాకు. ఆమెను చూసి ఫస్ట్ సెకండ్ ఇట్లా కొట్టింది. అంటే రుక్మిణి అంటే ఒక గాడెస్ ఫేస్ ఉండాలి, ఫేస్ ఉంటే బాగుంటుంది. అర్థమైందా? ఇట్లా But unfortunately Pooja Hegdeకి హీరోయిన్ ఫేస్ ఉంది. హీరోయిన్ ఫేస్ ఉంది, తన కొంచెం నారో ఫేస్ ఇట్లా ఉంటుంది. కొంచెం రౌండ్ ఫేస్ ఉంటే ఇట్లా ఆ ఫీల్ రాలే అంతే. కొంచెం మళ్ళీ ఆ మేకప్ లో కొంచెం ఎక్కడో డిస్ట్రాక్టింగ్ అనిపిస్తుంది అలా. ఓవరాల్ మూవీలో పూజా హెగ్డే క్యారెక్టర్ షీస్ లైక్ టువర్డ్స్ పీస్, కంప్లీట్ అంటే పీస్ని నువ్వు నవ్వుతే బాగుంటావు, నువ్వు నవ్వాలి అని చెప్తుంది. ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి హీరో నవ్వుతాడు, హీరో ఒక చిన్న స్మైల్ ఇస్తాడు. అప్పటి వరకు ఈయన హీరో ఫస్ట్ హాఫ్లో స్మైల్ ఇస్తాడు. టువర్డ్స్ ద క్లైమాక్స్ మనం పోయిన ఐలాండ్లో ఎవ్వరు నవ్వరు ఆ ఊర్లో ఉన్నోళ్ళు. ఫైనల్లో క్లైమాక్స్ అందరు బజూకలు పట్టుకుంటారు చూడు. అందరు బజూకలు పట్టుకున్నప్పుడు వీళ్ళ మమ్మీ ఒక బజూక వదిలిన తర్వాత ఫస్ట్ వాళ్ళ మమ్మీ నవ్వుతుంది, ఆ తర్వాత అందరు నవ్వుతారు కదా. అందరు నవ్విన తర్వాత లైక్ ఒక 2-3 మాంటాజ్ షాట్లు చూపించి కట్ అయిపోతుంది అక్కడికి. కట్ అయిపోయి ఇప్పుడు ఆపోజిట్లో చిన్నప్పటి నుంచి పెంచిన నాన్న, ఇంకా సెకండ్ హాఫ్లో ఉన్న క్రూయల్ విలన్. రెగ్యులర్ సినిమాలో అయితే వాళ్ళిద్దరు చనిపోవాలి. ఇప్పుడు అందరి దగ్గర అన్ని బజూకాలు ఉన్నాయి, ఆపోజిట్ లో చాలా మంది ఆర్మ్డ్ ఫోర్సెస్. మీరు మీరు బజూకా కానీ చూసారా? బజూకా యూజ్ చేసినప్పుడు నవ్విన్ తనని ఐ ఫెల్ట్ షీ డిడ్ంట్ లవ్ బికాజ్ ఆఫ్ బజూకా. మేమేమో బజూకా ప్లే చేసినాక అంటే ఇన్ని రోజులు క్రూయల్ ఉండే ఒక మనిషి, ఆ క్రూయల్ మనిషి ఈ విల్ గెట్ స్కేర్డ్, వాడు షాక్ అయిపోయి కింద పడేసి విల్ గెట్ షాక్డ్ అండ్ షీ రియలైజెస్ కాదు షీ రియలైజెస్ అదే షీ రియలైజెస్ షీ గాట్ ద ఫ్రీడమ్ నౌ. తనకు కావాల్సింది తను వచ్చింది, అందుకని తను షీ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద షాక్ అండ్ స్టార్ట్స్ లాఫింగ్. ఇప్పుడు ఓవరాల్ ఇప్పుడు నువ్వు వేరే రెగ్యులర్ మూవీస్ అనుకో, ఫుల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయి, ఇద్దరు పవర్ఫుల్ విలన్స్ ఉన్నారు, ఇటు హీరో సైడ్ ఉన్న వాళ్ళందరికీ పెద్ద పెద్ద గన్స్ ఉన్నాయి, టెక్నికల్లీ వాళ్ళందరూ చనిపోవాలి. నెక్స్ట్ షాట్లో అల్టిమేట్ అట్లా ఉండాలి కదా. కట్ చేస్తే వాళ్ళ మమ్మీ నవ్వుతుంది, ఇంకొకరు నవ్వుతారు, అందరూ లాఫ్టర్ మొత్తం వైడ్ స్ప్రెడ్ అయిపోతుంది. కట్ చేస్తే హీరో పెళ్ళి, ఆ పెళ్లిలో వాళ్ళ నాన్న ఉంటాడు, ఆ సెకండ్ హాఫ్లో ఉన్న విలన్ కూడా ఉంటాడు, వాళ్ళిద్దరు చనిపోలేరు, ఒక్క బజుకానే వేలింది. ప్రాబబ్లీ దట్ లాఫ్టర్ అంటే ఆ ఊరు మొత్తం నవ్విన నవ్వుకి ఈవెన్ వాళ్ళ నాన్నకి మారిపోయాడు, ఆ క్రూయల్ విలన్ కూడా మారిపోయి ఉంటాడు. దీక్షిత్ వాళ్ళ దగ్గర ఒకటే బందుక ఉంది, వేరే అన్ని బందుకలు కావు, జస్ట్ పని చేయండి. కూర్చున్నప్పుడు జోక్ చెప్పండి అంటాడు,
ఒక జోక్ చెప్పండి అంటే ఆయన అంటాడు, నిన్న నైట్ మీరు వచ్చారు కదా బజూకాలో, ఆ ముసలామె సూర్య వాళ్ళ మమ్మీ పట్టుకున్న బజూకా ఒక్కడే పనిచేస్తుంది, మిగతా అన్ని డమ్మీ పీసులు అట్లా పట్టుకొని పనిచేస్తుంది, ఒకటి ఆమెకి ఇచ్చి మిమ్మల్ని భయపెట్టినాం, మీరు ఒకవేళ ముందుకు వచ్చి ఉంటే అన్ని డమ్మీ పీసులు మమ్మల్ని నేస్టోళ్ళు అంటాడు. వాళ్ళందరూ అవునా అని చెప్పి షాక్ అవుతారు. అప్పుడు వాళ్ళు నవ్వుడు స్టార్ట్ అవుతారు. సో వాళ్ళు నవ్వేసరికి ఈ డైలాగ్ మిస్ అయ్యారు మీరు ఆ సీన్ చూడడం బెటర్, ఎందుకంటే దిస్ లైక్ వెరీ నైస్ రిటర్న్. అది చాలా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తోటి లాస్ట్ కి ఏంటంటే క్యారెక్టర్ గ్రాఫ్ ఉంటుంది. నాకు అనిపించింది అంటే ఒక సినిమాలో క్యారెక్టర్ గ్రాఫ్ లేకుంటే నాకు ఆ సినిమా నచ్చదు అసలు. ఏదైనా సరే ఇట్ కెన్ బి గుడ్ టు బ్యాడ్, బ్యాడ్ టు గుడ్. ఒక మనిషి చెత్త మనిషిలా కావచ్చు, చెత్త మనిషి బద్ద మనిషి కావచ్చు, కానీ గ్రాఫ్ ఉండాలి. ఎట్లా అంటే ఎండింగ్ కి హీరో మొత్తం ఈ పర్సన్ గుడ్ అంటే ఒకసారి ఆయుధం పెట్టినాక హీ బికమ్స్ ఎ గుడ్ పర్సన్. వీళ్ళసే నాకు అన్ని వదిలేసి అనిపిస్తుంది, నాకు అసలు నేను యాక్షన్ అని చెప్తాడు. లాస్ట్ కి ఈ లావ్స్ ఇన్ ద మ్యారేజ్ స్మైల్ చేస్తూ జోక్ చెప్పేసినాక లాస్ట్ హీరోయిన్ సేస్ డైలాగ్, ఈ డైలాగ్ చెప్తుంది, కట్ అండ్ రైట్ అని చెప్పి చెప్తుంది. దట్స్ హౌ మూవీ ఎండ్స్. అంటే షీ బికమ్స్ లైక్ హ్యాపీ నౌ, షీఈస్ ఓకే విత్ ద వాట్ సూర్య ఈజ్ అండ్ హీఈస్ ఓకే విత్ వాట్ హీ ఈజ్ నౌ. అంటే ఈయన హీరోలా మారిపోతాడు, హీరోయిన్ ఈయనలా అంటే ఆ క్యారెక్టర్ వచ్చేస్తే ఈక్వల్ అయిపోతుంది ఇద్దరు, అట్లా ఎండ్ అయిపోతుంది సినిమా. నాకు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మరి ఇప్పుడు ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అనేది ఉంది కదా, ఇప్పుడు అవన్నీ కంటైనర్ నిండా ఉన్నాయి. సూర్య అవునా గవర్నమెంట్ కి ఇచ్చేస్తాడు, అది గవర్నమెంట్ వస్తుంది, అరెస్ట్ చేస్తుంది అందరినీ. ఒక 2 minutes సీన్ అన్ని చూపిస్తారు. అన్ని బజుకలు ప్రాపర్ గా వాళ్ళు డబ్బాలలో వస్తాయి ఇండియా నుంచి. ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఉన్న చాలా పాతకాలమి, అంటే అప్పుడున్న వాళ్ళు అప్పుడు చేపించారు. అప్పుడు టెస్టింగ్ టీం వాళ్ళు లేరు, వాళ్ళు టెస్ట్ చేసారో లేదు తెలియదు మనకి. సో బజుకలు తీసుకొని అక్కడ నుంచి మెల్ల స్మగ్లర్ ఆఫ్రికా వెళ్ళిపోవాలి. అవి సమ్ గాయస్ కి పని చేస్తున్నాయని అనుకుంటారు వీళ్ళు, కానీ సూర్య టెస్ట్ చేసినప్పుడు అర్థమవుతుంది మనకి ఇవి పని చేస్తలేవు అని చెప్పేసి. సో అందులో ఒకటే ప్రాపర్ గా ఉంది, అన్ని ప్రాపర్ గా ఉంది. లేకపోతే వీళ్ళు షిప్పింగ్ లను ఎక్కడో ప్రాపర్ పెట్టలే, షిప్పింగ్ మిస్టేక్, డెలివరీ గాయస్ ఎక్కడో మిస్టేక్ చేసారు. సో అవి కింద మీద పడ్డాయి, ఊడిపోయినాయి, అన్ని ఖరాబ్ అయిపోయి ఉంటాయి, ఒకటే మంచిగా ఉంటది. వాళ్ళు ఓపెన్ చేసింది అనుకో, వాళ్ళు పట్టుకున్న వాటిలో ఇంకా చాలా వాళ్ళు ఎక్కడో వాటర్ దాచిపెట్టే వరకు అది డస్ట్ వచ్చేసి దానికి ఖరాబ్ అయిపోయినాయి అవన్నీ. సంథింగ్ లైక్ దట్. లేదు హీరో కూడా హీరో చుట్టూ ఉంటాయి, అందులో నుంచి వాళ్ళు తీసుకున్నారు, అవన్నీ ఖరాబ్ అయిపోయినాయి, ఒకటే మంచిగా ఖరాబ్ అయిపోయినాయి. కాదు మరి పెళ్లి సీన్ లాస్ట్ కి గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ కి ఇచ్చేసారు కదా అన్ని. గవర్నమెంట్ ఇచ్చేస్తా అంటే సూర్యనేం చెప్పారు అక్కడ, సూర్యనేం చెప్పారు, వాళ్ళని చెప్పారు. మళ్ళీ ఆఖరి సూర్య పెంచిన డాడీ కూడా అరెస్ట్ కాడు. కాదు ఓన్లీ ద క్రూయల్ పర్సన్ చేసేది డమ్మీ పీసేనా? డమ్మీ పీస్ కాదు, అవి రిపేరింగ్ చిన్న ఆయిలింగ్ చేసి రిపేర్ చేస్తే పని చేస్తాయి. సో గవర్నమెంట్ అనేది కలెక్ట్ చేయాలి. సో కలెక్ట్ చేసి వాళ్ళు రిపేర్ చేసుకుని సెకండరీ థింగ్, అవి అప్పుడు పని చేయట్లేదు, దేర్ ఇన్ షెడ్ స్టేజ్, కిక్ స్టార్ట్ చేయాలి సంథింగ్. సమ్మడికి లాస్ట్ సీన్ ఏముంటది అంటే, ఒక స్ట్రేంజర్ రాండమ్ న్యూస్ వచ్చింది మాకు, ఏంటంటే ఇట్లా ఇక్కడ జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఈ బజుగా కోసం ఇండియన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు దే రియలైజెస్ ఏంటంటే ఇంకా ఒక రాజకాలపు ఇంకా ఉంది, ఇంకా పిల్లల్ని జనాలని క్రూయల్ గా ఇట్లా చేస్తారు అని చెప్పి వాళ్ళు అరెస్ట్ చేస్తారు, వీళ్ళని అరెస్ట్ చేస్తారు, సంథింగ్ లైక్ దట్ హ్యాపెన్స్. ఏమైనా మరి ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంది, ఆయిల్ చేస్తే అయిపోయి అప్పుడు పని చేయట్లేదు, ఆ నైట్ పని చేయట్లేదు, ఆ నైట్ పెద్ద ప్రాంక్ పుల్ చేసి వాళ్ళు. అంటే అది నాకు వచ్చిన పాయింట్ కూడా, అంటే ఇక్కడ చెప్పినప్పుడు ఎగ్జాంపుల్ ఒక జోనల్ బెండింగ్ అని లాస్ట్ కి, అంటే నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, ఐ థింక్ కార్తీక్ సుబ్బరాజు వాంట్ టు సే దట్ ఎ స్మైల్ కెన్ స్టాప్ వార్ అని. నేను ఇందాక అదే కన్వే ఒక స్మైల్ తోని ఒక వార్ ని స్టాప్ చేయొచ్చు అనే స్ట్రింగ్ ని యూ వాంట్ టు షో ఇన్ దిస్ వే. బట్ కాన్సెప్ట్ ఇదే అనుకుంటా, బట్ అది ఫస్ట్ నుంచి కన్విన్స్ కాదు మనకు, లాస్ట్ కన్విన్స్ అవుతాం మనం. ఖచ్చితంగా కాదు, స్మైల్ తోని వాళ్ళు వీళ్ళకన్నా ఎక్కువ ఉన్నారు కట్టేది. కానీ స్మైల్ కంటే ఏంటంటే లాస్ట్ సీన్ ఏంటంటే అందరూ భయపడేది వాళ్ళు నవ్వడం చూసి, ఎందుకంటే ఇంతవరకు నవ్వడం చూడలేదు అసలు, అందరు నవ్వడం చూసి కాదు, ఖచ్చితంగా కాదు, వాళ్ళకన్నా ఎక్కువ బంధువులు వీళ్ళ దగ్గర ఉన్నాయి, ఎక్కువ జనాలు ఉన్నారు. దట్స్ ట్రూ బట్ భయపడ్డారు. బట్ సో షాకింగ్ నవ్వుతున్నారని నాకు అనిపించలేదు, వాళ్ళు కాన్ఫిడెన్స్ ఆడియాలు చూసారు నాకు అనిపించింది.
నవ్వడం ఎందుకు లేదు తెలుసా లేదు వాళ్ళు లేదు వాళ్ళు obvious గా పజుకలు పెట్టినప్పుడు ఒక షాక్ అవుతారు, బట్ నవ్వినప్పుడే వీళ్ళు రియాక్షన్ చూపిస్తారు మనకి, క్యాప్చరింగ్ షాక్ చూపిస్తాడు, ఎక్కువ టైం విలన్స్ పైన చూపెట్టాడు, వీళ్ళు ఫస్ట్ నవ్వుతున్నప్పుడు వీళ్ళు ఎక్స్ప్రెషన్ చూపిస్తారు, అసలు వాళ్ళు నవ్వుతుంటే నవ్వినాకనే గన్స్ అంత you can కనబడుతుంది సార్. retaliate any moment నవ్వకుండా లో. గన్స్ ఇట్లే ఉంటాయి అందరి వెనుక బ్లాక్ డ్రెస్ అందరిది, గన్స్ ఇట్లే ఉంటాయి. అందరు నవ్వు స్టార్ట్ చేసినాకనే గన్స్ మెల్ల కిందికి వెళ్ళిపోయి అందరు కింద పడేస్తారు, ఇక భయపడతారు అందరు ఒక్కసారి లాఫ్ స్టార్ట్ అయినాక. బికాస్ నవ్వడం లాఫ్ అని అది ఏంటంటే కాదు. దే గాట్ పవర్, పవర్ లో లాఫ్ చేస్తాడు, పవర్ లేని లాఫ్ చేయడు. నౌ దే గాట్ ద పవర్ అట్లా. నిజంగా లేదు, Already they are surrounded. స్టోరీస్ లైన్ అంత జనాలు చూసి అన్ని బంధుకులు చూసి వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇంకా వీళ్ళు ఇంకా హై పొజిషన్ ఉన్నారు వాళ్ళకన్నా అలా అర్థమైపోయింది విలన్స్ కి ఖచ్చితంగా. నవ్వడం ఏంటంటే ఇప్పుడు మీరు యుద్ధం చేసినా చేయకుండా మేము గెలిచేసినాం రా అని వాళ్ళకి చెప్తున్నారు. వాళ్ళు అట్లా అనుకుంటున్నారు, విలన్స్ అట్లా అనుకుంటున్నారు. కానీ సూర్య నవ్వుతున్నాడు జెన్యున్ నవ్వులు బైక్ అవి లేవని వీళ్ళకి కూడా తెలియదు కావచ్చు, పాప అమాయకులు కాదు ఇదంతా. సూర్య నవ్వుతున్నాడు బైక్ మీద నవ్విండు, పే ఆఫ్ అయింది. భయపడటం చూసి వీళ్ళు నవ్వడం స్టార్ట్ చేసిండ్రు. మీకు అర్థమైందా? యా నవ్వడం కుడ్ బి, నవ్వడానికి వాళ్ళకి రీజన్స్ ఉన్నాయి, వాళ్ళ భయం చూసి వాళ్ళు నవ్విర్రు, కానీ వీళ్ళ నవ్వు చూసి వాళ్ళు భయపడ్డారు. ఈజ్ ఆల్సో హ్యాపెండ్, ఎందుకంటే పే ఆఫ్ నవ్వుతలేరు అని చెప్పేసి వాళ్ళు అక్కడ పే ఆఫ్ అవుతారు. ఆ నవ్వడం కన్నా ముందే భయపడ్డారు. ఆ సెటప్ అంతా చూసి బంధుకులు చూసి అప్పటికే ఆగిపోయింది. సెటప్ షాక్ అయ్యారు, నాకు అనిపించింది అంటే సెటప్ షాక్ అయ్యారు. అరే వాట్ ద ఓడిపోతున్నాం అని తెలుస్తున్నది. ఇప్పుడు మ్యాచ్ ఓడిపోయే పొజిషన్ ఉంటది, ఇంకా ఆ తర్వాత ఓడిపోతాం. ఇప్పుడు బంధుకులు మీరు చెప్పేది ఏంటంటే నవీన్ తర్వాత ఓడిపోయినా ఫిక్స్ అయ్యిండు. రాజ్ బ్రో చెప్పేది కరెక్టే. ఇట్ ఈస్ లైక్ అంటే మీరు చెప్పేది ఏంటంటే ఇట్స్ లైక్ ఇప్పుడు నాకు అనిపించింది 3 థింగ్స్ ఉంటాయి అనిపిస్తుంది. ఒకటేమో రియల్ థింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది, ఇంకోటి ఏంటంటే పోయిటిక్ వే, సినిమాటిక్ వే అని 2 అట్లా. సో అంటే వాడు ఏంటంటే లాఫ్ ని కన్విన్స్ చేయడానికి చూపించినాడు. అంటే నాకు అనిపించింది అంటే మెయిన్ థింగ్ ఇస్ లాఫ్. ఫస్ట్ వాళ్ళు వచ్చి షాక్ అవుతారు, కానీ లాఫ్ చూసి ఫియర్ అవుతారు. చెప్తారు కదా ఆబ్వియస్లీ గన్స్ ఉన్నాయి అంటే నేను చెప్తున్నా, ఎందుకంటే గన్స్ ఎందుకు నవ్విరు అంటే ఒక ముందు నాజర్ లవ్ అన్ని ఇప్పుడు ఆ చిన్న పోరాడు మన నాజర్ వాళ్ళ అబ్బాయి గానీ దే యూస్ టు లాఫ్ బికాస్ దే గాట్ ద పవర్. వాళ్ళకి పవర్ ఉంది కాబట్టి వాళ్ళు లాఫ్ చేసి స్టార్ట్ చేసారు. ఎప్పుడైతే వీలైతే పవర్ వచ్చిందో దే స్టార్ట్ లాఫింగ్. పవర్ ఉన్నాడు లాఫ్ చేస్తాడు, ఇంకో పవర్ లేడు లాఫ్ చేయలేడు. లాఫ్ అనేది ఒక పవర్, అంటే పవర్ ట్రాన్స్మిషన్ గురించి చెప్పడం లాఫ్ చూపించారు. ఇప్పుడు వీళ్ళకి పవర్ వచ్చింది, వీళ్ళు ఫ్రీడమ్ వచ్చిందని పీపుల్ కాన్ టేక్ ఇంకొక కాన్ఫిడెన్స్ మనం తీసుకోకపోతాం. సో నేను స్పెసిఫిక్ గా నేను ఆ పార్ట్ చూడలేదు. క్లైమాక్స్ లో ఆ జోక్ చెప్తాడు చూసినా, నేను ఆ జోక్ చూడలేదు. మొన్న ఎప్పుడు క్లైమాక్స్ చూస్తుంటే లైక్ అమ్మ నవ్వంగానే వాళ్ళు నవ్వారు, లైక్ మాంటాజ్ కట్ చేస్తే పెళ్లి సీక్వెన్స్ లో వీళ్ళ నాన్న ఇతను కూడా ఉన్నాడు. లైక్ ఓకే, దట్ వాస్ అ డిఫరెంట్ టేక్, దట్ వాస్ అ డిఫరెంట్ అప్రోచ్. సో యా, దట్స్ నైస్. ఇంకా ఆఖరికి వాళ్ళ కొడుకు అడుగుతాడు, మా డాడీకి నేను క్రిమినేషన్ చేయాలి, ఇట్లా దాని ఫ్యూనరల్ చేయాలి, మీరు కొంచెం బాడీ ఇస్తే బాగుంటుంది అంటే వాడు వాళ్ళకి బాడీ ఇయ్యాడు కదా, వాళ్ళకి కూడా బాడీ ఇయ్యాడు, క్రొకడైల్స్ గేస్తాడు. సో వాళ్ళు మేము క్రొకడైల్స్ గేస్తామని చెప్పాడు అట్లా. దే సే దట్ మా ప్రజలందరూ మాట్లాడుకొని విల్ కమ్ టు వన్ డెసిషన్, మీకు ఇయ్యాలా అద్దా అని. వాళ్ళ అబ్బాయి అడుగుతాడు, నాకు మా డాడీ బాడీ ఇస్తే నేను ఇట్లా ఇట్లా రిచువల్ చేసుకుంటా అని. అంటే వాళ్ళు మేము మా సంఘంతో మాట్లాడి మీకు రిప్లై ఇస్తాను నేను అని చెప్పి చెప్తారు. యూ డోంట్ సే మేము మీరు ఇన్ని రోజులు సూర్య డిక్టేటర్ అయిన ఇప్పుడు వాళ్ళు సూర్య డిసిషన్ తీసుకుని ఉంటే సో దట్ షోస్ సూర్య అడిగాడు, సూర్య వాళ్ళ డాడ్ అందరూ కూర్చుంటారు ఓకే ఓకే పెళ్ళి అడుగుతారు. సూర్య వాళ్ళ డాడీ ఉంటున్నావా, యాక్చువల్ డాడీ ఉంటున్నావా, వాళ్ళని అడుగుతారు ఇట్లా మీరు మీ ఇట్లా ఇస్తా అంటే మేము ప్రజలతో మాట్లాడి చెప్తాం, అందరిని అడిగి మేము మా గ్రూప్ మా ప్రజలు అంటే అందరిని మేము అందరు డిస్కషన్ చెప్తారు. అంటే ఇట్ షోస్ లైక్ అందరు ఈక్వల్ అలా సొసైటీ అలా కమ్యూనిటీలో. కానీ సెకండ్ హాఫ్ విలన్ గాయ్ చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నాడు. తెలిసిన కొంచెం మనకి మాట్లాడాలంటే ఫస్ట్ 2 సెకండ్స్ ఫస్ట్ ఇంట్రడక్షన్ లా సార్ కాదు, నేను ఇంట్రడక్షన్ లైక్స్ లైక్ నేను ఫస్ట్ 2 సెకండ్స్ విజయ్ దేవరకొండ అనుకున్నాను సార్. లుక్స్ లైక్ విజయ్ దేవరకొండ ఫస్ట్ 2 సెకండ్స్, తర్వాత నేను కాదని ఫిక్స్ అయినా కానీ ప్రూవ్ చేస్తాడు, ప్రాపర్ ప్రతి సీన్ లో ప్రూవ్ చేస్తాడు. అరే నేను కొత్త నీకు తెలియదు బట్ సీన్ యాక్టింగ్ ఇది నీకు కొత్త కాదని చెప్పేసి. మనం ఇట్లా చూసుకుంటే
ఇప్పుడు వాళ్ళ నాజీర్ వాళ్ళ కొడుకొచ్చినా, వాళ్ళిద్దరొచ్చినా, ఇప్పుడు సపోజ్ ఆబ్వియస్‌గా వీడు మన ఒక ఏమంటారు ఇట్లా స్టాలిన్ ఒక డిక్టేటర్‌షిప్ లీడర్. అసలు తిరిగే లేదు ఇన్ని సంవత్సరాల నుంచి. ఆల్రెడీ దేవుడంటే రెస్పెక్ట్ ఉంటుండే. కానీ అయ్యవారొచ్చేసి ఇట్లా నిన్నొకడు చంపేస్తాడు ఇట్లా చెప్పంగానే కదా ఆ గుడిని క్లోజ్ చేసేసిండు. ఆయనని చంపేసిండు. సో, అతను ఏం చేస్తే రైటు అది. అంటే చాలా తెలివైనోడు నాజీర్. తెలివైనోడు, పవర్‌ఫుల్ అన్ని రకాలుగా. కానీ వాళ్ళ కొడుకు కూడా వేస్ట్ గాడు ఉంటాడంటే అట్లా కాదు. మళ్ళా వాడు కూడా తెలివైనోడే. చెప్తాడు. బానిసని తీసుకొచ్చి నువ్వు దోస్త్ అంటున్నావు అదేందిరా అది అంటే అంటాడు. మోడర్న్ బానిస అంటే ఇట్లనే ఉంటది. చేతెయ్యాల మన పని పాలిటిక్స్ మనం వాడు డిఫరెంట్ పొలిటీషియన్ వీడు డిఫరెంట్ పొలిటీషియన్. టైం జోన్స్ ఆ! లో పొలిటీషియన్స్ వాళ్ళు అండి. జస్ట్ కింగ్స్ కాదు. చాలా తెలివైన విలన్స్. అదే తెలివి ఐ తెలివి ఫీల్ లైక్ మా నాకు తెలివి లేకపోతే పొలిటీషియన్ కాలేం. చాలా తెలివైన విలన్స్ మళ్ళా. పైసలున్నాయి ఇట్లా కాదు. శకుని కొందరేమో డమ్మీ ఉంటారు. కూడా తెలివి యా తోట go ahead. ప్రతి పాయింట్ నాకు కూడా అది తొక్కాల, బానిసల్ని తొక్కాల. ప్రతి పాయింట్‌లో ప్రూవ్ చేస్తారాళ్ళు. మేము ఇంతే ఉంటాము. అంటే ఏమంటారు ఎట్లెట్లా భయపెట్టను. కొంచెం వాళ్ళకి ధైర్యం వచ్చినా ఆళ్ళు ఎప్పటికన్నా ఎక్కుతారని చెప్పేసి ఎప్పుడు యా కూడా తొక్కడానికి చేస్తాడు. మళ్ళా ఇవి పక్కకు పెడితే నాజీర్ కొడుకుంటాడు చూసినావా అతను. మన చిన్న విలన్. మెయిన్ విలన్ వాడితోని మా నేను హీరో వీళ్ళని చిన్న వీళ్ళని పెడ ఒకసారి వెళ్ళినావు. హీరో వాళ్ళ నాన్నతోని మాట్లాడుతా ఉంటాడు కదా! నా ఇంత బానిసత్వం చేస్తున్నావు ఎవడొక్కడు వస్తాడు. జాగ్రత్త ఉండు అని. స్టిల్ ఆయన జాగ్రత్త చెప్తాడు. జాగ్రత్త చెప్తున్నట్టు చెప్తుండే అట్లా కాదు. వాళ్ళకి తెలుసు మా దేవుడొస్తాడు. చిన్నప్పుడే పంతులు చెప్పిండు. అది ఆ నెక్స్ట్ కానీ సీన్ కి ముందు అట్లా చెప్తలేడు. జాగ్రత్తగా జాగ్రత్త ఉండండి సార్. ఉండండి అయ్యా. ఇది ఇది పీక్స్‌లోకి పోయినప్పుడు ఖచ్చితంగా ఎవడో ఒకడు దేవుడు అట్లా వస్తాడు. నిన్ను చంపేస్తాడు అని ఒక మాట చెప్తాడు వాళ్ళ డ్యాడీ. ఏంది ఫస్ట్ ఒక ఫైట్ ఓడిపోయిన తర్వాత. అప్పుడు అవునవును. ఈయన మన చిన్న విలన్ అంటాడు. అంటే నాజీర్ కొడుకు. నేను వెయిట్ చేస్తున్నా. నేను రెడీగా ఉన్నా. హి వాంట్ దట్ యుద్ధం. అంటే చిన్న కొడుకు బోర్ అయిపోతున్నాం యుద్ధం లేక. యుద్ధం ఉంటే ఆ! ప్రాబ్లం కదా అని. ఆయనకు అన్నున్నాయి. అమ్మాయిలున్నారు, మనీ ఉంది, పవర్ ఉంది, ఫైట్స్ జరుగుతున్నాయి. ఏమున్నాయి గానీ అతనికి ఇంకోటి ఏదో కాంపిటీషన్ దొరుకుతలేదు. లేదు అతనికి. ఆయనకు కాంపిటీషన్ లేదు. అవును. దొరుకుతలేదు. Good. చెప్తాడు నేను వెయిట్ చేస్తున్నా. నేను ఈ సిట్యుయేషన్ కోసం చూస్తున్నా. రాని దట్స్ ట్రూ. ఉంటారాళ్ళు. ఇంట్రెస్టింగ్ తోట. నేను ఇంతకు ముందు మళ్ళా ఎందుకు ఏంది ఒక్క నిమిషం నేను అదొక యుద్ధం చేసి గెలుస్తేనే పర్ఫెక్ట్ కింగ్ అయిపోతాడు ఇంకిన. Yeah. లేకపోతే ఆబ్వియస్‌గా నెపోటిజంలో పోతాడు. తోట నేను రాజుభాయ్ యా ఇట్స్ రైట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది చాలా నేను అన్ని చెక్ నేను లిస్ట్ అదే Great writing కానీ అది. మొత్తం చెక్ లిస్ట్ కాలే ఇంకా. నేను ఇంతకు ఆ. ముందు వరకు ఏమనుకుంటున్నానంటే హీరో వాళ్ళ నాన్న ఉంటాడు కదా ఉమ్. అతనే చాలా క్రూయల్ పర్సన్. ఉమ్. సేవ్ చేస్తేనే నువ్వు నా రైట్ హ్యాండ్ రా, నువ్వు నా చెయ్యిరా అది ఇది అని అంటాడు. అంతకు ముందు వరకు చిన్నప్పుడు ఎవడరా నీకు నాన్న ఉమ్. అంటే జస్ట్ విత్ మినిమల్ డైలాగ్స్ తోటి వాళ్ళ నాన్న కూడా చాలా కన్నింగ్ క్రూయల్ లైక్ మోర్ లైక్ అట్లా అట్లా చూపిస్తాడు. ముందే క్యారెక్టర్ అదే చెప్తున్నా. ఇట్లాంటి క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి 1 hour టైం తీసుకున్నాడు. అందుకే లాగ్ అయిపోయింది సినిమా. ఫస్ట్ 1 hour. అరే, సీన్ కూడా సూర్యకు దీక్షిత్ నచ్చలేదు. Sorry, దీక్షిత్ ఏదో సెకండ్ సెంటెన్స్ ఫినిష్ చేయండి సారీ. ప్రిఫేస్ చెప్పాడు. Please, sir, Critics, okay. ఇది ఇది ఆయన ఇది ఫస్ట్ సెటప్. రియలైజేషన్ చెప్తాడు. నేను అట్లా అనుకున్నా కానీ రియలైజేషన్ చెప్తాడట. రాజు సెకండ్ హాఫ్ లో విలన్ క్యారెక్టర్ నాకు అంత వర్క్ కాలేదు పర్సనల్లీ. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో లైక్ మినిమల్ డైలాగ్స్ తోటి క్రూయల్ అని అర్థమైపోయింది. బట్ సెకండ్ హాఫ్ లో మనకి లైక్ ఫుల్ సెటప్ ఉంది. వాడు క్రూయాలిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి లైక్ విజువల్ గా మనకు కనిపిస్తుంది కానీ ఐ కాంట్ రిలేటెడ్ టు ఇట్. నేను దానికి వద్ద ఫక్ అరే ఈయన చాలా క్రూయల్ అన్నది నాకు అనిపించలేదు. నేను బట్ చెప్పాను ఇప్పుడు ఇంతకుముందు తోటగాడు చెప్పిండు, రాజుగాడు చెప్పిండు కదా వాడి దగ్గర అన్ని ఉన్నాయి కానీ వాడు హీస్ రియల్లీ క్రేవింగ్ ఫర్ ఎ వార్, అంటే ఒక ఆల్ అవుట్ వార్. దట్ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఈస్ ఈవెన్ మోర్ క్రూయల్ ఐ థింక్. అవును. నువ్వు చెప్పిన పాయింట్ కి వాళ్ళ సూర్య వాళ్ళ డాడీ సెకండ్ హాఫ్ లో క్రూయల్ గా కనిపిస్తలేడు, ఆడ పాయింట్ మిస్ అయింది, విలన్ లెక్క కనిపిస్తలేడు అని అంటున్నావు. దానికి నేను ఏం చెప్తా అంటే ఫస్ట్ హాఫ్ లో సూర్య క్రూయల్ సూర్య మీద క్రూయల్ చూపిస్తాడు కదా, ఎప్పుడు కూడా కొడుకు లెక్క ఫీల్ కాడు. ఫస్ట్ టైం సేవ్ చేసినప్పుడు కూడా ఆడు అనుకుంటాడు ఓ నా కొడుకు అంటాడు కదా, అప్పుడు కూడా ఏంది వీడు నాకు ప్రొటెక్షన్ లెక్క ఉన్నాడు అందుకు అంటున్నా. ఆడు ఇంకో సీన్ లో పెళ్లి సీన్ లో కూడా చెప్తాడు వీళ్ళందరూ ఎట్లా నువ్వు కూడా అంతే, నువ్వు పెద్ద తోపేం కాదు అంటాడు. మళ్ళీ అట్లా కాదు ఆడు నా చేతి వచ్చింది అంటాడు. సూర్య ఆ చేతిని కొట్టేస్తాడు సింబాలిక్ గా. అవును. నైస్. మళ్ళా ఐరన్ చేతి పెట్టుకుంటాడు. అదే నా పాయింట్ రాసుకున్నాను ఇక్కడ. నేను మాట్లాడదాం కూడా ఓకే చేయకని వదిలేస్తాను. వాడు నాకు ఇనుప చేయని చెప్తాడు ముందే, నా ఐరన్ హ్యాండ్ అని చెప్తాడు.
వాడు పోయినాక రియల్ ఆయన కాదు, ఆయన రాజు వాస్ సో Yeah. ఎక్సైటెడ్ టు టాక్ అబౌట్ స్టిల్ ద మళ్ళా మూవీ. అసలు 2 నువ్వు డేస్ అన్నట్టు నుంచి క్రూయల్ దానికి ఎప్పుడా ఏంటంటే ఎప్పుడా అని. ఇప్పుడు సూర్యకు వాళ్ళ ఫాదర్ అంట సూర్యకు ఫాదరే హైయెస్ట్. సో ఎంత క్రూయల్ చూపెట్టానో అంత యాక్సెప్ట్ చేయడు అని ఒక బానిస ఒక వర్కర్ లెక్క చూపిస్తాడు, చూస్తాడు. ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాడు, నాకు ఎప్పుడు హెల్ప్ అవుతాడు, స్టఫ్ ఉన్నది క్యాండిడేట్ దగ్గర, మనం ఈ పవర్ చూసుకొని తయారు చేసుకొని ఇంకా మస్తు పవర్ వేద్దామని ఫిక్స్ అవుతాడు. అడ్డం అందరిని విలన్లు కొడతాడు, గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తాడు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏంది, ఈడు మెయిన్ మన సూర్య వాళ్ళ డాడీ మెయిన్ విలన్ ప్రకాష్ రాజ్ ఉంటాడు వాళ్ళ నాన్న మీద. జస్ట్ అయినప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతా ఉంటాడు. ఇంకా వీళ్ళ మీదకి వెళ్ళి మన మన ఐలాండ్ విలన్స్ ఉంటారు, వాళ్ళు ఇంకా మొత్తంకే మోనార్క్లు. సూర్య మీద మన సూర్య వాళ్ళ డాడీ మీద ప్రకాష్ రాజ్ ఉంటాడు, ఈయన పెద్ద మినిస్టర్. అప్పటికి స్టిల్ ఆయన మంచి అసలు మూవీ ఇండస్ట్రీకి ఆయన మంచిగా చాలా మంచి క్యారెక్టర్లు చేస్తున్నాయి, మంచి అవకాశాలు వస్తున్నాయి ఆయనకు. మస్తు స్కోప్ ఉంది, చాలా మంచి యాక్ట్ చేసిండు అప్పటికే. అదేంది ఆ చేతి పెట్టిన తర్వాత డాన్స్ చేస్తాడు ఇట్లా, ఏ చేతి వచ్చిందని అలా కనిపిస్తుంది. నాకు చెయ్యి నాట్ ఈవెన్ జోక్ వాడి అంటే హ్యాండ్ ని చాలా బాగా యూజ్ చేస్తాడు, కరెక్ట్ గా యూజ్ చేస్తాడు అని. అంటే ముందే మనకు అంటే వాడు ఆ హ్యాండ్ కనెక్ట్ అవుతాడు, హ్యాండ్ కంట్రోల్ చేయగలుగుతా అని చెప్పి చూపించడానికి ఈ టుక్ ఒక సెట్ ఆఫ్ మళ్ళీ పెంచుకున్నాడు. ఎట్లా అంటే స్టార్టింగ్ ఒక కనెక్ట్ చేసి ఇట్లా ఫింగర్ మూవ్ చేయండి అది చేయండి అన్నప్పుడు ఫోన్ వస్తుంది, ఆ వాడే ఫింగర్ చూపించడం, ఫింగర్స్ మూవ్ చేయడం అవన్నీ చేసినాక చాలా లుంగి కట్టుకున్నప్పుడు ఈ కెన్ డూ ద కంట్రోలింగ్ అని. అదే కాదు చిన్న అంటే విషయానికి నాకు ఇంత ఒకటి అటెన్షన్ ఇచ్చి లైక్ డీటెయిల్ గా కాదు చేసినప్పుడు దీక్షిత్ ఒక బ్రో మేకప్ ఎట్లా మిస్ అన్నట్టు అయినది అట్లా అది ఎక్కువ disappoint. కైండ్ ఆఫ్ అదంతా కాకు కాదు అది దీక్షిత్ ప్రతిదంతా బ్రో బాగుండేసరికి అన్నట్టు ఫస్ట్ హాఫ్ లో మనము ఓకే కటింగ్ ఆఫ్ విలన్ చాలా డామినేట్ చేసిండు పూజ ఎగ్దని, బట్ పూజ చాలా ట్రై చేసింది. సూర్య ముందు యాక్ట్ చేయాలంటే నాకు అనిపిస్తుంది అంటే వీఆర్ టాకింగ్ లైక్ మూవీ గురించి మాట్లాడుతున్నాం, అంటే మనం మూవీ ఎట్లా మాట్లాడుతున్నాం అంటే ఒక స్టోరీ లైన్ లా కాకుండా మనము వీఆర్ టుకింగ్ క్లైమాక్స్ అండ్ తర్వాత మనం ముందు గురించి మాట్లాడుతున్నాం. నాకు అనిపిస్తుంది అంటే బెటర్ బి లైక్ విల్ గో లైక్ ఒక ఫస్ట్ ఒక అంటే వీలైతే పాసిబుల్ వీ కెన్ టేక్ ద పాయింట్స్ ఫ్రమ్ క్లైమాక్స్ అండ్ పాయింట్స్ లాస్ట్ తీసుకొద్దాం, కానీ స్టార్టింగ్ ఒక మూవీ 1 by 1 ఇట్లా అట్లా మాట్లాడితే ఒక మూవీ త్రూ అవుట్ మూవీ మాట్లాడిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు అనిపిస్తుంది. ఓకే సో సెకండ్ అట్లా చెప్పాలంటే పెడితే సూర్యాన్ని తీసుకున్నప్పుడు సూర్య వాళ్ళ ఫాదర్ కి ఇష్టం లేకున్నా వాని పక్కన ఒక అతను ఉంటాడు చూసినావా, తీసుకో కృష్ణాష్టమి రోజు వచ్చిండు నీకు హెల్ప్ అవుతాడు. ఎగ్జాంపుల్ స్టోరీ పంతులు లేదు ప్రతి ఒక్క కారణం పుడతారు రీజన్ అంటే అక్కడ వదిలేసి వస్తే ట్రైన్ లోనే చచ్చిపోతుండే కదా హీరో వాళ్ళ డాడీ. కావచ్చు ఇంటర్లింక్ అన్ని ఇప్పుడు వీడు రాకపోతే లాగు చచ్చిపో కాకపో. ఈ కండిషన్స్ మాట్లాడకూడదు, ఈ కండిషన్స్ ప్రపంచం ఏదైనా మార్చేయచ్చు. ఇంకా హీరో రాకపోతే వాళ్ళ మమ్మీ కాశీకి వెళ్ళకపోతుండే కావచ్చు, వాళ్ళ మమ్మీ కాశీ చనిపోకపోతుండే కావచ్చు. అదురా ఇంకా ఎందుకురా డైరెక్టర్ చిన్నవి ఇంటర్లింక్డ్ అంతే. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం స్టార్ట్ చేస్తే అంటే నాకు అనిపించింది అంటే స్టార్టింగ్ 1 hour వరకు ఈ ఒక్కొక్క క్యారెక్టర్ కి ఇట్లా అంటే ఈ క్యారెక్టర్ అసలు యాక్చువల్ ఇంత ఉంటాడు అంటే ఇప్పుడు హీరో అంటాడు హీరోయిన్ కోసం ఏదైనా చేస్తాడు, హీరోయిన్ అనేది నాన్ వైలెంట్ క్యారెక్టర్, డాడీ అనేది సెల్ఫిష్ క్యారెక్టర్, ఈ కెన్ ఒక జస్ట్ ఒక కొడుకుని ఆయన ఆ స్వార్థం కోసం ఒక కొడుకులాగా పెంచుకున్నాడు, ఒక గ్యాంగ్స్టర్ లాగా అడాప్ట్ చేసుకొని. స్టార్టింగ్ నచ్చలేదు, తర్వాత స్టార్టింగ్ నచ్చలేదు సంథింగ్. మన హీరో కూడా డాడీకి హెల్ప్ చేస్తే నాకు అనిపించింది అంటే ఇది డజంట్ కరెక్ట్, అంటే హీ వాంటెడ్ సమ్ రీజన్, నాకు ఒక పేరెంట్స్ ఉండాలని ఒక రీజన్ ఉంది లోపల, కానీ వాళ్ళ అమ్మ అంటే పెంచిన అమ్మ చనిపోయే ముందు ఆయన కొడుకు అనకపోయినా నువ్వు మాత్రం వాళ్ళ డాడీవే, నువ్వు ఎప్పుడైనా నువ్వు చూసుకో అని ప్రామిస్ చేస్తాడు. కండిషన్స్ తోటి హీ స్టార్టెడ్ ప్రొటెక్టింగ్ హిమ్, అంటే దానికోసమే ప్రొటెక్ట్ చేసినాడు స్టార్ట్ చేసినా కూడా, బట్ ఇట్స్ లైక్ త్రూ అవుట్ గా వెళ్ళిపోయింది అది. అవన్నీ చూపించడానికి అందరు క్యారెక్టర్ చూపించడానికి, మళ్ళీ నాజర్ క్యారెక్టర్ చూపించడానికి, నాజర్ ఇలాంటి క్రియేటర్ క్యారెక్టర్ వాళ్ళు కొడుకు ఇట్లాంటి క్యారెక్టర్ చూపించడానికి 1 hour ఉంటుంది. 1 hour తర్వాత హీ కమ్ టు ద ఐలాండ్ అండ్ యాక్చువల్ ఓకే ఇది అని చెప్పి తెలుస్తుంది. దెన్ దేర్ ఇస్ ఇంటర్వెల్ బ్యాంక్ స్టోరీ. I think one thing we should notice, like long time when theaters used to be stages, acting used to be non-recorded. ఆ టైంలో అండ్
డైలాగ్ యూస్ టు బి విజువల్. ఎట్లా అంటే మనకి సైలెంట్ మూవీస్ ఉండే, సైలెంట్ థియేటర్ ప్లేస్ ఉండే. సో సైలెంట్ థియేటర్ ప్లేస్ లో ఫస్ట్ మూవీస్ చేస్తున్నారు. ఆడియన్స్ కి ఒక చిన్న వాళ్ళకి కొత్తది అది, ఆడియన్స్ కి సైలెంట్ మూవీస్ అనేది కొత్తది. ఫస్ట్ బిగినింగ్ లో సైలెంట్ మూవీస్ ఉన్నాయి అనుకుంటా, తెలియదు నాకు. సో ఎక్కడనో మిస్ అవుతారు ఆడియన్స్. టాకీస్ అనే దీక్షిత్ మనం ఒకసారి టాపిక్ మాట్లాడుకుందాం. అసలు టాకీస్ కి సినిమా టాకీస్ అని ఎందుకు పేరు వచ్చింది అని. Probably it's talking. ఇది నేను మర్చిపోతాం మళ్ళీ ట్రైన్ ఆఫ్ థాట్ పోతుంది. సో Okay. సైలెంట్ మూవీస్ అట్లా ఉంటుండే. ఆడియన్స్ కి ఏదో చిన్నగా కన్ఫ్యూజన్ ఉంటుండే. ఎట్లా అంటే అది మొత్తం స్పెక్ట్రమ్ పైన ఉంటుండే, బ్లాక్ వైట్ కాకుండా ఇట్లా గ్రే. ఏ మూవీ సీన్ అయినా గ్రే దాకా వెళ్ళి మళ్ళీ డార్క్ షేడ్ అవుతుంది, వైట్ నుంచి కొంచెం ఇట్లా స్టీప్ ఉంటుంది, ఇట్లా వెళ్తుంది అది. Visual గా అంటున్నావా? సో అది ఆడియన్స్ కి చూడడానికి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండే. సో అప్పుడు ఆఫ్టర్ సర్టన్ పాయింట్ వన్ ఇంటెలిజెంట్ పర్సన్ కేమ్ అప్ విత్ అన్ ఐడియా ఏంటంటే కార్డ్స్, టైటిల్ కార్డ్స్. బుక్స్ లో మనకి చాప్టర్స్ ఉన్నట్టే మనం స్టేజ్ ప్లే పైన మనం టైటిల్ కార్డ్స్ చూపెట్టాలి. టైటిల్ కార్డ్స్ చూపిస్తే ఆడియన్స్ తెలుసు వాట్ టు ఎక్స్పెక్ట్ నెక్స్ట్ అని చెప్పేసి. సో వాళ్ళు స్టార్ట్ చేసారు. ఎట్లా అంటే బుక్ లాగానే ఆ సీన్ ఇలా పడుతుంది, అది చెప్పుడుతోటే లవ్ అని పడుతుంది. చాప్టర్ 1 లవ్ పేరు పెద్దగా. సో ఇప్పుడు లవ్ స్టోరీ నడుస్తుంటుంది. కొద్దిసేపు తర్వాత ఇంకోటి పడుతుంది. క్లైమాక్స్ లో కల్ట్ ఇట్లా చేయి పెడుతుంది, పై చేయి ఇలా పెడుతుంటే ఈ చేయి మధ్యలోకి వెళ్ళి ది వన్ ఆఫ్ ది కల్ట్ సంథింగ్ పడుతుంది. సో అవి టైటిల్ కార్డ్స్. ఈ టైటిల్ కార్డ్స్ No, Sai Charan. ఇప్పుడు అంటే ఆ మూవీని సబ్ పార్ట్స్ రిలీజ్ చేస్తారు, సబ్ పార్ట్స్ కట్ చేసినాడు. ఒక పార్ట్ ని నేమ్ పెట్టిందానికి. అంటే ఫస్ట్ అంటే బుక్ లాగా అదే హీరోయిన్ రాగానే లవ్ అని వస్తుంది. మళ్ళీ ఇది మోడర్న్ అట్ అవుతుంది. దట్స్ టిపికల్లీ లైక్ క్వింటన్ టెరెంటినో స్టైల్. అదే చాప్టర్ 1 చాప్టర్ మొత్తం రకం చేసుకో. ఇంగ్లీష్ సినిమా నుంచి వచ్చింది. అది నాకు మంచిగా అనిపించింది. అది దట్స్ సంథింగ్. సో ఇట్లా పర్వం ఉంటది మనకి, విరాట పర్వం అది ఇది అని చెప్పేసి. సో అట్లా ఒక చాప్టర్ నేమ్ లాగా మెన్షన్ చేయడం నాకు ఓకే, ట్రెడిషనల్ ఒక ప్లస్ పాయింట్ అనిపించింది మూవీకి. అంటే కార్తిక్ సుబ్బరాజు వాళ్ళ దగ్గర అదే. దీని తర్వాత సెకండ్ థింగ్, ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీని తర్వాత టైటిల్ కార్డ్స్ చాలా మంచి అనిపిస్తుంది నాకు. టైటిల్ కార్డ్స్ తర్వాత నెక్స్ట్ సీన్ వన్ థింగ్ నాకు హోల్ మూవీలో అబ్జర్వ్ చేసిన. ఆ సీన్ తర్వాత నేను బాగా అటెన్షన్ తీసుకున్నాను. ఏంటంటే డిఓపివై. నాకు ఆ సీన్ తర్వాత నాకు ఫస్ట్ డిఓపికి కెమెరా డిఫరెన్స్ ఉందని అట్లీస్ట్ నేను సెర్చ్ చేసిన, అరే ఏం చేస్తాడు ఇది ఓవర్ అని చెప్పేసి. దట్ సీన్ మేడ్ మీ టు టైప్. ఏంటంటే ఆ సీన్ సేమ్ సీక్వెన్స్, కింద ఫైట్ పైన సిట్టింగ్ వేద్దామని కూర్చొని మాటలు కూడా కాలేదు, కింద బేస్మెంట్కి వచ్చి ఫైటింగ్ కొడదామని కూర్చున్నారు. లంచ్ ఏరియాలో ఫైటింగ్ జరుగుతుంటది. కొట్టితే మన యాంగిల్ వెనక్కి వెళ్తుంది, వీళ్ళను కిందికి వెళ్ళి ఎగ్జిట్ అవుతాడు, పైకి వెళ్ళి ఎంటర్ అయితే పైన అవుతుంది, కెమెరా పైకి వెళ్తుంది, అంతే. ఏం కాదు. కట్ చేసి ఇంకో సీన్ వన్ ఫాలో అవడం ఏముండదు. ఇక్కడే కెమెరా ఉంటుంది, పైకి కిందికి వెళ్తుంది, అంతే. జూమ్ అవుట్ అవుతుంటది, పైకి కనబడుతాడు. ఆ ఫ్రేమ్ నుంచి వీళ్ళను వెళ్ళిపోతాడు, కత్తి పట్టుకొని పైన దాంట్లో ఎంటర్ అవుతాడు, పైన ఫ్లోర్ లో ఎంటర్ అవుతాడు, కెమెరా అక్కడ ఉంటుంది, వెళ్ళిపోతుంది. దట్ వాజ్ లైక్ దట్ ఈస్ సంథింగ్ నాట్ యూజువల్, అనిపించింది. ఏంటి అసలు అని చెప్పేసి అప్పటి నుంచి స్టోరీ చేస్తే ప్రతి సీన్ తర్వాత ఒక ఎలివేషన్ సీన్ ఏదో ఉన్నప్పుడు ఒక ప్యాన్ తీసుకుంటాడు, ఒక షాట్ ఉంటుంది ఆయన డిఓపీదో, అది డిఓపీ ఉండే ఆల్మోస్ట్ లైక్లీ. ఆయన ఇప్పుడు ఆ సముద్రంలో కూడా కొట్టినాక ఒక షాట్ చూపించినాక ఇది సరిపోతుంది, బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఇక్కడ ప్రజలు చూపి సరిపోతుంది, మళ్ళీ పైకి వెళ్ళి అక్కడ చూపిస్తాడు, ఒక తిరిగి వస్తుంది, ఇంకోటి యాంగిల్ తిప్పొస్తాడు. సో సమ్ షాట్ అదే తెలీదు ఆయన డిఓపీ ఎట్లా డిజైన్ చేసి ఉండదు. సో ప్రతి మూవీలో నేను ఫస్ట్ టైం చూసినప్పుడు క్యాజువల్ చూసిన, సెకండ్ టైం చూసినప్పుడు ఈ సీన్ ఏదైతే ఉందో విలన్ ఎగ్జిట్ అయ్యి ఎంటర్ అవ్వడము, ఆ సీన్ చూసినాక అరే లెట్స్ పే అటెన్షన్ టు డిఓపీ ఏం చేస్తుంది మూవీలో అని చెప్పేసి నాకు చాలా సీన్స్ కనిపించినాయి. ఆ బైక్ పైన వెళ్తున్న హక్ చేసుకున్నప్పుడు కూడా దాన్ని ఎన్నో రకాలుగా చూపెట్టచ్చు, వేరే చూపెట్టడం, అది చూపెట్టడం, మళ్ళీ స్టోరీ ఉంటుంది, ఒక్కటే స్పాట్ చూపిస్తాడు. బిఫోర్ 1940లో 1860లో 1760లో ఏం జరిగింది, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఏం జరిగింది, అదేం జరిగింది, ప్రజెంట్ 1960లో ఏముంటుంది, మళ్ళీ టైటిల్ కార్డ్స్ యూజ్ చేసుకుంటూ ఒకటే స్పాట్ చూపిస్తాడు బైక్ వెళ్ళి, ఆ లొకేషన్ అంతే. మనకు డిఫరెంట్ జనరేషన్స్. అది దట్ వాజ్ అనదర్ ప్లస్ పాయింట్ డిఓపి బై బాగా డన్. ఏంటిదే డిఫరెన్స్. సో డిఓపి బేసిక్ గా డిజైన్ చేస్తాడు. ఇప్పుడు డైరెక్టర్ కి ఏమో నాకు అనిపించింది, నాకు తెలుసు రాజమౌళి మైట్ బి ఎక్సెప్షన్, బట్ రైట్ స్క్రీన్ ప్లే రాసిండు, ఓకేనా,
స్టోరీ ఉంది, డైరెక్టర్ కి నాకు విజన్ ఉందని చెప్తాడు. విజన్ ఉందని చెప్తే కెమెరా మ్యాన్ ఏం చేస్తాడు, కెమెరా షూట్ చేస్తాడు, ఎక్కడ పెట్టాలి అది అని చెప్తాడు. డిఓపి డిజైన్ చేస్తాడు, డిజైనింగ్ ఆఫ్ ఫోటోగ్రఫీ. నాకు దీన్ని ఇట్లా చూపిస్తా. ఇప్పుడు నువ్వు నాకు హీరో రాజు అని చెప్తున్నావు, సో రాజు కదా, రాజు ఇట్లా ప్రజలు వచ్చి మొక్కుతుండ్రు, ఇట్లా పైకి చూస్తే రాజు ఉంటాడు అక్కడ. కాబట్టి డిఓపి చెప్తాను, నేను ఇట్లా చూపించి రాజుని ఆ కడుపు పైన త్రిశూలం చూపించి వెనక్కి తీసుకెళ్లి ప్రజలు కింద ఉన్నట్టు డిజైన్ చేస్తాడు. లేదు సాచ్, డిఓపి అయినా సినిమాటోగ్రఫర్ అయినా లైక్ సేమ్ రోల్ విత్ డిఫరెంట్ నేమ్ అంతే. కెమెరామెన్ కి డిఓపికి. సో ఇప్పుడు డిఓపి అయినా సినిమాటోగ్రాఫర్ అయినా ఒకటే కావచ్చు. ద గై అంటే వాళ్ళు బేసిక్ గా వాళ్ళ రోల్ ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్ ఒకటి చెప్తాడు, ఈ సీన్ లో విలన్ ఇట్లా పైనకి వెళ్తాడు, నాకు ఒకటే షాట్ కావాలి అని చెప్తాడు. అప్పుడు డిఓపి లైక్ మనం టిల్ట్ అప్ చేద్దాం, ఆ తర్వాత మళ్ళీ టిల్ట్ డౌన్ చేద్దాం, ఈ లెన్స్ పెడదాం, ఇంత ఏరియా కనిపిస్తుంది, ఆ సజెషన్స్ అన్ని డిఓపి ఇస్తాడు. సో ఆయన ఒక్క ఫ్రేమ్ ని ఎంత బ్యూటిఫుల్ గా చూపించగలుగుతాడో చూపించే జాబ్ సినిమాటోగ్రాఫర్ డిఓపి. సినిమాటోగ్రాఫర్ డిఓపి డిఓపి చెప్పినట్టు మన కెమెరా పట్టుకొని చూపిస్తాడు. ఇప్పుడు ఆ కెమెరాని హ్యాండిల్ చేసేది, ఆ లెన్స్ ని లైక్ పెట్టేది అంతా కెమెరామెన్ జాబ్. అది కెమెరామెన్. విజువల్ ఆస్పెక్ట్స్ ఏముంటాయో సేమ్. ఇప్పుడు చూపించేది డిఓపి. డైరెక్టర్ కింద అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్ ఉంటారు కదా, డిఓపి కింద కెమెరామెన్స్ ఉంటారు. బట్ డిఓపి ఇస్ ద మెయిన్ గై. ఇప్పుడు డైరెక్టర్ వెళ్ళి కెమెరామెన్స్ తోటి ఇట్లా అయింది అని చెప్పాడు, డిఓపికి చెప్తాడు, డిఓపి క్రూతో మాట్లాడతాడు. ఒక టీమ్ కు హెడ్ ఉంటాడు అంతే, ఆఫీసర్ గా అంతే ఆబ్వియస్ గా. సో విజువల్ ఆస్పెక్ట్స్ హెడ్ డిఓపి అంతే, సబ్ ఇంటర్లింక్ అన్ని ఒక ఇంటర్లింక్ దాన్ని. సో నాకు అవి నేను రాసుకున్న సీన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నైట్స్ బాగున్నాయి డిఓపి లైక్ ఒకసారి కావాలంటే అది చూడు, నేను కావాలంటే మీరు మాట్లాడుతున్నాను, ఆ సీన్ చాలా బాగుంటుంది. మీరు మాట్లాడుతున్నారు గుర్తొచ్చింది నాకు. మళ్ళీ ఇంకొన్ని చిన్న చిన్న థింగ్స్ కూడా, ఇట్లా కొన్ని మైన్యూట్ థింగ్స్ ఉండే నాకు. మొన్న ఇంకొకటి ఇట్లా, ఇప్పుడు ఎగ్జాంపుల్ హీరోయిన్ వచ్చినప్పుడు ఇట్లా బ్లాక్ మార్క్ కనిపించడం ఎట్లా చెప్పినో అట్లనే ఇంకొకటి నార్మల్ గా హీరోయిన్ ఇట్లా జింకని చంపుతారు. జింకని చంపినప్పుడు ఆ హీరోయిన్ బాధపడినప్పుడు హీరోయిన్ ఇట్లా సంథింగ్ కామెడీ చేస్తారు. వాడిని కాలుతుంది ఇక, వీడు ఇక నేను పీస్ఫుల్ కామెడీ డాక్టర్ కాదు ఇక, కాలు నేను పోయి ఇప్పుడు నేను కొడితే ఇప్పుడు ఇలా టైం వచ్చింది ఇక మస్తు ఎక్స్ట్రా చేస్తా అని చెప్పేసి వెళ్ళి కొడతాడు, మంచి ఫైటింగ్ చేస్తాడు. నైస్ ఫైటింగ్, అది కూడా ఫైటింగ్ బాగుంటది. అందరు కొన్ని డిఫరెంట్ ట్రిక్స్, మళ్ళీ ఆ ట్రిక్స్ ఎక్కడ నేర్చుకోవడం, జైలు చూపించడం కానీ అది బాగుంటది. తర్వాత ఫైటింగ్ అయిపోయినాక ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి మిమ్మల్ని ఇట్లా రమ్మంటారు అని చెప్తాడు, కానిస్టేబుల్ వచ్చి. మీకు గుర్తుండే సీన్ కదా, చెప్తాడు హీరోయిన్ మిమ్మల్ని ఇక రమ్మన్నారు అని చెప్పేసి చెప్తారు. ఇట్లా సారీ కాదు వాళ్ళ చెప్పాలి. పోలీసులు వచ్చి హీరోయిన్ కి ఏం చెప్తారంటే, మన ఇట్లా నాజర్ వాళ్ళ కొడుకు సంథింగ్ కాదు, అక్కడ ఉండే ఒక సంథింగ్ జింకని చంపినైనా నాజర్ కొడుకు కాదు సంథింగ్, ఇక్కడ ఈ బ్లాక్ ఐలాండ్ ఉండే సబ్ రూలర్ వాళ్ళ కొడుకు జింకని చంపిన ఏమంటారు అంటే, వాళ్ళు తప్పుడు ఒప్పుకున్నారు, వాళ్ళు సారీ చెప్పారు, ఇట్లా వాళ్ళని ఒప్పుకున్నారు, ఇట్లా సంథింగ్ అలా పచ్చదాప పడుతున్నారు అని చెప్పి చెప్తారు ఏదో సంథింగ్. పోలీస్ ఆఫీసర్ వచ్చి థింకింగ్ వై పోలీస్ ఆఫీసర్ ఎందుకు చెప్తున్నా అబ్బా నేను అనుకున్నాను ఫస్ట్. కానీ చూస్తే సూర్య చెప్పాడు, ఒక కానిస్టేబుల్ చెప్తాడు ఆమెకు. అంటే ఫస్ట్ ఒక సెటప్ ఇస్తాడు సూర్య. ఫస్ట్ సెటప్ ఇంకొకరిని నమ్మినట్టు చేపించి, మన డాక్టర్ ఎందుకు అట్లా మారిపోయారు వాళ్ళు అంటే, డాక్టర్ వాళ్ళకి నవ్విపించి మంచి నచ్చ చెప్పిండు అని చెప్పి చెప్తాడు. నేను పోలీస్ ఆఫీసర్ వచ్చి మధ్యలో అసలు నేను అనుకుని చూస్తే ఇక్కడ పోలీస్ ఆఫీసర్ కి ఇక్కడ 4 మచ్చలు ఉంటాయి ఇంకా ఇట్లా ఒక యాంగిల్ ఇట్లా ఉంటుంది. ఒక యాంగిల్ నాకు యాంగిల్ అర్థమైతే ఫస్ట్ పోలీస్ 4 మచ్చలు ఉంటాయి. వాళ్ళు పోలీస్ కొట్టినాడు మంచిగా, ఒక మంచిగా దెబ్బేసి కొట్టి పోయి స్టోరీ ఫోన్ చేసి పంపించినాడు. ఎందుకంటే పోలీసులు అరెస్ట్ చేయరు దాన్ని. సో వాళ్ళు పోలీసులు తప్పు చెప్పేసి నాకు ఇలా 4 మచ్చలు అనిపించి నాకు రిలీజ్ అయినా. ఓకే, తర్వాత సూర్య నెక్స్ట్ రెండు ర్యాబిట్స్ పట్టుకొని వచ్చి, ఓకే నిన్నది ఇది ర్యాబిట్ హెల్త్ బాగాలేదు కానీ ఎప్పుడైతే జంట అయిందో మంచి అయింది అని చెప్పేసి ఏదో చెప్తాడు. అప్పుడు హీరోయిన్ చెప్తుంది, హీరోయిన్ చెప్తా అంటే, ఇది కాదు నాకు అర్థమైంది నువ్వు ఏం చేస్తావు సంథింగ్ కదా చెప్పినట్టు చెప్పి, తను ఈ ఊరు వాళ్ళని నవ్వాలి ఎప్పుడు చూడలే, వాళ్ళు నవ్వడము దమ్మం నీది, నువ్వు అలా నవ్వి ప్లీజ్ అని చెప్తుంది. ఓకే, బై ద క్లైమాక్స్ హీ మేక్ ఎవ్రీవన్ లాఫ్. అదే నీ లైఫ్ పర్పస్ ఇదే అని చెప్పి వీళ్ళకు నీకు నవ్వడం తెలియదు కానీ ఇప్పుడు నవ్వడం నేర్చుకున్నావు, వీళ్ళకు కూడా అసలు తెలియదు. నవ్వడం నేర్చుకోదు, నవ్వడం డాక్టర్ అయినా నువ్వు వీళ్ళందరూ నవ్వి ప్లీజ్ అని చెప్పేసి
అప్పుడు చెప్తారు. ఈ సీన్ ఉంటుంది చూసినావా? ఫస్ట్ టైం రియల్ మమ్మీని అంటే వాళ్ళ రియల్ అమ్మని సూర్య కలిసినప్పుడు ఒక చిన్న ఇంటరాక్షన్ ఉంటుంది చూసినావా? దట్ వాస్ వెరీ గుడ్ సీన్. అమ్మ ఇక్కడే గొడవ చూస్తా, అక్కడికి వెళ్ళి చూద్దుదా అని చెప్తాను. ఇదే Hmm. చూసిన అక్కడ చూద్దుదా ఆకాశం ఇక్కడ చూద్దా, ఆకాశం పైన. కన్విన్స్ అవుతుంది. దట్ వాస్ నైస్. ఎందుకు కన్విన్స్ అని తర్వాత ఓకే వాళ్ళ అమ్మ అమ్మ వాడి షీ గాట్ కనెక్టెడ్ ఎమోషన్ సంథింగ్. ఎట్లా అంటే వాడిని ఇట్లా మెట్లు దిగుతున్నాం హీరో. మెట్లు దిగేటప్పుడు కూడా ఫస్ట్ దెబ్బ కొట్టినప్పుడు దిగేటప్పుడు కూడా డైరెక్ట్ బంగ్లా మీద నుంచి చూపిస్తాడు ఒక షాట్, అంతా డాన్స్ చేస్తున్నట్టు. హీరో కూడా జాయిన్ కాగానే హీరో డాన్స్ జాయిన్ కాగానే డైరెక్ట్ కెమెరా కిందకి వెళ్ళిపోతుంది. ఈ జస్ట్ యూజెస్ సమ్ రోప్స్ సంథింగ్ యూజ్ చేస్తుంటాడు అంతే. అది బాగుంది అనిపించింది. ఇప్పుడు ఇది కూడా లైక్ సింగిల్ షాట్. సింగిల్ షాట్, ఇదంతా సింగిల్ షాట్. షాట్ ఇదా చెంప మీద కొట్టుంటా ఈ షాట్ ఈ యాంగిల్ నైస్ డీటెయిలింగ్. గుడ్. దీన్ని సీ దట్ కొట్టే చూపియలే బట్ కొట్టిరు. సాత్ నా క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ మూవీ దట్ డెంట్ రియల్లీ వర్క్ ఫర్ యూ? నాకు రీజన్ వర్క్ అని ఏమి అనిపించలేదు నాకు. ఇట్లా మూవీస్ ఏంటంటే మీరు చెప్పినట్టు కొన్ని థింగ్స్ నన్ను డిస్ట్రాక్ట్ చేసిన అక్కడ నుంచి అంతే. ఇప్పుడు హీరో మేకప్ అన్నప్పుడు కానీ లేకుంటే కొన్ని థింగ్స్ ఇప్పుడు కొంచెం క్యారెక్టర్ బిల్డింగ్ బాగా టైం తీసుకుని అనిపించింది. కానీ తర్వాత పే ఆఫ్ ఉంటుంది అవన్నీ సెకండ్ రియలైజ్ అవుతాను. కానీ జస్ట్ టుక్ మీ రియల్ వైల్ టు కనెక్ట్ ఫస్ట్ క్యారెక్టర్స్ కి, అది ఒక్కటి అనిపించింది. కానీ ఇట్స్ ఫైన్. తర్వాత ఒకటి మేకప్ థింగ్ నాకు ఇంకొంచెం బెటర్ గా నాకు ఏంటంటే ఒక 2 థింగ్స్ అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే రియల్ థింగ్, ఒకటి పర్ఫెక్ట్ థింగ్. ఒకటి మొన్న ఒక నేను ఎక్కను ఒక వీడియోలో ఎక్కడ సంథింగ్ వాళ్ళు చెప్తున్నా ఏంటంటే ఇట్స్ లైక్ రియల్ థింగ్. ఇప్పుడు ఈ సినిమాలో ఇట్లా కొంచెం డ్రామా క్రియేట్ చేయడం అనేది రియల్ థింగ్ అంటారు దాన్ని. అవును. దర్ ఇస్ పర్ఫెక్ట్ థింగ్. పర్ఫెక్ట్ రైటింగ్ ఎట్లా ఉంటుంది అంటే అసలు ఈ సీన్ తర్వాత ఇదే ఉండాలి, ఈ సీన్ తర్వాత ఇదే ఉండాలి, ఎక్కడ ల్యాగ్ ఉండద్దు అన్నట్టు రాయడం పర్ఫెక్ట్. అది ఎవ్రీథింగ్ కాన్ బి పర్ఫెక్ట్. ప్రతి ఒక్క పర్ఫెక్ట్ చేయలేం పర్ఫెక్ట్ గా. సో వీ హావ్ టు గో విత్ డ్రామా. కొన్ని డ్రామా ఉంటుంది, కొన్ని రియలిస్టిక్ థింగ్స్ ఉంటాయి. సో నాకు అట్లా అనిపించింది ఈ మూవీ పర్ఫెక్ట్ మూవీ కాదు ఇది, బట్ నైస్ మూవీ. ఓకే, నాకు పన్న నువ్వు చెప్తే నాకు ఏమనిపించింది అంటే లెట్స్ చెప్పి నేను ఒక మూవీ తీసుకున్నాను అనుకోండి, నేను ఒకటి రాసుకుంటా, స్టోరీ మొత్తం రాసుకున్నాను. వెళ్ళి రాజు దీక్షిత్ మీ ఇద్దరి మధ్యలో కన్వర్సేషన్ జరుగుతుంది, సుధాజీ మధ్యలో వస్తుంది అని ఉన్నప్పుడు అనుకోండి, మీ ఇద్దరు కన్వర్సేషన్ అవుతుంది, ఆర్గ్యుమెంట్ మీ ఇద్దరి మధ్యలో బేసిక్గా ఆర్గ్యుమెంట్ అవుతుంది. అది చెప్పిన సీన్ మీకు ఎక్స్ప్లెనేషన్, మీరు ఆర్గ్యూ చేస్తారు, సుధాజీ వస్తుంది, అక్కడ ఎమోషన్ కొంచెం డెవలప్ అయింది అనుకోండి, విల్ లెట్ ఇట్ సెట్. కానీ అని చెప్తాం మనం స్టాప్ చెప్తే మళ్ళీ అది ప్రాపర్ ఎండ్ ఉండదు, మధ్యలో కండిషన్ ఉండదు. సో దాన్ని అట్లే చూస్తుంటాం. ఆ సీన్ పెద్ద అయినా కొంచెం ఒక 2 seconds అనిపిస్తుంది మనకి. ఈ సెకండ్ 2 seconds అయిపోయింది, ఈ సీన్ 40 seconds సీన్ 42 seconds అయింది. 42 seconds అయిందా, అట్లా మల్టిపుల్ చోట్ల ఎమోషనల్లీ ఉండే సీన్స్ 2 seconds ఎక్స్పాండ్ అయినా కానీ మూవీ లాగ్ అవుతుంది, మూవీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. మూవీ ఆల్ టుగెదర్ 20 minutes పెరుగుతుంది. 20 minutes పెరిగేసరికి దీన్ని కట్ చేయలేం. మా ఫైట్ లో 2 seconds తక్కువ వేద్దాం, ఇక్కడ తక్కువ వేద్దాం. దిస్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్ నాకు అనిపించింది. అన్న చెప్తున్నా నాకు అనిపించింది ఏంటంటే అట్లా జరుగుతుంది వచ్చు కొన్ని మూవీస్లలో. సరే ఇవి బాగా పెట్టినరా, కొన్ని తొందర మన కొంచెం మధ్యలో అనిపించింది. ఒకసారి మనకు గుర్తుందా, అది కొన్ని సీన్స్ తొందర అయిపోయినా, కొన్ని సీన్స్ బాగా పెద్దగా అనిపిస్తుంది. అంటే బాగా పెద్ద ఒరిజినల్ సీన్స్ బాగా పెద్ద అనిపించింది, బికాస్ దే ఆర్ సో ఇంపార్టెంట్ టు సో ఒరిజినల్ అనిపించింది డైరెక్టర్ కి. వేరే సీన్లు డిజైన్ చేసే సీన్లు కట్ చేసిండు చిన్న. అంటే ఇప్పుడు మనం మాట్లాడేదంతా ఇప్పుడు మనం మాట్లాడుతున్న కాబట్టి మనకు మంచి అనిపిస్తుంది, ఇంకో పాయింట్ ఆఫ్ నుంచి సొల్లిది అంతా ఇంకోలకి కరెక్ట్ కదా. కానీ దట్స్ కాంట్ బి, అంటే ఇప్పుడు మనం ఏది చేసాం పర్ఫెక్ట్ ఒక ఐదు కావచ్చు సెకండ్ థింగ్, కానీ ఇట్స్ జస్ట్ అట్లా. సో ఒకటి అట్లా కొన్ని డ్రామాస్ అనిపిస్తుంది కదా. సో అట్లా కమ్ బ్యాక్ టు మూవీ అట్స్ తర్వాత హీరోయిన్ చెప్పండి. స్పీకింగ్ ఆఫ్ విచ్ ప్యాచ్ టోల్డ్, నువ్వు ఇందాక చెప్పినావు కదా, ఒక అంటే కొన్ని సీన్స్ లో లైక్ కపుల్ ఆఫ్ సెకండ్స్ యాడ్ అయ్యి ఓవరాల్ లెంత్ పెరిగిపోతుంది. ప్రాబబ్లీ దట్స్ ట్రూ, బట్ ఎట్ ద సేమ్ టైం ఇంకా ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఏ సినిమారా, స్పైడర్ మూవీ, ఇంకా కొన్ని సినిమాలు చూస్తుంటే వెళ్ళిపోతూనే ఉంటుంది, సీన్ ఆఫ్టర్ సీన్ వెళ్ళిపోతూనే ఉంటుంది. మనము ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యి లైక్ వాట్స్ హ్యాపెనింగ్, మనం ఆ వరల్డ్ లోకి కంప్లీట్ గా పోయే లోపే సీన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు కంపారిటివ్లీ లెంత్ అంతే ఉంటుంది, 2 hours 15 minutes. ఇప్పుడు అర్జున్ రెడ్డి చూడు 3 hours లెంత్ ఉండే, ఇట్ స్టిల్ నువ్వు కంప్లీట్గా ట్రావెల్ అయినావు. మళ్ళీ ఎండ్ టు ఎండ్ ఎక్కడ నీకు రష్ ఉండదు, అట్లా అని లైక్ టూ మచ్ స్లో ఉండదు. ఇట్స్ జస్ట్ దట్ రెట్రోలో మనము కనెక్ట్ చేసుకోవడానికి
ఏమంటారు రిలేటబుల్. మనం క్యారెక్టర్ తోటి నువ్వు ట్రావెల్ అయినావు అనుకో, ఏడికి తీసుకుపోతే ఆడికి పోతాం. కానీ ఏమంటారు తీసుకుపోయిన విధానం ఉంటుంది చూసినావా, దీక్షిత్ అది మనల్ని అవును. తీసుకుపోలేదు అంతే. మీరు ఇంత ఏమనిపిస్తుంది అంటే ఒక పాయింట్కి ఇన్సైట్ కావచ్చు. మాకు ఆ. కాదు, దీక్షిత్ చెప్పినట్టు ఇప్పుడు అర్జున్ రెడ్డి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 3 అవర్స్ ఉన్నా మనకేడ ల్యాగ్ అనిపించలేదు, యాప్ట్ అనిపిస్తున్నాయి ప్రతి సీన్. అర్జున్ రెడ్డి ఏం చేసినా మనకు నచ్చుతుంది. ఎనిమల్ని తీసుకో, సెకండ్ హాఫ్ వచ్చేసరికి వీడు సోది ఎడుతుండేంద్రా బాబు అనుకుంటాము, కానీ ఒక్క హై పాయింట్ తీసుకొస్తాడు, ఇదంతా మర్చిపోతాం. ఏ మూవీ ఎనిమల్ తీసుకో, మధ్యలో వీడు ఏం చేస్తుండ్రా, వీడు పర్వతాలు తిరుగుతున్నా అంటే కొంచెము అవుతున్నాము, కొంచెం స్క్రీన్ కి దూరం అవుతున్నాం. మధ్యలో ఊకే సీన్ వస్తుంది, వీడు పోయి మీరు ఏం చేస్తున్నారా, ల్యాప్టాప్ ఆడేయండి, పిల్లని అట్లా చెప్తున్నా ఇట్లా చెప్తున్నా, ఇలా కంట్రోల్ పెట్టుకుంటారు, కొంచెము దూరం పోతున్నాము. మళ్ళీ ఒక మంచి హై పాయింట్ పెడతాడు, ఇదంతా మర్చిపోతున్నాము. అటు సీన్స్ సందీప్ రెడ్డి వంగ సీన్స్ నమ్ముకుంటాడు ఓవరాల్ గా. సందీప్ రంగా నాకేం ఈ పేరు ప్రశాంత్ వర్మ కూడా ఉంటాడు. ప్రశాంత్ వర్మ ఒక చిన్న లాజిక్ చెప్పిండు. ఏంటంటే మేము ఒక మూవీ రాసేటప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరం కూర్చొని విల్ మేక్ 9 ఇట్లా స్టిక్కర్ ప్యాడ్స్ ఉంటాయి కదా, 9 స్టిక్కర్ ప్యాడ్స్ తీసుకుంటాం. ఎవ్రీ 3 స్టిక్కర్ ప్యాడ్స్ కి ఒక రెడ్ స్టిక్కర్ అతికేస్తాం. ఎల్లో స్టిక్కర్ రెడ్ స్టిక్కర్, కలర్ కెన్ బి చేంజ్. చెప్పిన థింగ్ నాకు కాంటెస్ట్ అది ఏంటంటే ప్రతి ఒక్క 15 minutes కి ఒక ఎలివేషన్ సీన్ ఉండాలి. ఇంకా ఇక్కడ ఒక బోరింగ్ సీన్ వస్తున్న టైంకి ఒక ఎలివేషన్ సీన్ రావాలి, మళ్ళీ ఒక బోరింగ్ సీన్ వచ్చినప్పుడు ఎలివేషన్ కావాలి. దట్స్ హౌ వి మేడ్ హనుమాన్. ఇట్లా సో మనం ఒక సినిమా ఇట్లా స్టోరీ జరుగుతూ అనిపిస్తుంది, మళ్ళీ ఒకసారి హనుమంతుని ఒక ఎలివేషన్ వస్తుంది, మళ్ళీ ఇంకో మధ్య ఒక స్టోరీ జరుగుతుంటది, మళ్ళీ కల్మోషన్ ఎలివేషన్ వస్తుంది. నువ్వు చెప్పిన పాయింట్ రెట్రో సినిమా ఎందుకు నడవలేదు అంటే, రెట్రో సినిమా ఎందుకు నచ్చలేదు అని అంటే మిక్స్డ్ ఉండే కదా, లైక్ యునానిమస్, లైక్ వన్ సైడ్ పాజిటివ్ లేకుండా చాలా మందికి చాలా లాగ్ సోది అట్లా అనిపించింది. కొంతమందికి నచ్చిన వాళ్ళకి ఇప్పుడు మనకు కూడా నచ్చింది. మన దీక్షిత్ నేను అదే చెప్తున్నా, ఆ హై పాయింట్ ఏదైతే ఉందో చూసినా, ఎవ్రీ 15 minutes ఒక హై పాయింట్ పెట్టాలని చూసినావా, ఆ హై పాయింట్ అందరికి రీచ్ కాలేదు. నాకు సినిమా మొత్తం సూపర్ అనిపించింది, కానీ వేరే వాళ్ళకు ఆ 15 minutes కో 20 minutes కో ఇంకా పాయింట్ సూపర్ సీన్ అని ఎవరికి అనిపిస్తలేదు. చాలా మందికి నచ్చిన వాళ్ళకు మంచి సీన్సే, కానీ వాళ్ళని థ్రిల్ చేస్తలేవు. కమర్షియల్ ఆస్పెక్ట్ లో ఇప్పుడు మనం కుబేర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, అవుట్ ఆఫ్ సీన్స్ ఉన్నాయి, అన్ని సీన్స్ మంచి ఉన్నాయి, కానీ హై పాయింట్ వస్తలేదు. సినిమా బాగుంది, ఓవరాల్ గా బాగుంది. సేమ్ రెట్రోకున్న డ్రాబ్యాక్ ఏదైతే ఉందో దానికి కుబేరాక్ అయింది. ఎగ్జాక్ట్ గా హై పాయింట్స్ వస్తలేవు. సినిమా స్టోరీ బాగుంది, ప్రతి పాయింట్ మంచి ఉంటుంది, ప్రతిదీ స్టోరీకి రిలేటెడ్, కానీ ఆడియన్స్ కి ఇట్లానే అంటే కాలేదు. కొన్ని థింగ్స్ ఉన్నాయి అంటే మనము అంటే అట్లా నాకు అనిపించింది అంటే మూవీస్ లో ఎలివేషన్ అలా ఒక్కొక్క పాయింట్ లో ఒక్కొక్క ఎలివేషన్ పెట్టుకున్నాడు, బట్ ఇట్స్ నాట్ ఎవరిబడికి హై రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు మనం సూర్య ఎట్లుంటది అంటే, ఇప్పుడు ఇంతకుముందు కానిస్టేబుల్ వచ్చి చెప్పిండు ఇట్లా చెంపగొట్టినప్పుడు ఇట్లా కదా, ఆ సీన్ ఉంది. ఆ సీన్ అయిపోయినాక హీరో వస్తాడు ఇట్లా రాయిడ్స్ పట్టుకొని, వచ్చినాక షీ సేస్ నీ దమ్మం అందరిని నవ్వియడం ప్లీజ్, ఇట్లా నీ జాబ్ అది చెయ్యి, అందరు నవ్వి చేయించి, ఇప్పుడు ఇప్పుడు నవ్వుతున్నావు, అందరు నవ్వించాలి నువ్వు అని చెప్పేసి అని చెప్తుంది. చెప్పినాక ఇంటికి వెళ్ళడానికి ఘోరంగా ఫీలింగ్ వస్తుంది, ఆడు ఏడ్స్తాడు ఇట్లా ఈ మేక్స్ హిమ్ లవ్, బట్ ఈ కాన్ డూ ఇట్. నవ్వలేకపోతున్నాడు, అసలు నవ్వరాదు అంటే స్ట్రగుల్. కానీ అదే థింగ్ ఎప్పుడైతే తను దొరికిందనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చినాక ఒక స్మైల్ ఇస్తాడు ఆటోమేటిక్ గా, అప్పుడు మనకు హై వస్తుంది. అదొక హై పాయింటే, అందరికి హై అనిపించదు కావచ్చు, అది కొందరికి మ్యాక్సిమం హై అనిపిస్తుంది. సో అట్లాంటి ఒక హై, అదొక ఇంటర్వ్యూ బ్యాంగ్. అది వీడు ఒక హ్యాపీ అయిపోయిన టైంకి అప్పుడు ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఒకరు, మళ్ళీ ఇక్కడ ఐలాండ్ లో ఒకరు, ఇద్దరు విలన్స్ అవుతారు ఇప్పటికి. అట్లా ఇంటర్వ్యూ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో బి కేటగిరీ, సి కేటగిరీ 3 ఆడియన్స్ ఉంటారు. పూరి నవ్విన ఓకే బి కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ 3 ఆడియన్స్ ఉంటారు డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. నేను ఎక్కడనో బి మధ్యలో, సి మధ్యలో ఎక్కడనో, డిపెండ్స్ ఆన్ మై డే, నేను పడుతూ ఉంటా. సో నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇది కరెక్ట్ కాదు. నువ్వు చెప్పిన ఇవన్నీ నేను వాడు చెంప మీద చూపించిన నేను నోటీస్ కూడా చేయను. నాకు అప్పుడప్పుడు నేను బీలో కూర్చున్నా అనుకో, నేనేదో కొంచెం వర్క్ వేసుకుని స్ట్రెస్ ఉంది, మూవీకి వెళ్తున్నా, ఎంటర్టైన్మెంట్ కోసం పిల్లల్ని తీసుకొని పోయినా, నేను పిల్లల్ని తీసుకొని పోయినా అడిగి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ప్రాపర్ మూవీ కాదు. ఎవరు పిల్లలు? లైక్ యూ గెట్ ఇట్, ఫ్యామిలీ వెళ్తే ఈ కేటగిరీలో కొంతమందికి కనెక్ట్ కాలేదు, కానీ ఈ కేటగిరీ చాలా మంది ఉన్నారు.
ఎన్నో మూవీస్ లో సినీప్లెక్స్ లో నడుస్తలేవు. ఐమాక్స్ లో చాలా తక్కువనే ఉన్నాయి థియేటర్ లో. మోస్ట్లీ రూరల్ మన చిన్న ఊర్లో ఉండే థియేటర్లు మన సింగిల్ మన స్క్రీన్. మన ఊర్లో సింగిల్ మన ఊర్లో ఉండే థియేటర్లు ఉన్నాయి. మనకి అక్కడికి వెళ్ళినప్పుడు అట్లా కరెక్ట్ కాదు. సో ఆ ఆస్పెక్ట్ లో ఎలివేషన్ మిస్ అయినాయి. అది ఆ కమర్షియల్ ఎలివేషన్ లేవు. నాకు ఎంటర్టైన్మెంట్ చేసే ఎలివేషన్ లేదు. స్టోరీకి ఎలివేషన్ ఉంది. అది ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండో, లేకపోతే కొంచెం మూవీ పై నాలెడ్జ్ ఉందో గాయకి, లేకపోతే ఊర్లో ఉన్నా కానీ ఇక్కడ కొంచెం ఇక మూవీ లవర్ అట్లున్నట్టు వాడు చూస్తాడు అవన్నీ. ఏదో నేను ఎంటర్టైన్మెంట్ కొన్నా, వీకెండ్ వచ్చింది ఎంటర్టైన్మెంట్ కొన్నా, నాకు పండదు. అక్కడ మిస్ అయ్యాను. ఈవెన్ ఇప్పుడు సేమ్ నార్మల్ కొంచెం సినిమాలు ఎక్కువ చూస్తాడు, ప్రతిదీ నోటీస్ చేస్తాడు, ఎంజాయ్ చేస్తాడు. వాళ్ళకు కూడా హై పాయింట్స్ కావాలా. ఇప్పుడు వాళ్ళు కూడా అన్ని హై పాయింట్స్ ఫీల్ కాలేరు. ఇంకా బోర్ ఉన్నది అనుకో, కొన్ని సినిమాలు 100% యునానమస్ గా బాగాలేదు అంటారు కదా, అది వాళ్ళకు కూడా హై పాయింట్ రాదు. హై పాయింట్ అనేది మూవీని స్టడీలా చూస్తూ అబ్జర్వ్ చేసుకోవడానికి ఫన్ మూవీ ఇది. అబ్జర్వ్ గా నేను ఓన్లీ వాచింగ్కి వెళ్తా. అంటే వాచింగ్ చేసేటోడు కూడా ఇప్పుడు నీకు హై పాయింట్ రాలేదండి, నీకు కొన్ని హై పాయింట్స్ రావు కనిపించేది. హై పాయింట్స్ రావు ఇందులో. అదే సో వాచింగ్ వ్యూవర్స్ కి రావు, కొంచెం అబ్జర్వ్ చేసుకోవడానికి ఇది డిస్కస్ చేద్దాం అన్న వాళ్ళకి, వాళ్ళ వీళ్ళకి కంటెంట్. అప్పుడు డైరెక్టర్ ఫీల్ అవుతాడు, నేను అనుకున్నా వీళ్ళకి రాలేదేందని అప్పుడు కూడా అనుకుంటాడు. అది మెజారిటీ వస్తే డైరెక్టర్ ఫీల్ జాబ్ అంటే డిస్ట్రిబ్యూషన్ కొంచెం అరే మా ఆడియన్స్ అందరికి నచ్చలేదు అన్న బాధ. కొన్ని థింగ్స్ డైరెక్టర్స్ ఎట్లా అంటే, ఇప్పుడు మీ ఎగ్జాంపుల్ మీరు యాన్యువల్ మూవీ చెప్తారు, ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఆ మూవీలో సందీప్ రెడ్డి వంగ ఒక ఇంటర్వ్యూయర్ సందీప్ రెడ్డి వంగ అడుగుతాడు, మీరు ఇట్లా ఒక ఆఫీసులలో ఇట్లా పెద్ద పెద్ద ఓల్డ్ పంజాబీ ఫొటోస్ ఇట్లా 10 మంది ఇట్లా పెట్టుకొని పెట్టిరు కదా ఫొటోస్ అక్కడక్కడ మీరు అంటాడు. మీరు అబ్జర్వ్ చేసిరా, నేను అది నా అంటే కొంతమంది అబ్జర్వ్ అయిపోతాం థింగ్స్, కొన్ని థింగ్స్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. వాడేదేమంటే నాకు దొరకదు అట్లా పెడతానే, అంతే అందరూ నాకు తెలియదు అబ్జర్వ్ అయ్యారు కానీ మీరు అబ్జర్వ్ చేసారు, థ్యాంక్స్ ఫర్ అప్రిషియేటింగ్. ఇట్లా కొన్ని థింగ్స్ ఉంటాయి, నేను ఇట్లా కొన్ని మైన్యూట్ థింగ్స్ నేను బ్యాక్గ్రౌండ్ లో మంచిగా ఉండాలి అంటే నాకు అప్పుడు అనిపిస్తుంది అంటే నువ్వు అబ్జర్వ్ ఏం కావచ్చు మనం, బట్ సబ్ కాన్షియస్ గా న్యాచురల్ అనిపిస్తుంది మనకు, అంటే మనకు డిస్ట్రాక్ట్ కాము అట్లాంటి కొన్ని థింగ్స్, మైన్యూట్ థింగ్స్ కొన్ని థింగ్స్ పెడితే. ఎందుకంటే ముందు నుంచి వీళ్ళు పంజాబ్ లో చూపిస్తారు, సో కొన్ని ఫోటోస్ అట్లాంటి కనెక్ట్ చేస్తే ఆఫీసులలో అక్కడక్కడ ఇట్స్ ఫీల్స్ లైక్ ఓకే ఎప్పటి నుంచో ఫ్యామిలీ యొక్క. సో వాడేమంటే నాకు సందీప్ రెడ్డి చెప్తా అంటే నాకు తీటని అట్లా పెట్టుకుంటా, కానీ ఎవరు అబ్జర్వ్ అయ్యారు దాన్ని, ఎవరు అప్రిషియేట్ చేయరు నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు మరి అప్రిషియేట్ చేసినప్పుడు మేము కూడా అబ్జర్వ్ స్క్రీన్ నడుస్తా ఉంది, మంచి మంచి పిక్చర్స్ అంత ఫస్ట్ పేజ్ లోనే నేను అబ్జర్వ్ చేసినది. ఇప్పుడు ఇట్లా చూస్తే ఖచ్చితంగా మనం బాగా ఆర్టిస్ట్ ఏదో ఉన్నది, స్టఫ్ ఉన్నదని నీ స్క్రీన్ చూస్తే అర్థమైపోతుంది ఎవరికైనా. ఓకే, కమింగ్ బ్యాక్ టు నువ్వు ఇంతకు ముందు సార్ నువ్వు చెప్పినావు కదా రియల్ అండ్ పర్ఫెక్ట్ అని. ఇప్పుడు నువ్వు గివెన్ ఎగ్జాంపుల్లో సందీప్ రెడ్డి వంగ ఆ ఫ్రేమ్స్ అన్ని హీ వాస్ ట్రైంగ్ టు బి రియల్ టు ద వరల్డ్ హీస్ క్రియేటింగ్. నో వన్ సెకండ్, ఇప్పుడు ఆయన వరల్డ్ క్రియేట్ చేస్తుండో హీస్ ట్రైంగ్ టు మేక్ ఇట్ రియల్. నేను కుబేరా చూసినప్పుడు కూడా ఆ క్యారెక్టర్స్ మాట్లాడే చిన్న చిన్న మాటలు ఉంటాయి, దట్ ఫీల్ సో. అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగా ఆ క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ నిజంగా అట్లనే మాట్లాడుతుందేమో, ఆ క్యారెక్టర్ లైక్ ఎన్విరాన్మెంట్ అట్లనే ఉంటదేమో. అదే ఇప్పుడు మన లైఫ్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది మనకు. సో వాంగబ్రో గురించి ఇప్పుడు 3 విషయాలు. వాంగబ్రో ఫస్ట్ విషయం ఇప్పుడు మీరు చెప్పారు వచ్చింది. ఇంతకుముందు అర్జున్ రెడ్డిలో ఒరిజినల్ పర్ఫెక్ట్ అన్నప్పుడు దాంట్లో నాకేమొస్తుందంటే వంగబ్రో నాట్ ఒరిజినల్, రియల్ అండ్ పర్ఫెక్ట్ లో ఏమొచ్చిందంటే వంగబ్రో is perfectly written script, really executed script. Arjun lo too many things gavu. Good one Sai Charan, you are waiting for that. Spider అనేది too many things అయిపోతూ ఉంటాయి. too many things ఉన్నాయి కాబట్టి మనకు అన్ని తొందరగా అయిపోవాలి, ఇవన్నీ ఎగ్జిక్యూట్ 3 hours బెటర్. వంగ బ్రో దాంట్లో యానిమల్ లో కానీ కబీర్ సింగ్ లో కానీ too many things ఉండవు. ఇద్దరు లైఫ్ స్టైల్ నడుచుకుంటారు అంతే. స్లో థింగ్స్ కానీ వాడు స్లో థింగ్స్ అదే చెప్తున్నా, లెస్ చాలా తక్కువ థింగ్స్ ఉంటాయి కానీ ఆన్సర్ ఇస్తున్నాడు. సో అది నాన్ రియలిస్టిక్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్, హీ మేక్ ఇట్
రియలిస్టిక్ అప్రోచ్ తో తీసుకుంటాడు, అదే సో అంటే నన్ను అడిగితే కన్విన్సింగ్ కావడానికి. yeah, బట్ మళ్ళీ కొన్ని చెప్పడానికి ఇట్లాంటి సందీప్ back భాయ్ to- తీసుకుంటే ఇట్స్ లైక్ పర్ఫెక్ట్లీ రిటర్న్ ఎవరు వస్తారు సందీప్ రెడ్డి బ్రో ఇస్ పర్ఫెక్ట్లీ రిటర్న్ స్క్రిప్ట్స్ అండ్ రియల్లీ అండ్ ఒరిజినల్లీ ఎగ్జిక్యూటెడ్ విజువల్స్ బై ఐ. సో దట్స్ హౌ ఆయన మ్యాజిక్ నడుస్తుంది. యా సో ఇంకోటి సార్, ఇప్పుడు ప్రాబబ్లీ చాలా మందికి అంటే ఈవెన్ పర్సనల్లీ నాకు రెట్రో వర్క్ కాకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ దిస్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్లాట్. అదే నాకు ఐ పర్సనల్లీ నేను చెప్తున్నా పర్సనల్ సినిమా అందరు కాదు, నాకు వర్క్ అయింది. ఓవరాల్ రెట్రో ఇప్పుడు లైక్ టూ మెనీ ప్లాట్స్ ఉంటాయి. ఒకటి ఆపరేషన్ గోల్డ్ ఫిష్, ఒకటి మన హీరో నవ్వాల్సింది వాళ్ళ నాన్నతోటి, అండ్ ఇంకా అక్కడ ఐలాండ్లో ఫ్యామిలీస్, ఐలాండ్లో గ్యాంగ్స్టర్, ఆ టూ మెనీ వాటిలలో లైక్ చాలా ఎక్కువ పెట్టేసరికి నేను డిఫరెంట్ డైరెక్షన్స్లో అవుతున్నా. అది క్లిక్ కాలేదు. కార్తీక్ సుబ్బరాజ్ ఈ యాడ్స్ టూ మెనీ థింగ్స్ ఇన్ కాన్సెప్ట్. ఒక దాంట్లో చాలా అంటే ఒక్క జోనర్ నేను చెప్తా, ఏంటంటే మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే ఇది ఆర్డినరీ పీపుల్ కాదు, మినిమం డిగ్రీ పాయింట్ అది కాదు సత్. నేనేమంటున్నా అంటే కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలు తీసుకో, అంతకుముందు మహాన్ తీసిండు, ఇంకా రజనీకాంత్ ఒకటి తీసిండు, తను మన లారెన్స్ అది తీసిండు, జిగర్ తాండ్రా. జిగర్ తాండ్రా. ఇవన్నీ ఫిలిం చూసినా మీరు? నేను కొన్ని చూసిన, దాంట్లో కొన్ని చాలా మూవీస్ నేను చూడలేదు. మహాన్ చూసుకోండి, మహాన్ అయితే అందరు చూసిండు కదా. మహాన్ కూడా సేమ్ కాంప్లెక్స్ ప్లాట్. ఇంకోటి ధనుష్ తో ఒకటి మహాన్ చూసిన విక్రమ్ అండ్ ఇస్సాన్ చాలా బాగుంటుంది సాంగ్. ఇప్పుడు ధనుష్ తో ఒకటి తీసిండు, ఇమిగ్రెంట్స్ యూకేకి రావడం, మాఫియా, అది సంథింగ్ జగమేత్ అందరం సంథింగ్. జగమేత్ అందరం. ఇవన్నీ ఫిల్మ్స్ చూసుకుంటే చూసుకుంటే ప్లాట్ ఎప్పుడు కూడా ఇప్పుడు హీరో ప్రేమ గెలవాలా, సినిమా అయిపోతుంది, ఎట్లా గెలిచిండు అనే కాన్సెప్ట్ ఉండదు. చాలా ఒక మనిషి పుట్టినప్పటి నుంచి, ఒక మనిషి అంటే హీరో కాదు, హీరో వాళ్ళ నాన్న పుట్టినప్పటి నుంచి ఈయన కంప్లీట్ మ్యాన్ అయ్యి అకంప్లీట్ చేసే సక్సెస్ దాకా చాలా పెద్దది ఇది. లార్జర్ దెన్ లైఫ్ స్టోరీస్ అంటే చూసినావా, మళ్ళీ ఒక్క లైఫ్ కాదు, ఈయన చుట్టూరు ఉండే లైఫ్ లు, వాళ్ళ డాడీ లైఫ్, వీణ లైఫ్. ఇప్పుడు ఇదే సినిమా చూసుకో, వాళ్ళ డాడీలో నుంచి తొక్కబడుతుంది, ఒక పంతులు ఇట్లా చెప్పిండు, ఇప్పుడు మొత్తం అంతా అకమ్యూనికేట్ చేయాలి, ఇదంతా మహానే చూసుకో. జస్ట్ వాళ్ళ యొక్క గాంధీ ఫ్యామిలీ మందు అయినందుకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ మందు నుంచి మళ్ళా ఎట్లా చేంజ్ అయ్యిండు, వాళ్ళ ఒక ఫ్రెండ్ కలిసిండు, ఆల్ ఆఫ్ సడన్ ఒక నోవేర్ ఫ్రెండ్ కలిసిండు, పాత ఫ్రెండ్ వచ్చేసిండు, లిక్కర్ వచ్చేసిండు. ఇప్పుడు జిగర్ తాండ అంటే ఇలాంటి ఎప్పుడు కూడా చాలా పెద్ద ప్లాట్లు తీసుకుంటాడు. నువ్వు అన్నట్టు ఒక ప్లాట్ ఉంటది, జనాలందరూ ఆయన ఫిక్స్ అయితే చాలా పెద్దగా ఉంటాయి. స్కాటర్ అంటే చాలా కాంప్లెక్స్ థింగ్స్ ని అలా పెట్టేసి లోపల పెడతారు, చాలా థింగ్స్ పెడతాడు, ఒకదాని పెట్టాడు. హోల్ లైఫ్ నెవర్ బి వన్ క్యారెక్టర్ ఉన్నది, నాట్ కాంప్లెక్స్ థింగ్. ఇప్పుడు నీ లైఫ్ ఉన్నది, నీ లైఫ్ లో ఒకటే ప్లాట్ ఉంటుందా? అందరి లైఫ్ ఉంటాయి, ఒకటే ప్లాట్ ఉంటుందా? అట్లా మన కార్తీక్ సుబ్బరాజు హోల్ మొత్తానికి మన లైఫ్ నాకు అర్థమైందంటే, ఇప్పుడు రాజు చెప్పినాక నాకు రాజు చెప్పినాక అర్థమైందంటే, ఇట్స్ లైక్ ఒక ఎగ్జాంపుల్, ఒక క్యారెక్టర్ రాసినప్పుడు ఒక్క క్యారెక్టర్ ఎఫెక్ట్ కాదు, సరౌండింగ్ ఎఫెక్ట్ అయితే. సో ఇప్పుడు మహాన్ సినిమాలో అట్లా తీసుకునే ఎగ్జాంపుల్స్, ఒక వాళ్ళ డాడీ క్యారెక్టర్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ పిజ్జా క్యారెక్టర్ కానీ, పిజ్జా సినిమాలో కానీ ఆ మూవీ చూసుకున్నా, కొన్ని అంటే ఒక క్యారెక్టర్ కి వల్ల దాని సరౌండింగ్ క్యారెక్టర్స్ ఎట్లా చేంజ్ అయితే కూడా చూపిస్తున్నాడు, అంటే అలా ఎట్లా ఎఫెక్ట్ అయింది ఇప్పుడు వీళ్ళది సెకండరీ. అట్లా అతని లైఫ్ లో ఎన్ని థింగ్స్ ఉంటాయని చూపెడుతున్నా, అతని లైఫ్ ఒక థింగ్ కాదు, 100 థింగ్స్ ఉంటున్నాయి. ప్రతిదీ ఇంపార్టెంటే. మన లైఫ్ లో కూడా మా పెళ్లి ఇంపార్టెంట్, ఫంక్షన్ ఇంపార్టెంట్, పిల్లలు ఇంపార్టెంట్, లేకపోతే మన కాలేజ్ ఇంపార్టెంట్, కొంచెం ఎక్కువ చూపిస్తుండు. ఫస్ట్ మనం డైరెక్టర్ విజన్ అర్థం చేసుకోవాలి, డైరెక్టర్ ఈ టైప్ డైరెక్టర్ అని మనం అర్థం చేసుకుంటే సినిమా అందరికి ఎక్కుతుందేమో అని నా ఫీలింగ్. నేను మొత్తం రెట్రోలోకి వెళ్ళిపోయినా సినిమా చూసేటప్పుడు మాత్రం కంప్లీట్ గా లాస్ట్ ఒక 15-20 మినిట్స్ నేను ఎంగేజ్ కాలేం కావచ్చు, కానీ అప్పటిదాకా మీరు ఆ రోజు అబ్జర్వేషన్ లేదు, మనమే సినిమా అంతా కలిసి చూసినాం కదా, మంద అవుతూ చూసినా నేను ఆ రోజు బీర్ పెట్టుకొని, లైట్స్ అన్న పెట్టుకొని, మన మంచిగా పెద్ద స్క్రీన్ కదా, సో ఇంకా థియేటర్లో కూడా అంత ఫ్రీడమ్ దొరకదు కావచ్చు. కాపుకోను, పండుకోను, ఏదో చేస్తూ తినుకుంటా ఒక కంప్లీట్ గా నన్ను తీసుకోండు మూవీలకు, రెట్రో మూవీలకు ఆయన.
నాకు తెలుసు ఇలా సినిమాలు ఎట్లా ఉంటాయి, ఒక ప్లాట్ ఉండదు, మొత్తం సీరియల్ లైఫ్ చూపిస్తుంది. కార్తిక్ సుబ్బరాజు స్టాండ్ సమ్వేర్ బిట్వీన్ కంప్లీట్ ప్రాపర్ పర్సనల్ ఎక్స్ప్రెషన్ బిట్వీన్ ప్రాపర్ కమర్షియల్ టచ్ ఉంటుంది కదా, కమర్షియల్ డైరెక్టర్ ఆ రెండింటి మధ్యలో ఉంటాడు. అందులో ఆయన ఇప్పుడు ఎక్కడ మిస్ కాడు. ఆయన ఒరిజినాలిటీ ఏంటంటే ఫిలిం హీస్ బిల్డింగ్ హిజ్ ఓన్ స్టైల్. అదే ఆయన పర్సనల్ ఎక్స్ప్రెషన్. లైక్ వైలెన్స్ కానీ, లైక్ రెట్రో స్టైల్, ఓల్డ్ స్టైల్ మ్యూజిక్ని, క్లాసికల్ స్టైల్ మ్యూజిక్ని ఫైట్ సీక్వెన్స్లలో ఇంట్రడ్యూస్ చేయడం అట్లాంటిది ఆయన స్టైల్. బట్ ఈ ప్రాసెస్లో ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి కార్తిక్ సుబ్బరాజు సెట్ కాడు అంటే నా అబ్జర్వేషన్. బికాస్ వాళ్ళకి కావాల్సిన ఎలిమెంట్స్ కార్తిక్ సుబ్బరాజు చేయలేడు, ఆయన స్టైల్ అని ఇస్తాడు. ఎగ్జాంపుల్ అదే డిపెండ్స్ అనుకో. నాకు అనిపించింది అంటే కొన్ని సినిమాలు అతను డిపెండ్స్ ఆన్ హీరో యాజ్ వెల్. అంటే ఇప్పుడు పేట మూవీ ఉంది, పేటలో కూడా డిఫరెంట్ కాంప్లెక్స్ స్టోరీస్ ఉంటాయి దాని లోపల. మళ్ళీ అట్లా హీరో బ్యాక్గ్రౌండ్ ఒక స్టోరీ ఉంటుంది, అట్లా అన్నీ ఉంటాయి సంథింగ్. కానీ అంటే ఈ యాజ్ అంటే హీరోకి ఒక స్టైల్ తీసుకొస్తాడు. అంటే ఈ హీరోకి నాకు అనిపించింది అంటే రైటర్, ప్రతి ఒక్క రైటర్ రాసేటప్పుడు ఒక హీరోని ఇమాజిన్ చేసుకుంటారు, ఒకళ్ళని ఇద్దరిని ఇమాజిన్ చేసుకుంటారు అనుకుంటా. సో దట్ ఇమాజిన్ చేసినప్పుడు ఆ స్టోరీ వస్తుంది వాళ్ళకు, రాస్తాడు ఇట్లా సెట్ అవుతుందని. లేకపోతే స్టోరీ రాసడం కన్నా వీళ్ళు సెట్ అవుతారు అనిపిస్తుంది. సో పేట అనే రజనీకాంత్ మూవీ అది. సో అట్లనే రెట్రో ఇప్పుడు సూర్యకి తప్ప మనం ఇంకొకరిని ఆలోచించలేం. సో అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఆయన చేసినట్టు ఒక స్టైల్. ఇప్పుడు ఎంత కార్తిక్ సుబ్బరాజు తీసిన స్టైల్ అది, ఇట్ కమ్స్ ఇంటూ మళ్ళీ సూర్య స్టైల్ కిందకి వస్తుంది. అంటే ఇప్పుడు ఈయనకి ఈ స్టైల్ సెట్ అవుతుంది కొన్ని థింగ్స్. ఇప్పుడు మనం ఒక రెట్రో సినిమా ఒక సీన్ ఉంటుంది, వాడు ఒక టెబ్రికా పట్టుకొని నా ఇట్లా ఫన్నీగా నడుచుకుని వస్తాడు. ఇది సీరియస్ సీన్ అది, ఈ మేక్ ఇట్ ఫన్. ఆ ఫన్ సీన్స్ లో వి కాంట్ ఇమాజిన్ అదర్ హీరో ఇన్ సూర్యస్ ప్లేస్. అంటే ఇప్పుడు ఈ సీన్ కి, ఈ సాంగ్ కి సూర్యకి ఇట్లా సెట్ అవుతుందని చెప్పి అట్లనే ఆ యాంగిల్ కెమెరా ఉంటుంది, ఆ యాంగిల్ రైటింగ్ ఉంటుంది అంటే నాకు అనిపించింది. సో ఒక హీరో బట్టి కూడా చేంజ్ అవుతుంది కొన్ని స్క్రీన్ సినిమాటోగ్రఫీ ఉన్నవన్నీ. సో అదొకటి అనిపించింది నాకు. మీరైతే పాయింట్ మూవీ. మళ్ళీ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మూవీలో కూడా 3 టైమ్ లైన్స్ ఉంటాయి. బ్రిటిషర్స్ టైమ్ లైన్, నాదర్ టైమ్ లైన్, తర్వాత వాళ్ళ అబ్బాయి టైమ్ లైన్. అన్ని సినిమాలో ఉంటాయి అవి, డిఫరెంట్ టైమ్ లైన్స్ అనిపిస్తాడు. డిఫరెంట్ టైమ్ లైన్స్ ఉంటాయి. ఒక జిగర్తన టైం చూడండి, పిజ్జాలో ఉండదు, దీంట్లో ఉంటుంది కానీ పేటలో ఉంటుంది. డిపెండ్స్ అంటే స్టోరీకి బట్టి అంటే టైం లైన్ పెట్టుకుంటాడు. ఒక టైం లైన్ సెట్ అయితే టైం లైన్ పెట్టుకుంటాడు. పిజ్జా సినిమాలో ప్రజలందరినీ, ఆడియన్స్ అందరినీ పిచ్చోళ్ళని చేస్తాడు. ఆడియన్స్ విజయ్ సేతుపతి కూడా డెబ్యూ. ఒకటి అనిపించింది, ఇప్పుడు కార్తిక్ సుబ్బరాజు ఇట్లా ప్లాట్స్ చాలా లైక్ బ్యాక్ అండ్ ఫోర్త్ కాంప్లెక్స్ ప్లాట్ ఉంటది కదా, అట్లీస్ట్ ఒక 50 years ఏజ్ సింపుల్ ఒక మంచి కాంప్లెక్స్ అని కావాలండి. అంటే థింగ్స్ తీసుకుంటారు అంతే కానీ కాంప్లెక్స్ అని తీసుకోడు. కాంప్లెక్స్ అంటే ఆయన కార్తిక్ సుబ్బరాజు ఇప్పుడు మీరు రీసెంట్ గా టూరిస్ట్ ఫ్యామిలీ ఇట్లా వెరీ లైక్ సింపుల్ లైన్, సింపుల్ ప్లాట్ ఉన్న మూవీ ఉంటది కదా. ఐ వండర్ కార్తిక్ సుబ్బరాజు అట్లాంటి లైక్ సింపుల్ స్ట్రైట్ ప్లాట్ అదే పిజ్జా అట్లాంటి ఏమో నేను పిజ్జా చూడలేదు, సారీ. అదొక హారర్ థ్రిల్లర్ చూడలేదు, లైక్ నిజంగా నేను చూడలేదు. ఇట్స్ జస్ట్ చిన్న స్టోరీ. సో అట్లాంటి సింపుల్ స్ట్రైట్ ప్లాట్ ని ఐ ప్రాబబ్లీ ఇంకా మోర్ రిలేటబుల్ ఉండి మోర్ స్టైలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది అనుకుంటాను నేనైతే. మీరు చెప్పింది అయితే ఆర్జే ఒకసారి ఇట్లా చెప్తారు, ఇట్లా ఒక మూవీ మీ తీరం నేను చూడాలనుకుంటున్నాను. ఆడియో ఒక ఇంటర్వ్యూ అడిగితే నేను దియ్యా, నువ్వు చెప్పింది ఏం తీస్తా, నాకు నచ్చింది తీస్తా. అదే కదా నాకు అనిపించింది అంటే డైరెక్టర్ వాళ్ళకి నచ్చిన వాళ్ళు తీస్తారు. వీ షుడ్ టాక్ అంటే వాడు తీసిన మూవీస్ గురించి ఇట్లా ఆ స్టైల్ అది. వీ కెన్ టాక్ అబౌట్ ఇట్ బట్ వీ కాంట్ ఇమాజిన్ ఇది తీస్తే బాగుంటుందని. ఎక్స్పెక్ట్ చేస్తావురా, ఎక్స్పెక్ట్ చేయడం తప్పలేదు, ఎక్స్పీరియన్స్ తప్పలేదు. నాకు అనిపించింది అంటే అట్లా ఇంకొక స్టోరీ ఉంది అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ చేంజర్ మూవీ ఉంది, ఆడియన్స్ కి కావాల్సినట్టు తీసింది. కానీ ఇంటర్వ్యూ అడుగుతాడు, మీరు గేమ్ చేంజర్ శంకర్ రాస్తారు కదా, మీరేం తీయట్లేదు అంటే నాకు ఆ స్టోరీ నాకు అనిపిస్తలేదు. నా స్టోరీ రాసిన కానీ ఆ స్టోరీ నేను తీయలేను, ఆ స్టోరీ నాకు రాయడం నాకు రాలే తీయడం. సో నేను శంకర్కి ఇస్తున్నాను చెప్పి శంకర్కి ఇస్తే శంకర్ తీసిన మూవీ.
గేమ్ చేంజర్ రైటర్ కాళీ సుబ్బరాజు, స్టోరీ స్టోరీ వరకు నేను అసలు షాక్ అయినా అసలు మనోడు డైరెక్టర్ శేఖర్ది. కానీ ప్రాబ్లం ఏమైందంటే ఇండియన్ 2 రిలీజ్ అయినప్పుడు 2 పార్ట్స్ ఇండియన్ 2 ఇండియన్ 3 రెండు తీసింది పార్ట్స్. 6 hours ఫిల్మ్ అంట అది. గేమ్ చేంజర్ మనోడు ఇండియన్ గేమ్ చేంజర్ రెండు తీసుకుని పోతే రెండు సమయం తీసింది సినిమాస్ అన్ని. ఇండియన్ ఏమో శంకర్ స్టోరీ, గేమ్ చేంజర్ ఏమో కార్తిక్ సుబ్బరాజ్ స్టోరీ తీసుకుని పోతే ఇట్ బికేమ్ 4 hours మూవీ. 4 hours షూట్ చేసాడు మనోడు. గేమ్ చేంజరా ఎడిటర్ అంటుడు నాకు ఇట్లా శంకర్తో యాక్ట్ చేయడం నాకు అసలు మంచి అనిపించలేదు, 4 hours మూవీని 2.5 hours ఎట్లా తీసుకురావాలి నేను అని వాని బాధ. లేదు దట్స్ వాట్ ఐ థింక్. నేను గేమ్ ఐ డెంట్ సీ గేమ్ చేంజర్, నేను గేమ్ చేంజర్ చూడలేదు అసలు. What is wrong with you? Because it's not, I don't want to take that అంశం యాక్టింగ్ ఉంటుంది, ఆయన ఒక్కడే అంతే. యాక్టింగ్ ఒక్కడే. నేను అంటే నాకు అది నాకు రాలేదు, కానీ ఐ వాంటెడ్ టు సీ బికాజ్ ఆఫ్ కార్తిక్ సుబ్బరాజ్. సేమ్ ఇట్లా పర్ఫెక్ట్ లా ఉంటది గేమ్ చేంజర్, పర్ఫెక్ట్ లా ఉంటది. టూ మెనీ థింగ్స్ తొందర అయిపోతుంది. అది చెప్తున్నా ఏమైందంటే స్టోరీ చాలా బాగుంటది. శంకర్ కూడా నచ్చిన స్టోరీ అది. శంకర్ గారు సంథింగ్ అడిగినట్టు ఒక కోవిడ్ టైంలో ఇట్లా ఇంటర్వ్యూ ప్యానల్ జరిగినప్పుడు నాకు ఈ విషయం చెప్పింది కూడా రవి బ్రో. ఫస్ట్ నాకు తెలియదు అప్పుడు కోవిడ్ అయిపోయినాక. సో ఎందుకు మాట్లాడిన ఫోన్ చేస్తే ఇట్లా శంకర్ ఇట్లా అందరు డైరెక్టర్స్ ప్యానల్ లో మాట్లాడేటప్పుడు స్టోరీస్ నాకు ఇవ్వండి నేను అంటే మనవాడు సుబ్బరాజు నేను నా దగ్గర ఉంది ఒక స్టోరీ మీరు తీస్తే బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడి సంథింగ్ స్టోరీ పెట్టా. ఈ స్టోరీ గేమ్ చేంజర్ స్టోరీ శంకర్ చేయగలుగుతాడు, ఇంకో లెవెల్ డైరెక్టర్ తీయరు అట్లాంటి స్టోరీని నాకు అనిపించే వరకు అయితే. శంకర్ కెన్ డూ ఇట్ పర్ఫెక్ట్, ఎందుకంటే ఈజ్ ద వన్ హూ డిడ్. అదేమైందంటే ఇండియన్ 2 కాదు, ఇండియన్ 2 కి ఇండియన్ 3 కి 2 పార్ట్స్ వరకు ఫ్లాప్ అయింది. ఇండియన్ 2 లాగ్ అయిందని ఇండియన్ 3 ఉంది. కానీ నాకు అనిపించింది అంటే ఇండియన్ 2 ఫ్లాప్ అవడం వల్ల హీ డోంట్ టేక్ రిస్క్ ఇన్ గేమ్ చేంజర్ 1 and 2 పార్ట్స్. ఒక సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా కంపారిటివ్లీ లైక్ రెట్రో అండ్ గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ స్క్రీన్ పైన చూసినప్పుడు టూ మచ్ రష్ ఉంటుంది, లైక్ ఫాల్ బ్యాక్ ఒకటి పోతూనే ఉంటుంది. రెట్రోనేమో లైక్ ఇన్ అండ్ అవుట్, ఈచ్ సీన్ ఇన్ అండ్ అవుట్ కంప్లీట్గా ఉంటుంది. దాని తర్వాత ఇంకో సీన్కి అవుతుంది, ఇంకో సీన్ అట్లా అవుతుంది. రెట్రో కొంచెం లాగ్ అనిపించింది. గేమ్ చేంజర్ మోర్ ఆర్ లెస్ రెండు సిమిలర్ లెంత్లోనే ఉంటాయి. మూవీ ఓవరాల్ లెంత్ ఒక్క నిమిషం కంప్లీట్ లేదు అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, నాకు మీ నుంచి ఐడియాస్ కావాలి లైక్ హౌ అట్లా. ఇదేమో రష్ చేసినట్టు ఉంటుంది, ఇదేమో బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్కి ఇది లాగ్ అనిపించింది, అది రష్ అనిపించింది. సో ఈజ్ దేర్ ఎ లైన్ ఇన్ బిట్వీన్ వేర్ అ డైరెక్టర్ షుడ్ టార్గెట్? అంటే లాగ్ అవ్వకూడదు, రష్ అవ్వకూడదు. నేను చెప్పాను అని నేను చేంజర్ తొందర అనిపిస్తుంది, స్లో అనిపించింది కదా. ఒకవేళ రెట్రో కూడా 4.5 hours షూట్ చేస్తుంటే 2.5 hours లోకి కంప్రెస్ చేస్తుంటే సేమ్ అనిపించేది. రెట్రో మూవీ షూట్ లెంత్ ఎంత మనకి మన క్వశ్చన్ ఎందుకు జరిగింది అనేది క్వశ్చన్, మనకి అలా జరిగి ఉండడానికి కారణాలు ఏమై ఉండే అనేది క్వశ్చన్. అట్లా జరిగింది మనకు. సో అలా జరగడానికి ఎడిటింగ్ రూమ్ లో 4 hours మూవీ అన్ని చోట్లలో ఉంది సీన్. ఫస్ట్ hour లో ఎంత ఉందో స్టోరీ, లాస్ట్ 30 minutes కూడా అంతే స్టోరీ ఉంది. కానీ ఈ పాయింట్ ఇప్పుడు అన్ని కనెక్ట్ చేయాలంటే మధ్యలో చాలా ఎగిరేయాలి. ఆ ఎగిరేసరికి ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను చూడండి, ఎమోషన్ నడుస్తుంది, ఆ 2 seconds అని కట్ చేసిండు, పెంచకుండా కట్ చేసిండు. సో మనకు తొందర అనిపించింది. దట్ ఈస్ వన్ థింగ్ అవుతుంది. సెకండ్ థింగ్ మీరు అడిగింది మధ్యలో ఏదైనా లైన్ ఉంటుందని. మధ్యలో లైన్ అది సో క్యాల్కులేటివ్. మన ప్రశాంత్ వర్మ ఆయన ఎవరో చెప్పినట్టు మధ్యలో ఇట్ ఈస్ క్యాల్కులేటివ్. మీకు దాన్ని పుల్ ఆఫ్ చేయొచ్చు. ప్రతి ఒక్క సినిమాని 50 minutes ఒక ఎలివేషన్ రాయలేం అంటే ఖచ్చితంగా. అంటే తెలీదు రాయొచ్చు రాలేదని సెకండరీ, అది డిపెండ్స్ ఆన్ ద గాయ్ హూ ఇస్ రైటింగ్. డిపెండ్స్ ఆన్ క్యారెక్టర్, డిపెండ్స్ ఆన్ రైటింగ్, డిపెండ్స్ ఆన్ స్టోరీ. ఇక్కడ మనకి మధ్యలో లైన్ కావాలంటే మళ్ళీ ఇక్కడ మిస్ అవుతుంది ఏంటంటే మూవీ అనేది ఆర్ట్. ఇప్పుడు మీరు ఇంత ప్రాపర్ మధ్యలో లైన్ క్యాల్కులేటివ్ మధ్య ఇట్లా ఉండాలి అంతే, అంత క్యాల్కులేషన్ అంటే సైన్స్ అవుతుంది. సో దిస్ ఇస్ నాట్ సైన్స్, దిస్ ఇస్ ఆర్ట్. సో ది లాగ్ మీకు వెరీ క్యాల్కులేటివ్ అవుతుంది. ఆడియన్స్ కి బోర్ అనిపిస్తుంది, లాగ్ అనిపిస్తుంది, ఆడియన్స్ తొందర అనిపిస్తుంది. క్యాల్కులేట్ చేస్తే ఆడియన్స్ కి ఏమనిపించదు. అండ్ ఆర్ట్ షుడ్ డిస్టర్బ్ యూ ఆర్ డూ సంథింగ్ టు యూ. ఆడియన్స్ కి బయటకు ఒపీనియన్ లేదనుకో, దట్స్ ద బిగ్గెస్ట్ ఫ్లాప్ ఫర్ ద మూవీ. అక్కడ ప్రొడ్యూసర్ ఒకటే ఫెయిల్ కాలేదు, ప్రొడ్యూసర్, యాక్టర్, యాక్ట్రెస్, డైరెక్టర్, అందరు ఫెయిల్ అయ్యారు. ఆడియన్స్ కి ఒపీనియన్ లేదంటే ఆమా మూవీ, ఆమా ఇమాజిన్ దట్ మూవీ టాక్, ఆమా
ఓకే ఇస్ ద స్టూపిడ్ బ్యాడ్ చెప్పిన బ్యాడ్ ఇస్ అ గుడ్ థింగ్ అట్లీస్ట్ సే బ్యాడ్ ఆర్ గుడ్ ఒపీనియన్ పెట్టు. మూవీ చూస్తే గెలకాలి నిన్ను లోపల అవి చేయాలి, ఏదో వచ్చింది కొంచెం చేయాలి. లెట్స్ ఫైండ్ అప్ రెట్రో. వాట్ డు యు గైస్ లెట్స్ ఫైండ్ అప్ రెట్రో. పెట్టు. అవును, చిన్న సింపుల్ చెప్పాలంటే నాకు అనిపించింది అంటే 3 టైమ్ జోన్స్ బ్రిటిషర్స్ అంటే మనం అసలు కట్ తీసుకోవాలంటే స్టోరీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకు. అంటే బ్లాక్ ఐలాండ్, ఈ ఐలాండ్ లో మూవీ అసలు స్టోరీ అదంతా సెట్ ఆఫ్ అంతా మనం ఇండియాలో జరిగేది. అంటే నార్మల్ గా ఇప్పుడు హీరో వల్ల పెంచుకున్న డాడీ కానీ హీరోయిన్ అంతా ఇంట్రొడక్షన్ అంతా సెట్ అంతా అంటే సెట్ ఆఫ్ కోసం ఒక సెట్ బేస్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ కోసం తప్ప మెయిన్ స్టోరీ అంతా బ్లాక్ ఐలాండ్ జరిగేది అంత స్టోరీ మెయిన్ స్టోరీ. అంటే ఇప్పుడు హీరోకి దమ్మం అనేది ఏంటంటే ఈ అందరిని కాపాడడం, అందరికి ఫ్రీడమ్ ఇవ్వడం. మనం మెయిన్ అది మెయిన్ దమ్మం అంటే ఇట్స్ లైక్ మెయిన్ గోల్. ఇప్పుడు ఆ సినిమా మొత్తం ఓవర్ చేయాలంటే 3 టైమ్ జోన్స్. ఇప్పుడు బ్రిటిషర్స్, నాజర్ టైం, వాళ్ళ అబ్బాయి టైం. ఇప్పుడు ఇదొక మూవీని లీనియర్ అంటే ఇప్పుడు అంతా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కదా ఇదంతా. దే యూజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఒక లీనియర్ స్క్రీన్ ప్లే తీసుకుంటే బ్రిటిషర్స్ టైంలో ఒక ఐలాండ్ ని ఇట్లా రోల్ చేసిర్రు, ఇట్లా వాడిర్రు, రబ్బర్ సంథింగ్ తీసుకుంటే వాళ్ళు అయిపోయినాక దే సోల్ ద ఐలాండ్. ఒక బ్రిటిషర్ నాజర్ సేల్ చేస్తాడు. నాజర్ రాగానే ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. నార్మల్ గా నాకు అర్థమైందంటే కొన్ని సీన్స్ లో ఎగ్జాంపుల్ ఒక కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నార్మల్ గా ఎట్లా చెప్పాలి, ఇప్పుడు సీన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా ఒక హీరోయిన్ అర్థం కూడా ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మీ స్టార్టింగ్ లో ఏదంటే ఒక దగ్గర ఈ కమ్స్ అస్ డాక్టర్ సంథింగ్ కామెడీ డాక్టర్ లాగా వస్తాడు ఐలాండ్ కి కదా. ఇప్పుడు నాకు అనిపించింది ఇప్పుడు ఎగ్జామ్ డైరెక్ట్ క్లైమాక్స్ మాట్లాడినప్పుడు మధ్యలో చెప్తావు ఒక సీన్ ఎగ్జామ్ నీకు రాసుకున్నా ఒకటి ఏంటంటే 3 టైం పీరియడ్స్ ఉన్నాయి, లేకపోతే మధ్యలో ఒక సీన్ ఉంది. ఎక్కడ అంటే వాడు నవ్వడానికి ఫస్ట్ కష్టపడ్డాడు, తర్వాత నవ్విండు హీరో. హీ గాట్ ద బికాస్ తన హీరోయిన్ బయటకు వచ్చింది కాబట్టి తను ఏమనుకున్నది వచ్చింది కాబట్టి హీ స్టార్ట్ స్మైలింగ్, లాఫింగ్. తర్వాత హీఈస్ రెడీ టు సే జోక్స్ నౌ. ఫస్ట్ టైం అందరు హెల్ప్ చేసుకోవడానికి ఇండైరెక్ట్ గా ఒక నవ్విపీయడము, లేకుంటే ఇట్లా మన ఇంకొక యాక్టర్ కామెడీ అవి నవ్విపీయడం చేసిండు. దాని తర్వాత వేరే జోక్స్ ఎప్పుడు స్టార్ట్ చేసిండు ఇట్లా ఈ స్టార్ట్ సేయింగ్ జోక్స్ అందరు నవ్వుతారు, రిజైన్ అవుతారు. అప్పుడే విలన్ వచ్చి లైక్ చేంజెస్ ద స్టోరీ ప్లాట్. అప్పుడు విలన్ వస్తారు, అసలు బ్లాక్ షీప్ ఓవర్ తెలుసు, అసలు డీమన్ తెలుసు అని ఎవరు అని చెప్పేసి చెప్పాగానే హీరోని ఏడుస్తుంది, వెళ్ళిపోతాడు. వీడు బికమ్స్ విలన్. మళ్ళా అందరు హీరోయిన్ పిచ్చిది, మంచిది కాదు, నాకు అద్దు, నువ్వు పోవే, నువ్వు అవసరం లేని మాట్లాడతాడు. ఆ టైంలో నువ్వు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు కృష్ణుడు స్టోరీకి అన్నిటికీ తీసుకున్నప్పుడు ఇట్స్ లైక్ హీ ఫౌండ్ ద లవ్. నార్మల్ ఎట్లా అంటే ఇప్పుడు దీనిలో కర్ణుడు మళ్ళీ ఎట్లా అంటే ఇప్పుడు కర్ణుడు అసలు ఎవరి కింద వస్తాడు, పాండవ సైడ్ వస్తాడు కర్ణుడా. కానీ మన వీళ్ళ అదర్ పీపుల్ అంటే వాళ్ళు ఏమంటారు పాండవస్, కౌరవాస్ వాళ్ళు మ్యానిపులేట్ చేసి వాళ్ళు చేసుకుంటారు. టైంలో హీరోని వెళ్ళిపోయినప్పుడు సేమ్ ద విలన్ గాయ్ మ్యానిపులేట్స్ హిమ్ టు ప్లే ఫర్ హిమ్. కానీ బేస్ట్ బ్రదర్, నువ్వు అసలు ఇది కాదు, నువ్వు డీమన్, నువ్వు గ్రేట్, అసలు ఎంత మంచి ఫైట్ చేస్తావు అసలు, నువ్వు ఇది ఫుల్ వర్త్. అసలు ఫైట్ చేసినప్పుడు ఈ బికమ్స్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఎందుకంటే సేమ్ కౌరవుడు కూడా మెయిన్ బ్రదర్ ఆ స్కిల్స్ చూసి మనకు వెళ్ళొద్దు, నాకు ఏది కావాలి, ఇది ఉంటే నాకు ఐ విల్ విన్ ఎవ్రీథింగ్ అని చెప్పి విల్ ఫైట్ ఫర్ హిమ్. లాస్ట్ కి వాళ్ళకి ప్రామిస్ చేస్తాడు, మీ కొడుకుని చంపా అని పాండవుల మమ్మీకి. అందుకని వాళ్ళు పాండవుల మా కొడుకుని అబ్బాయిని చంపడు. లైక్ హీ కెన్ కిల్ ఎవ్రీ వన్. కర్ణ ఈజ్ లైక్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. సో ఈస్ లైక్ ద సేమ్ థింగ్. అట్లా మ్యానిపులేట్ చేసి వాడిని తీసుకెళ్లి వాడిని ఈ యూజెస్ సెల్ఫిష్నెస్ అంతా వాడుకుంటాడు. బట్ ఈ కౌరవ ఇస్ ఎ గుడ్ క్యారెక్టర్. ఆయన కొంచెం హెల్ప్ చేస్తాడు, మనకి ఒక గుర్తింపిస్తాడు. దట్స్ వై హీ డస్ ఇట్ సేమ్ థింగ్. ఈయన గుర్తింపిస్తాడు అని చేస్తారు. ఇట్లా ఒక పాయింట్ అనిపించింది నాకు ఇప్పుడు అట్లాంటి ఒక ఈవెన్ దట్. ఇంకా అదే కాకుండా చాలా విలన్ కూడా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చింది అసలు. విలన్ న్యూ విలన్ అంటే నార్మల్ కూడా వాడు ద వే యాక్టెడ్, ద మెంటల్ గానీ ఈస్ లైక్ వెరీ క్లెవర్ విలన్స్ అందరిద్దరు. యాజ్ రాజ్బాయ్ చెప్పినప్పుడు నాకు అనిపించింది గుడ్ పాయింట్ అని కూడా. మంచి క్యారెక్టర్ విలన్స్ మంచి రైటింగ్ చేసి మనవాడు. అర్థింగ్ కానీ కృష్ణుడు వాటర్ క్రాస్ చేసిండు, మళ్ళీ వాటర్ వచ్చిండు. మళ్ళీ ఆఖరికి వాడు ఒక సీన్ లో ఇప్పుడు నీకు గుర్తుందా, రివర్ క్రాస్ అయ్యేటప్పుడు వాటర్ హెల్ప్ చేస్తే ఆయనకి మనం క్రాస్ చేయడానికి కృష్ణుని. సేమ్ వే హీ ఫాల్స్ ఇన్ టు వాటర్. మన హీరో అంటే డైరెక్టర్ ఎట్టాడు కావచ్చు కాన్షియస్ గా ఫైట్ చేసేటప్పుడు వాటర్ నూకేస్తారు, వాటర్ జంప్ చేసి తప్పించుకోమని చూస్తారు వాడు. బిఫోర్ హీ నోస్ హీస్ ద జడాముని సంథింగ్.
తెలియక ముందు ఆయన ప్రజలు తెలియక ముందు అని చందం చూస్తారు కదా సూర్యాని. అలా వాటర్లో పడ్డప్పుడు అలా అమ్మ వస్తుంది, ఇది నీ దమ్మం అని ఇట్లా చెప్పడానికి. వాటర్ పడ్డాక వాటర్ హెల్ప్స్ టు అంటే లైఫ్ సేవ్ చేయడానికి వాటర్ హెల్ప్ చేస్తాం అలా. అప్పుడు ఈ బికమ్స్ రియల్ కృష్ణ అండ్ ఈ ఫైట్స్ అని. కానీ నాకు అది నచ్చింది. నాకు కొంచెం క్రూయల్ థింగ్స్ కూడా బాగుండే. వాడు ఇట్లా చెప్పినాక విలన్ నాకు కట్ చేస్తాడు, సీన్స్ కట్ అయినది కట్ చేసినాక మళ్ళీ హీరోని కాపాడడం కానీ ఆ థింగ్స్ కానీ ఆ స్టోరీ కూడా బాగుంటది. అసలు ఇట్స్ నైస్ రైటింగ్. ఇన్ తక్కువ టైంలో చాలా థింగ్స్ చూపిస్తాడు సినిమాటోగ్రఫీ లో కూడా. ఇప్పుడు ఇప్పుడు ఆ వాటర్ లో కూడా మనోడు ఆ వాటర్ గ్లో చూసిన దట్ మేక్స్ సీన్ ఇంకా ఎలివేట్ చేస్తుంది. ఐ లైక్ ద గ్లోయింగ్ సీన్. ఓషన్ గ్లో అవడం వల్ల సీన్ హీరో ఎలివేషన్ కానీ ఇంకా వాటర్ అన్ని పడుతుంది, ఇక్కడ గ్లో షైన్ అవుతుంది. అది దట్స్ సినిమాటోగ్రఫీ డిఓపి అంతది.